विघ्नेश विधिमार्ताण्डचित्रेन्द्रोपेन्द्रवन्दिता नमो गणपते तुभ्यं ब्रह्मणां ब्रह्मणस्पते वेदमयीं नादमयीं बिन्दुमयीं परपरुज्यबिन्दुमयीं मंत्रमयीं तंत्रमयीं प्रकृतिमयीं नौमि विश्वविकृतिमयीं यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे गायत्री मंत्रसेव्यं निखिलधनधियां विश्वरूपं नीलग्रीवं त्रिनेत्रं शिवमनिशमुमावल्लभं संश्रयामि शिवमनिशमुमावल्लभं संश्रयामि। शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय 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 श्री विष्णु रूपाय नमः शिवाय। नमो भगभ्यो गुरुभ्यो नमः। వేదమయమైన ఈ సభకు నమస్కరించుకుంటూ ఈ రోజు ఇక్కడ సంధ్యావందన విషయమై బ్రాహ్మణుల యొక్క ధర్మాలపై మాట్లాడమని మిత్రులందరూ కోరుకున్నారు. ఒక్క ఉపన్యాసంతో తేలే విషయం కాదు ఇది. మరిన్ని విషయాలు వినాలి అని మీకు శ్రద్ధ కలిగించడానికి ఒక్క ఉపన్యాసం పనికొస్తే తండ్రి అందుకే ఆర్య మాట్లాడడం ఎందువల్ల ఆలోచిస్తే తల్లి లక్ష్యం. ఎందుకంటే బ్రాహ్మణుడు బాగుపడితే దేశం బాగుపడు, దేశం బాగుపడే యోగం లేదు కనుక బ్రాహ్మణుడు బాగుపడే బుద్ధి పుట్టండి. ఈ పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అందుకు వాళ్ళతో చెప్పాల్సిన నోరాగా మనసారా చెప్పుకోవాలన్నా వాళ్ళు చెవులాగా వింటారనే దాని సందేశం. అయితే ఈ రోజు ఈ సభలో ప్రత్యేకత ఏంటంటే ఎవరిని చూస్తే ఎవరి పేరు వింటే వారి పాదాలపై వారి తల వాల్చాలనిపిస్తుందో అలాంటి మహానుభావులు ఇప్పుడు కూర్చున్నారు. ఆదికాకులు, వేద పండితులు, విద్యానుష్ఠానపరాయణ మహాత్ములు ఎదురుగా ఉన్నారు, ప్రక్కలో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ముందు వెనుక ఇరు ప్రక్కల మేము బలంగా ఉన్నాం చెప్పునాయన అని ఆశీర్వదిస్తున్నారు. వారికి తెలియనిదేది ఇక్కడ చెప్పడం జరగదు, వారికి తెలిసినవన్నీ చెప్పడం అంతకంటే జరగదు. వారికి తెలిసిన వాటిలో కొన్ని మాత్రమే, కొన్ని అల్ప విషయాలని నాలాంటి సామాన్యుల కోసం ఇక్కడ చెప్పుకోవడానికి సమావేశమయ్యే కనుక వాళ్ళ ఆశీర్వచనాలను అర్థిస్తూ ఉన్నాం. అయితే నాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆధునిక జీవితము గాలి బాగా వంటబట్టినటువంటి వారికి అవసరమైన మాటలే ఇక్కడ చెప్పడం జరుగుతాయి కనుక వారికి ఏ విధంగా వడ్డిస్తే పనికొస్తుందో అలాంటి వంటే వడ్డించడం జరుగుతుంది. అంతేగాని సంప్రదాయజ్ఞులు అనుష్ఠానపరులైన వారికి వడ్డించాల్సినంత శౌచపు వంట ఇక్కడ వడ్డించబడదు. కనుక వారు ఆ మాటల్లో ఆ ధోరణిలో చెప్పేటప్పుడు క్షమించగలని ప్రార్థిస్తూ ఇది ముందు విన్నపం చేసుకుని వారికి నమస్కార బాణాలను సమర్పణం చేసుకుని ఇంకా మిగిలిన బాణాలు ప్రయోగించుకున్నాం. అయితే బ్రాహ్మణుల్లో రెండు రకాల జీవన విధానాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒకటి అసలు బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏంటి? మొన్న ఇటీవల కాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. ఒక ఆయన నిత్యం నన్ను పరిచయం చేసేటటువంటి సంస్కృత పండితుడు నా సభకి పరిచయం చేసే అవకాశానికి ఇచ్చారు. ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చి నాకు పరిచయం చేశాను. ప్యాంట్ షర్ట్ వేయడం తప్పేం కాదు, కానీ సంప్రదాయబద్ధంగా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు లేదా తప్పదు. ఆయన ఆ రోజు ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళారా అంటే నేను ప్యాంట్ షర్ట్ ఎందుకు వేసుకొచ్చానంటే నేను వెంటనే ఒక కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంది అన్న. ఏమిటంటే స్టార్ హోటల్లో పార్టీ ఉంది అన్న. ఏమిటి ఆ పార్టీ అంటే బ్రాహ్మణ నుంచి గెట్ టుగెదర్ అంట. అక్కడ వాళ్ళందరూ కూడాను నిలబడి చక్కగా తింటూ ఉన్నారు. దానికోసం బ్రాహ్మణ శబ్దం వాడేందుకోని బాధ కలిగింది. ఎందుకంటే బ్రాహ్మణ సంఘాల పని ఇలాంటి గెట్ టుగెదర్ చేయడానికి, పెళ్లి సంబంధాలు కుదర్చడానికి, బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం చేయడానికి మాత్రమే పరిమితమైపోవడం అనేది బాధాకరమైన అంశం. ఎందుకంటే బ్రాహ్మణ శబ్దం నాకు ఉంది కానీ నేను దాన్ని బట్టి ప్రవర్తిస్తున్నానా అని విచక్షణ చేస్తున్నారా బ్రాహ్మణులు? పుట్టుకు మాత్రం చేత బ్రాహ్మణుడు అవుతున్నాడా? ఇక్కడ జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ అనేది బ్రాహ్మణుడి గురించి చెప్పిన మాట. అంతేగాని శూద్రులను తీసుకుని మేము కూడా పుట్టుకుతున్న ఏదైనా కర్మ మాకంటూ చేస్తే మేము బ్రాహ్మణులు అవుతామని కాదు. బ్రాహ్మణుడి విషయంలో నేను చెప్పాను.
అంటే బ్రాహ్మణుడికి ప్రధానంగా త్రిపుర్జన్మ అని మాట ఉంది. ఈ మాట మనకి భాగవతంలో 2-3 చోట్ల కనబడుతుంది. త్రిపుర్జన్మ ఒకటి వామన వర్ణంలో ఒకటి కనబడుతుంది. కృష్ణ పరమాత్మ వద్దకు బ్రాహ్మణులందరూ వెళ్ళినప్పుడు త్రిపుర్జన్మ అనే శబ్దం వాడతారు. బ్రాహ్మణుడికి త్రిపుర్ మన ద్విజ అంటూ ఉంటే ఇక్కడ త్రిపుర్జన్మ అని మరో మాట చెప్పారు. ఏమిటి ప్రత్యేకత? ద్విజ త్రిపుర్ అనడంలో ఒకటి బ్రాహ్మణుడికి బ్రాహ్మణ్యం 3 విధములుగా సంక్రమిస్తున్నారు. ఒకటి శౌక్రము, 2 సావిత్రము, 3వది దైక్ష్యము అని 3 విధములు అన్నారు. శౌక్రము అంటే జన్మతో వచ్చినటువంటిది, బ్రాహ్మణుడు పుట్టేడు. 2వది సావిత్రం, ఉపనయన సంస్కారంతో గాయత్రి మంత్ర అనుష్ఠానంతో తెచ్చుకోవాల్సిన సావిత్రం. 3వది దైక్ష్యం, మళ్ళీ ప్రత్యేకంగా ఈ గురువు ద్వారానే ఉపదేశాన్ని పొంది దీక్షను కానీ స్వీకరిస్తే దైక్ష్యం. ఈ 3 విధములైనటువంటి సంస్కారంలో కలిగినటువంటి వాడు ఉత్తమ బ్రాహ్మణుడు అని చెప్పబడుతూ ఉంటాడు. ఇది ప్రధానంగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ 3 దేనికి చెందిన వాళ్ళం. 3 ఉన్నవాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నారు. నేను అనేది సర్వసాధారణం. నిజానికి ఈ సభ ఎలా పెట్టాలంటే కొన్ని వేల మంది బ్రాహ్మణులు క్రిక్కిరిసిన సభలో చెప్పవలసిన ఉపన్యాసం ఇక్కడ కొద్దిమంది బ్రాహ్మణులు చెప్తున్నాం. అయితే మహావిషయాలు కూడా అల్పంగానే ప్రారంభమవుతున్నాయని అనుభవంతో తెలుసుకున్నాక అనగలుగుతున్న అల్పారంభం బహు శ్రేష్ఠ. పైగా ఇక్కడ వచ్చిన ఒక్కొక్కరు 10 మందికి చెప్పగలిగిన తింటాలని భావిస్తూ నేను చెప్తాను. పైగా నాకు ఆశించింది ఏంటంటే మగవాళ్ళు ఎక్కువ మంది వస్తారనుకున్నాను. ఆడవాళ్ళు రారనుకోలేదు, రాకూడదు అనుకోలేదు. కానీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చివరికి ఏం ప్రశ్నిస్తారో తెలుసు. ఆ ప్రశ్నకి సమాధానం కూడా నేను ముందే చెప్తాను. అయినా ప్రశ్నిస్తే మరీ సంతోషిస్తాను. సరే, ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పాలనిపిస్తుంది. కుదించుకుని ఎడిట్ చేసుకుని అయ్యో అన్ని మాటలు చెప్తే అసలు విషయం చెప్పలేదే అని నాలుగు కలుసుకోకుండా అసలు విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అసలు బ్రాహ్మణ అనే శబ్దాన్ని అర్థం ఏంటి అక్కడి నుంచి మనం తీసుకొస్తే బ్రహ్మము అనే దానికి వేదము, తపస్సు, జ్ఞానము ఇవి ప్రధాన అర్థం. ఇంకా చెప్పాలంటే పరమాత్మ, పరబ్రహ్మ అది వేదాంత విషయంలో పరబ్రహ్మ వస్తుంది. దాని గురించి ఇక్కడ చెప్పడానికి ప్రస్తుతానికి లేదు. వేదము, తపస్సు, జ్ఞానము ఇదే తన జీవితంగా ఎవడు బ్రతుకుతాడో వాడు బ్రాహ్మణుడు అన్నాడు. తన వేదము, తపస్సు, జ్ఞానం ఇదే తన జీవితంగా బ్రతికేవాడు. అలా బ్రతికేవాడు బ్రాహ్మణుడు అంటారు. అలా బ్రతకవలసిన కర్తవ్యం బ్రాహ్మణుడు ఉంది. అయితే మరి సనాతన ధర్మం దెబ్బతింటోంది అని అనేక మంది చాలా రకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. సనాతన ధర్మ పరిరక్షణ సంస్థలు, హిందూ పరిరక్షణ ట్రస్ట్ ఇలాంటి పేరు పెట్టుకుని చాలా చేస్తూ ఉంటారు. కొంతమంది ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇదే పద్ధతి, ఇది కాదు కదా పద్ధతి. బ్రాహ్మణుడు దేనితో సాధించాలి, ఇతరుడు దేనితో సాధించాలి. దయచేసి బ్రాహ్మణ ధర్మాన్ని రాజకీయంగా పరిరక్షించాలి అనుకోవడమే తప్పు. అది మొదటి దోషం. అలా బ్రాహ్మణుడు దేనితో ఏదైనా సాధిస్తాడు అంటే అనుష్ఠానంతో సాధించే శక్తి బ్రాహ్మణుడు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దానితో సాధించాలి. పరాక్రమంతో క్షత్రియుడు సాధిస్తాడు, వాణిజ్యంతో వైశ్యుడు సాధిస్తాడు, పరిచర్యతో శుద్ధుడు సాధిస్తాడు. కష్టానికి పరిష్కారం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాధించాలి. బ్రాహ్మణుడు దేనితో సాధించాలి? తపస్సుతో సాధించాలి, అనుష్ఠానాలతో సాధించాలి. అది బ్రాహ్మణుడు ఉన్నటువంటి కర్తవ్యం. బ్రాహ్మణుడు అనేది ఒక హోదా కాదు. ఆ పదవిలో ఉండి గర్వించుతూ ఇతరులను అవమానించడం కోసం కేటాయింపబడినటువంటి ఒక హోదా కాదు. బ్రాహ్మణత్వం అనేది చతుర్వర్ణముల హితం కోసం ప్రవర్తించవలసిన ఒక పెద్ద బాధ్యత. అందుకే సమాజ రక్షణ కోసం పెద్ద బాధ్యత బ్రాహ్మణుడు ఉన్నది. ఎందుకంటే ఒక చెట్టు పండు, కాయ అన్నీ కావాలి అంటే పురుగు పట్టినప్పుడు పైన మందు వేస్తాం ఆకులకి వాటికి. కానీ చెట్టు పోషణకి మాత్రం మూలంలోనే నిలిపోయాలి. మూలంలో ఏముందో ఎవరికి కనబడదు, అది కప్పబడి ఉంటుంది. అలాగే ఈ ప్రపంచం అనే వృక్షానికి పుష్టి కావాలి అన్నా, అరిష్టాలు రాకుండా ఉండాలన్నా, ఉత్పాతాలు కలగకుండా ఉండాలన్నా, అశాంతి ఆందోళనలు లేకుండా ఉండాలి అన్నా మూలానికి మందు వేయాలి, లేదా మూలానికి జలం పోయాలి, మూలానికి పోషణ ఇవ్వాలి. ఏమిటా మూలం అంటే దైవము. జగత్ అనే వృక్షాన్ని దైవ మూలం. అందుకు ఆ దైవ అనుకూలతని, దైవానుగ్రహాన్ని ముందు సమాజానికి అందివ్వాలి. ఎప్పుడైతే దైవ రక్షణ, దైవశక్తి అందిస్తాడో బ్రాహ్మణుడు, అందింపబడ్డ సమాజంలో ఒక వ్యవస్థని, పాలనని చూస్తాడు క్షత్రియుడు. అలాంటి ఆ వ్యవస్థలో ఎవరికి ఏది అందాలి, ఒకటి లేని చోట ఉన్న చోటు నుంచి తెచ్చి అందించి దాన్ని ఒక సామ్యం చేస్తూ చేయవలసిన బాధ్యత మూడవ వాడిది. తర్వాత రకరకాల వృత్తులు, ఆ వృత్తులన్నీ నిర్వహిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చే బాధ్యత నాలుగవ వాడిది. పరిచర్య అంటే వృత్తి, అంతేగాని కాళ్ళు నొప్పడం బానిసత్వం కాదు. సరైన అర్థం చేసుకోలేదు. పరిచర్యాత్మక కర్మానికి గీతలో స్వామి చెప్పిన వాడు అంటే వృత్తులు, రకరకాల వృత్తులు. ఇప్పుడు ఈ నలుగురు ఒకే సమాజంలో భాగం. అందుకే మన సమాజం అనేటువంటి పురుషుణ్ణి ఈ నలుగురు ఆయన శరీర భాగములుగా చూపించాం. అంత విశాలమైన దృష్టి ఉంది.
ఇందులో బ్రాహ్మణ బాధ్యత ఏమనుకున్నాం? సమాజానికి అత్యంత ముఖ్యమైన దివ్యశక్తిని అందించడం అనేది బాధ్యత. అందులో దైవాన్ని అందించాలంటే దేవతలు మంత్రవాచ్యార్థ దేవతా. దేవతలు మంత్రవాచ్యం. మంత్రం దేవత యొక్క శరీరం, మంత్రం దేవత యొక్క స్వరూపం. కనుకనే దేవతని మంత్రము ద్వారా, ఆ మంత్ర స్వరూపమైన దేవతని ఏ ద్రవ్యంతో ఆరాధించాలి, ఏ క్రియతో ఆరాధించాలి కనుక మంత్ర ద్రవ్య క్రియ ఈ మూడింటితో కూడా యజ్ఞముల ద్వారా దేవతల్ని ప్రసన్నం చేసుకుని దైవానుగ్రహాన్ని జగతికి అందించడం అనే బాధ్యత వహించిన వాడు బ్రాహ్మణుడు. కనుకనే దేవతలందరూ మంత్రాధీనులు కనుక ఆ మంత్రాన్ని పరిరక్షించాలి అంటే దానికంటూ ఒక పవిత్రమైన జీవన విధానం అవసరము. అందుకు ఎందుకంటే మంత్రం అనేది కేవల శబ్దం కాదు, అది ఒక ప్రాణవంతమైనటువంటి శబ్దం. అది శక్తివంతమైన శబ్దమే మంత్రం అంటే. కానీ మంత్రాన్ని కాపాడాలి అంటే ఆ మంత్రాన్ని భరించి ఆ మంత్రాన్ని అనుష్ఠించగలిగే ఒక పవిత్రమైన జీవన విధానం కావాలి. అది లేనివాడు మంత్రానుష్ఠానాన్ని అర్హుడు కాడు. అలాంటి పవిత్ర జీవన విధానం కావడం కోసమని జన్మత సౌక్రము అనేటువంటి బ్రాహ్మణ లక్షణం కలిగిన శరీరానికి సావిత్రం అనే దీక్షనిచ్చి సర్వమంత్రములు జపించి యజ్ఞాదులు చేయడానికి కావలసిన అర్హత సమకూర్చడం కోసమని ఉపనయన సంస్కారం చేశారు. ఉపనయన సంస్కారం ద్వారా ఆ మంత్ర విద్యను అధ్యయనం చేయడానికి గురుకులానికి తీసుకెళ్ళడానికి మంత్ర విద్య అధ్యయనార్హత కై ఉపనయనం అనే సంస్కారం చేయాలి. ఉపనయనం గురువు సమీపంలో తీసుకున్నట ఇది ఉద్దేశం. కనుక ఇక్కడ బ్రాహ్మణుడికి మొట్టమొదటిగా సంధ్యావందనం అనేది ఎందుకు వచ్చిందంటే ఉపనయన సంస్కారం అయిన దగ్గర నుంచి అతడు అనునిత్యం చేయవలసినది సంధ్యావందనం. ఎంతవరకు? మరణించే వరకు. లేదా వాడు నిజంగా వైరాగ్యం కలిగి అంతవరకు సత్కర్మల ద్వారా చిత్తశుద్ధి పొందినట్లయితే సన్యాసాశ్రమం స్వీకరించే వరకు కూడా అతడు సంధ్యావందనం మానరాదు. సంధ్యామువాసీత శృతివాక్యం. అనుదినము సంధ్యని అనుష్ఠించవలసిందే. ఇంత విధి చెప్పారు. లేదా సంధ్యావందనం ఒక్కటైనా బ్రాహ్మణ కర్తవ్యం? నిజానికి మిగిలింది చాలా తక్కువ, పోగొట్టుకున్నది చాలా చాలా ఉంది. ఎంత పోగొట్టుకున్నాం అనేది నాకంటే చెప్పగలిగిన మహాత్ములు ఇప్పుడున్నారు. ఆ పోగొట్టుకున్నది తెలిస్తే మనం ఇప్పుడు ఏం చేయగలమంటే కనీసం ఒక మూల కూర్చొని ఎంత పోగొట్టుకున్నాము అని బిగ్గరగా ఏడవాలి. అదేనా చేయాలి. కనీసం అంత పోగొట్టుకున్నాం, మనం ఎంతో పోగొట్టుకున్నాం. మిగిలిన కొద్దిపాటికే ఎంతో ఎంతో అనుకుంటున్నాం. మొన్న మధ్య 4 రోజులు సంధ్యావందనం చేసేటప్పుడు ఒకటి సన్మానం చేస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం. వాడు సంధ్యావందనం చేయకపోతే వెలివేయాలి. అలాంటి 4 రోజులు సంధ్యావందనం చేసేదని చెప్పి సన్మానం చేశాను. సంధ్యావందనం చేయకుండా బ్రాహ్మణుని చెప్పి తిరగడం సిగ్గు లేదండి. ఒక్క తిరుగుడు అయ్యాం దానికంటే. అలా చెప్పుకొని తిరగడా అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనం. అసలు బ్రాహ్మణ సభలో కూర్చోడానికి కూడా ఇప్పుడు ఎవరు లేచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చేసేవాడు పక్కన కూర్చుంటే వాడు కూడా చేసిన వాడి కింద చలవడం అయిపోతుంటాడు కదా, పర్వాలేదు. కూర్చున్న వాడు పక్కన ఫలమని ఏమిటి ఆఖరి అదే పెద్ద కార్యం. కొన్నాళ్ళు ఏమవుతుందంటే ఎవడైనా కూర్చొని ఆచమనం చేస్తుంటే మా వాడు ఆచమనం చేస్తున్నాడండి అని కూడా చెప్పే రోజులు వస్తాయి. ఏం చేస్తాం? పరిస్థితులు అలా ఉన్నాయి మనం. అయితే సంధ్యావందనం అనేది కనీస కర్తవ్యం. కానీ బ్రాహ్మణుడికి కర్మాష్టగా చెప్పారు. స్నానం, సంధ్యా, జపం, హోమం, వైశ్వదేవం, దేవతార్చన ఇత్యాదులు చాలా చాలా ఉన్న బ్రహ్మయజ్ఞం ఇవన్నీ నిత్య కర్మాష్టకం ఉంది బ్రాహ్మణుడికి. అందులో స్నానాదులు ఇవన్నీ కలుపుకొని సంధ్యలో భాగమైన జపాన్ని కూడా విడిగా తీస్తే అష్టకం. ఎందుకంటే 6 ఉన్నాయి. కర్మ షట్కం అని అంటారు. ఈ షట్కర్మలు చేయడం అనేటువంటి బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం. మనం ఇందులో ఏం చేస్తున్నాం? సంధ్య, స్నానం, జపం, దేవతార్చన ఇటువంటివి చేసేవాడు కూడా తగ్గిపోతున్నాయి. ఇక అగ్నిహోత్రం అనేది ఇప్పుడు ఉడక్కి అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంత తీవ్రమైన ఎండలు ఏమిటంటే పరిశోధన చెప్తున్నారు ఏంటంటే వాతావరణంలో భయంకరమైన కాలుష్యమైన పరిస్థితులు ఏర్పడితే ఓజోన్ పొర చిల్లిపడిపోయింది. ఇవన్నీ చెప్తున్నారు. ఎందువల్ల అంటే ఇప్పుడు పరిశోధన చెప్తుంది యజ్ఞాలు లేకపోవడం వల్ల, అగ్నిహోత్రాలు లేకపోవడం వల్ల అగ్నిహోత్రాలు కోల్పోయాం. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. అగ్నిహోత్రం కానీ 3 తరాలు చేయకపోతే ఇంకా వాడికి అగ్నిహోత్రం లేదు. తర్వాత ఈ శాస్త్రం చెప్తాను. కనుక అగ్నిహోత్రం కోల్పోయిన బ్రాహ్మణుడే చాలా మంది ఉన్నారు. కనీసం సంధ్యావందనం అనేది ఇక్కడ వచ్చింది. కనీస సంధ్యావందనం గురించి చెప్పేటప్పుడు పెద్దలు చెప్పారు ఏంటంటే గాయత్రి సారమాత్రేణ నచ దుర్బ్రాహ్మణో భవేత్ అని మాట. గాయత్రి జపం వల్ల వాడు దౌర్బ్రాహ్మణ్యము లేకుండా ఉంటాడు. దుర్బ్రాహ్మణుడు కాడు అంటే సద్బ్రాహ్మణుడు అవ్వలేదు. సంధ్యావందనం గాయత్రి చేయడం వల్ల వాడు బ్రాహ్మణ్యం చెడిపోకుండా ఉంటుంది. అంటే అది మానేస్తే వాడు బ్రాహ్మణుడు కాదు. మరి ఎవడు? షష్ఠ బ్రాహ్మణ స్మృత. నేను ఇలాంటివి ప్రమాణ వాక్యాలు ఎందుకు చెప్తున్నట్టే వాళ్ళు నేను తిట్టేనని నన్ను తిట్టకుండా ఉండడం కోసం. షష్ఠ బ్రాహ్మణ స్మృత. వాడు 6వ వాడు అన్నారు.
పంచముడికి కూడా జాతి ఉంది. వీడికి ఏమంటావు? 6 వాడు అన్నారు, భ్రష్టుడు వాడు, ధర్మ భ్రష్టుడు చెప్పారు ఇక్కడ. ఇలాంటి శాస్త్రం అంత గట్టిగా చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పేరుకు మాత్రం బ్రాహ్మణ సంఘాలు, రాజకీయ ప్రాధాన్యాలు, అసెంబ్లీలో సీట్లు, పార్లమెంట్లో సీట్లు ఏం చేస్తారట? ఎంతవరకు బ్రాహ్మణుడు సీట్ ఎక్కాలని తాపత్రయపడ్డాడు చరిత్రలో కదా. ధర్మరక్షణ కోసం బ్రాహ్మణుడు తాపత్రయపడ్డాడు కానీ చాణక్యుడు కూడా కింగ్ మేకర్ కానీ కింగ్ కాలేదు. పరిశీలించండి. అంతేకాదు శత్రువులు ఎదుర్కోవడం ఎలా ఎదుర్కొన్నారో బ్రాహ్మణుడు ఒకసారి ఆలోచించండి. అనేక మంది సైన్యాన్ని తీసుకొచ్చి భయంకరమైన అస్త్రశస్త్రాలు వేస్తూ ప్రయోగం చేస్తూ ఉంటే ఒక్క బ్రహ్మదండాన్ని మాత్రమే పెట్టి తాను చూస్తూ కూర్చున్నాడు వశిష్ఠుడు. వేసిన అస్త్రశస్త్రాలన్నీ జీర్ణం చేసుకున్న బ్రహ్మదండం మాత్రమే. ఎందువల్ల? తపశ్శక్తి. తపశ్శక్తి చేతనే బ్రాహ్మణుడు తనను రక్షించుకోగలడు, దేశాన్ని రక్షించగలడు. అది వాడు. అలాంటి తపశ్శక్తి విడిచిపెట్టి ఒక ఆయన అన్నాడు, నాకు ఏం చేస్తారని అసలే కష్టాల్లో ఉన్నాను, పొద్దుట్లు కూడు కోసం వెతుక్కునేటప్పటికే అయిపోతుంది, ఇక్కడ సంధ్యావందన సమయం ఎక్కడ అన్నాడు. తర్వాత భగవంతుడి దయ వల్ల అతనికి ఉద్యోగం దొరికింది, అన్నీ అయింది సంధ్యావందన. ఎందుకంటే ఏం చేస్తానండి, వాటి కోసం వెళ్ళేటప్పటికే ఉదయం నుంచి తీరిగి లేదు, అందువల్ల అవ్వట్లేదు అంటే. అంటే వాడు కష్టం వచ్చినా చేయలేడు, సుఖం వచ్చినా చేయలేడు, వాడు ఎప్పుడు చేస్తాడు? నేను దౌర్భాగ్యం ఉంటాను. ఇదంతా తప్పించుకునే వాదనిది. అందుకు ప్రాణహాని పరిస్థితి వచ్చినా సంధ్యావందనం మాట్లాడుతున్నారు పెద్ద. కనీస సంధ్యావందనం, కనీసం కనీసం కనీసం. కొంతమంది వచ్చి పెద్దవాళ్ళు దగ్గరికి వచ్చి అంటూ ఉంటారండి, నాకు కాలం కలిసి రావట్లేదు అని చెప్పండి, సంధ్యావందనం చేయి, అది తప్ప ఇంకేదని చెప్పండి. ఏం చెప్తారండి? వాడికి ఆయన తీర్థము విభూత ఇచ్చేయాలి, వాడి బతుకు మారిపోవాలి, వాడు మాత్రం చెప్పింది చేయింట. అది తీర్థం ఇస్తే విభూతి ఇస్తే శూద్రుడు బాగుపడతాడు కానీ బ్రాహ్మణుడు ఆ మాత్రంతో బాగుపడ్డు. అందుకే శూద్రుడికి బాగుపడడానికి చాలా యోగాలు ఉన్నాయి, బ్రాహ్మణుడు బాగుపడే యోగాలు పోయి. ఆఖరికి బ్రాహ్మణులు కనీస ధర్మాలు, పైగా ఆచారం అనేది ఎంత అడుగుంటిపోయింది. ఆచారాన్ని పోగొట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణులు కనబడతారు. అవునా లేదా? ఏది పెడితే అది, ఎక్కడ పెడితే అక్కడ. ఆఖరికి బ్రాహ్మణుడు గౌరవం దొరకట్లేదు అని అంటున్నారే కానీ గౌరవం పొందడానికి తగిన స్థితిలో ఉన్నామా అని అనట్లేదు. ఇలా చూస్తే ఆ నమస్కారం పెట్టగలిగే శక్తి బ్రాహ్మణుడికి మంత్రం వల్ల, అనుష్ఠానం వల్ల వస్తుంది. దానివల్ల రాదు అనే నమ్మకం ఉంటే అసలు మామూలు లౌకిక జీవితం గడపచ్చు. మళ్ళీ విభూతి పట్లు వేసుకుని పూజలు చేయించడానికి బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావో దాన్ని నువ్వే నమ్మనప్పుడు నువ్వు ఈ పని చేయగలవా? మనల్ని మనం బాగు చేసుకున్నాం. అసలే బ్రహ్మద్వేషంతో రగులుకుపోతున్నటువంటి రోజుల్లో మనం మెరుగులు చెప్పాలి. పైగా ఛానల్స్ వాళ్ళు ఇటీవల కాలంలో కూడా మీరు చూస్తుంటారు, చర్చలు పెట్టి హిందూయిజాన్ని, బ్రాహ్మణత్వాన్ని రెండింటినీ ఎంత అవమానిస్తున్నారు. మొదటి నుంచి అందరికీ బ్రాహ్మణ మీద కాదు. ఆ ముస్లింలు దాడి చేసినప్పుడు కూడా బ్రాహ్మణులు నాశనం చేస్తే హిందూ ధర్మం దెబ్బతింటుంది అని వాడు ముందు బ్రాహ్మణులు నాశనం చేశారు. ఎందరి బ్రాహ్మణులు తలలు నరికారు, ఎందరి బ్రాహ్మణ గృహాల నుంచి తాళపత్ర గ్రంథాలు తీసుకువచ్చి నడు రోడ్డుల్లో తగలబెట్టారు, ఎందరు పండితులు నామరూపాలు లేకుండా అయిపోయారు. తలంచుకుంటే మనం బాధ కలిగింది. ఎందుకంటే వీడు పాడైతే అందరూ పాడుతారు. ఆ మాట ఆనాడు శంకర భగవత్పాదులు వారు చెప్పారు, బ్రాహ్మణత్వం ఒక్కటి రక్షింపబడితే సనాతన ధర్మం ఒక్కటి రక్షింపబడుతుంది, అది రక్షింపబడితే భారతదేశం బాగుంటుందని చెప్పారు. బ్రాహ్మణుడు బాగుంటారని చెప్పారు. అందుకు వాళ్ళు అలా హింసించారు. దాని తర్వాత ఇప్పుడు కొత్త కొత్త హింసలు, అవమానాలు ఎన్నో. ఆఖరికి మీరు మమ్మల్ని ఎందుకు ముట్టుకోకూడదు అని వాడు అంటే, తమను ఎందుకు ముట్టుకోకూడదు వీడు అంటాడు. ఎందుకంటే ఎందుకు ముట్టుకోకూడదు చెప్పే స్థితిలో లేదు వీడు. అది విద్యుత్ తీగను ఎందుకు ముట్టుకోకూడదు? నేను అది ఉదాహరణ చెప్పుకున్నాను, అది ఆ సభలో చెప్పలేదు, ఈ సభలో చెప్పలేదు. విద్యుత్ తీగను ఎందుకు ముట్టుకోకూడదు అంటే దాని కరెంట్ ఉంది కనుక. పవర్ కట్ ఉన్నప్పుడు రాతి తీగను ఎవడైనా ముట్టుకోవచ్చు, పవర్ లేని తీగను ఎవడైనా ముట్టుకోవచ్చు. పవర్ ఉన్న తీగకి అస్పృశ్యత ఉంటుంది. అందుకు బ్రాహ్మణుడు పవర్ ఉన్న కరెంట్ తీగలా ఉండాల్సింది, ఉండట్లేదు. మరి ఇంకేం చెప్పండి మీరు చెప్పండి. అలాగా తాను సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నాడు. పైగా ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సంపాదనలు సంపాదించినప్పటికీ కూడా ఒక దేవత బుద్ధిని ప్రేరేపించగా వచ్చినటువంటి సంపద ముందు అవన్నీ తిరగలుగుతాయి. అందుకు మన బుద్ధిని ప్రేరేపించేటువంటి ఒక శక్తిని మనలో జాగృతం చేసుకోవాలి, విశ్వంలో జాగృతపరచాలి. అందుకు మనం ధర్మం దెబ్బతినడానికి బ్రాహ్మణుడు కారణం. మన ధర్మం ఈ పాటైనా నిలిచి ఇలా చెప్పుకోవడానికి ఉన్నామన్నా బ్రాహ్మడే కారణం. అందుకు త్వామంతరేణ నిపతే ప్రణామ, ఆ బ్రాహ్మణుడికి తప్ప ఇంక ఎవరి పాదాలను నమస్కరిస్తారని భోజ మహారాజు వాడన్నాడు. అది మొత్తం మానవ జాతి బ్రాహ్మణుడి పాదాలకి నిత్యం స్మరించాలి. గో బ్రాహ్మణుడి విశ్వమస్తు. మనం ఈరోజు ఎవరి గురించి చెప్పుకుంటున్నామన్నా బ్రాహ్మణుడికి కావాలి, గుర్తుపెట్టుకోండి. అందుకు మనం ఈ రోజున కనీసం సంధ్యావందనం గురించి మాట్లాడుతున్నామన్నా, కనీసం రామాయణ భారతాదిలో శివతత్వం
చేసుకుంటున్నామన్నా ఇప్పటికీ మనకు వేద పండితులు మహాత్ములు కొద్దిమంది కనబడుతున్నారన్నా ఎవరు కారణం అంటే గడచిన వేల ఏళ్ల నుంచి అనేక ప్రతికూలతలు అనేక హింసల నుంచి కేవలం ధర్మం కోసం ధర్మాన్ని కాపాడిన త్యాగ పురుషులైన మన పూర్వీకులైన బ్రాహ్మణులు. కాశీలాంటి క్షేత్రాల్లో ఏ ఇంటి చూరులోంచి అగ్నిహోత్ర పొగ వచ్చినా ఆ ఇంట్లోకి దుండగులకు ప్రవేశించి అక్కడున్న బ్రాహ్మణుని వీధిలోకి లాగి తల నరికి రక్తంతో కలిసిన జంఝంతో అలాంటి తలలు కొన్ని వందలు తీసుకువెళ్తే గానీ నాటి మొఘలాయి చక్రవర్తులు పోల్చేసేవారు కాదు. చరిత్ర తిరగండి, మనకు అసలు చరిత్ర చదవనివ్వట్లేదు. ఆలయాన్ని ధ్వంసం చేసినా హిందూ ధర్మం బాగుంది ఎందుకంటే ఈ బ్రాహ్మణుడు వల్ల, కానీ వాడిని నాశనం చేయండి వాళ్ళ స్కీమ్ అది. అంతేకాదు ఎన్నో గ్రంథాలు ఇళ్లలో దాచిపెట్టబడి ఉంటే అవన్నీ తీసుకొచ్చి తగ్గబెట్టారు. ఎందుకంటే బ్రాహ్మణుడిని కాపాడవలసిన క్షత్రియుడేది. ఇందాక ఋషుల గురించి ఒక పద్యం చెప్పారు. విశ్వనాథ వారి కల్పవృక్షంలో రామచంద్ర గురించి చెప్తారు ఋషుల గురించి. అలాంటి ఋషుల్ని నేను రక్షిస్తానన్నాడు. ఇప్పుడు ఋషులు రక్షించే రాజు లేదు, బ్రాహ్మణుడు లేదు, మనల్ని మనమే రక్షించుకోవాలి. అలాంటి పరిస్థితి. అప్పుడు మేము ఉన్నాం, మీ యజ్ఞాలు మీరు చేయండి రక్షించడానికి రామచంద్ర గురించి వచ్చాడు. ఏది ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? మన పరిస్థితి ఏమిటి? వేదంలా ఘోషించే గోదావరి అంటాం. గోదావరి సీమంతా వేదానికి నిలయమైపోయిందే. అలాంటి వేద భూమిలో పరాయి దేశాల నుంచి వస్తున్నటువంటి ధనాల కోసం ఆశపడ్డ పశువులు బయలుదేరి వారానికో కూటమి వారానికో సభ చేస్తూ మన కళ్ళ ముందే అందరూ మార్చి వేస్తూ ఉంటే ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాం ఆలోచించండి. ఎవరు దళితులను మారుస్తున్నారు, తక్కువ మారుస్తున్నారని హాయిగా నిద్రపోవద్దు బ్రాహ్మణులారా. ఒక్కసారి టీవీలు తిరగవేయండి. డబ్బుల ఆశల కోసం సినిమా హీరోలుగాను ఇంకో పదవుల్లోనూ ఉన్నటువంటి బ్రాహ్మణులు మారిపోతే వాళ్ళ చేత మన హిందూ ధర్మం కంటే ఆ ధర్మం గొప్పదని అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుకుంటున్నారు తెలుసా. ఇలాంటి పరిస్థితుల్లో ఇది తప్పట్లు కొట్టవలసిన మాట కదా, అడగవలసిన అంత బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అవునా లేదా? ఏంటో మనం ఎప్పటికీ నిద్రలేస్తాం, ఎప్పటికీ జాగ్రత్త జరుగుతుంది. దీన్ని మనం ఏం చేయాలి? ఏం చెయ్యాలో అన్నీ ఎప్పుడూ కోల్పోయాం. ఆయుధాలన్నీ పోయి, అన్ని ఆయుధాలు పోయి, ఆయుధాలన్నీ నిరాయుధమైపోయాం. యజ్ఞం పోయింది, తపస్సు పోయింది, యోగం పోయింది. అసలు యజ్ఞముల పేర్లు ఉన్నాయి. ఎదుగు అక్కడ మహానుభావులు యాదులు ఉన్నారు, వారు చెప్తారు ఏవో యజ్ఞములు, ఏవో అగ్నిహోత్ర గృహములు ఎక్కడున్నా అవన్నీ కూడా అంతరించిపోయి ఇప్పుడు వినబడుతున్నవి పరాయి మత నినాదాలు లేదా పనికిమాలిన పాటల గోదలు, వేదనాదాలు. ఇలాంటి పరిస్థితిలో మరి ఏర్పడుతూ ఉన్నాం. ఇంకొక వైపు ఒకవైపు నశించిపోతూ ఉంటే ఇంకోవైపు ఉంది అనుకున్న చోట కూడా అశాస్త్రీయం కనబడుతుంది. అనేకమైన అశాస్త్రీయాలు కనబడుతున్నాయి. ఏం పోయిందని సిగ్గిరానము, ఇదో మాట, ఇలాంటి మాటలు. ఆఖరికి వేదాన్ని నమ్ముకుని బ్రతికే వాళ్ళకి కూడా వేదం మీద విశ్వాసం లేదు. ఆ మాట ఒప్పుకొని తీరాలి. ముఖ్యంగా దేవుడికి కాసింత నీళ్లు పోసి వచ్చిన వాడికి ప్రసాదం ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన వాళ్ళు కూడా సంధ్యావందనం చేయకుండా ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. అవునా లేదా? ఒకప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఏమంటే పూజారులు మొదలైన వారిలో ఇతర వర్ణముల వారిని కూడా పెట్టవచ్చు అని తీర్పు వచ్చిందని వినవగానే ఒళ్ళంతా వేడిపోయింది. ఉండి చాలా ఆవేదనతో పట్టుకుంది. ఆ వేదనతో బాధపడుతుంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏమిటంటే అక్కడ వాడికి తీర్పు ఇవ్వాలన్న బుద్ధి ఎందుకు పుట్టిందో ఆలోచించు. ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరం. ఒక క్షుద్రమైన బుద్ధి పుట్టిందన్నా, ఇప్పుడు మన ఇళ్లలో పురుగులు వచ్చాయంటాం, కానీ పురుగు రావడానికి కావలసిన ఒక వాతావరణం ఏర్పడడం వల్ల కదా పురుగు వచ్చింది. లేకపోతే ఎలా వస్తుంది? బొద్దింకులు వచ్చేది, బొద్దింకులు వచ్చి ఎందుకు వచ్చే శుభ్రత లేదు కానీ బొద్దింకు వచ్చింది. మరి అలాంటి దుర్బుద్ధి ఇక్కడ పుట్టింది అంటే అలాంటి దుర్బుద్ధి అనేది పురుగులు పుట్టించడానికి కావలసిన కల్మషం అనేది ఉంది. ఆ కల్మషం ఎక్కడ ఉన్నది అంటే మన ఆలయాల్లో అర్చన స్థానంలో ఉండవలసిన వారు కూడా ఆ ధర్మాన్ని పరిచయించడం వల్ల ఏర్పడిన కల్మషం వల్ల ఈ బుద్ధి అనే పురుగు. ఇది ఒప్పుకోవాలా లేదా చెప్పండి? ఒకటే మొహమాటంగా, అవునా లేదా చెప్పండి? ఇలాంటిది ఏర్పడుతుంది. మరి ఎవడు తన మానవ ధర్మం చేసుకుంటుంటాడు బ్రాహ్మణుడు, ఒక పండితుడు. వెంటనే పక్కనే మరొక పండితుడు ఏదో వాడికి తెలిసినట్టు మాట్లాడుతున్నాడండి. అవునా లేదు? బ్రాహ్మణుల్లోనూ ఒకరి పట్ల ఒకరి స్పర్ధ కానీ ఒకరింటి ఒకరు పడకపోవడం కానీ చాలా ఉన్నాయి. తమకు తామే శత్రువు. ఇవాళ పొద్దున్న వస్తువులు ఒక వార్త చెప్పారు, మా ఊళ్ళో యజ్ఞాలు చేస్తారండి బ్రాహ్మణులు. ఎందుకంటే ఒక వర్గం మీద పడి ఇంకో వర్గం వాడు చెడ్డి యాగం చేస్తారు. అంతేగాని నిజంగా మనం చెడ్డి యాగం చేస్తే హైందవ శత్రు వినాశనార్థం, హిందూ ధర్మ పరిరక్షణార్థం అని సంకల్పం చెప్పి ఏ బ్రాహ్మణుడు శివుడి మీద చెప్పుడు నీళ్ళు పోస్తున్నాడు చెప్పండి. మన సమస్యలు చెప్పడానికి అసలు సంధ్యావందనం చేయని వాడు రుద్రం చదివినా
స్త్రీ సూక్తం చదివినా, పురుష సూక్తం చదివినా, విష్ణు సహస్రం చదివినా కూడా మీరు దానికి చెప్పినట్టు కరెంట్ కనెక్షన్ లేని రాగి తీగలు లాంటివి. ఆ మంత్రం ఫలించదు అని. అవునా లేదా చెప్పండి పెద్దలు ఉన్నారు. నేను చెప్పింది అవునా కదా, నన్ను కూడా మందలించి చెప్పచ్చు. నేను నేర్చుకుంటాను, నాకు అవకాశం దొరుకుతుంది కదా. కనుకనే ముఖ్యంగా పురోహిత వర్గం, పూజార వర్గం, అందులో మహాత్ములు ఉన్నారు లేరని కాదు, కొద్దిమంది ఉంటే వారిని సవరించుకోవాలి. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారని నేను అనట్లేదు. అనుష్ఠాన పనులు వచ్చి ఉండవచ్చు, మీరు చెప్పండి వాళ్ళకి. కానీ ఇప్పుడు తక్షణ కర్తవ్యం, ఎమర్జెన్సీ ఏమిటి అంటే పురోహిత వర్గంలో, పూజార వర్గంలో ముందు పెరుమార్పు రావాలి. ఎవరైతే ఆ ధర్మం మీద బతుకుతున్నారో ముందు వాళ్ళు ఆ ధర్మాన్ని బ్రతికించాలి, వాళ్ళు ముందు బ్రతికించాలి. అది ముందు కర్తవ్యం. కానీ బ్రాహ్మణుల్లో వేదము, స్మార్తము దీని ప్రకారంగా బ్రతుకుతూ ఆ నమ్మకం ఉన్న సమాజం మీద ఆధారపడి బ్రతుకుతున్నవారు. ఈ మాట దేవతల్ని, వేదాల్ని నమ్మిన సమాజం మీద ఆధారపడి బ్రతుకుతున్న బ్రాహ్మణులకు ముందు కర్తవ్యం. ఎందుకంటే వాడు గురుస్థానం. కంచి పరమాచార్యులు మాట చెప్పారు, బ్రాహ్మణుడికి గురుస్థానం. ఇది గురువు బాగులేకపోతే శిష్యుడే బాగుంటాడండి. గురువు 7 గంటలకు నిద్ర లేచి శిష్యుడు బ్రాహ్మీ ముహూర్తం నిద్ర లేని వీళ్ళు లేవడం చూడలేదు. తాను ఆచరిస్తారు, ఇతరులు ఆచరిస్తారు. బోధ అనేది చెప్పడంతో కొంత, చేయడంతో అంతా ఉంటుంది. తాను చేస్తేనే అవతలవాడు చేస్తాడు. కనుక ఆచరిత ఆచార్యది ఆచార్య అది కావాలి కదండి. అది ముందు తాను పాటించాలి. అందుకు ముందు ఈ వృత్తిలో ఉన్నవాడు ఇంకా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఈ వృత్తిలో ఎంత కాదన్నా దేవద్రవ్యం వస్తుంది, పరద్రవ్యం వస్తుంది. పరద్రవ్యం దేవద్రవ్యం భుజించేటప్పుడు దోషం వస్తుంది, తప్పదండి. అస్సాదు పైగా పుచ్చుకుని చేయడానికి అగర్మలు వీడికి ఉంది, ఇంకోటి లేదు. యజనయాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహాలని షట్కర్మలు వీడికి విధించారు. కానీ అందులో దానము అనే దానిలో దోషం తప్పకుండా వస్తుంది. దానం ఎందుకు చేస్తారు? అవసరం వాడి పాపం పోగొట్టుకోవడం కోసం చేస్తారు. అగ్ని వంటి బ్రాహ్మణులు ఇస్తారు, వాడు పుచ్చుకున్నాడు దోషాన్ని పుచ్చుకున్నాడు గడ్డి రూపంలో. దోష పరిహారార్థం వీడు జపం చేసుకోవాలి. ఎందుకంటే పుచ్చుకుంటే అవతల వాడి పాపం పోగొట్టగలిగే శక్తి వీడికే ఉంది. అదే పుచ్చుకుంటే దోషం వస్తుందని మానేస్తే ఒక దోషం. అది పూర్వం అప్రతిగ్రహ దీక్షలో ఉన్నవాడు కూడా బయటకు వెళ్తే దానం పుచ్చుకుంటే అని అనేవాడేవాడు కనబడకూడదని వెళ్ళేవాడు. ఎందుకంటే నాకు ఏ బ్రాహ్మణుడు దొరకలేదు కనుక దానం నువ్వు పుచ్చుకోవేయాలంటే కూడా అనకూడదు. అది విధి. వీడు తప్పినోడు పుచ్చుకుంటాడు, పుట్టుకోకపోతే అది పుట్టే వీడు. కానీ పుచ్చుకుంటే మాత్రం దోష పరిహారంతో జపం చేయాలి. అంతమంది చేస్తున్నాడు. అసదాంచ ప్రతిగ్రహ స్వాహ, అసత్పురుషుల నుంచి తీసుకున్న ప్రతిగ్రహణ దోషం కూడా పోవాలి. యదుచిష్టమభోగ్యం యత్వాదుచరితం మమ చెప్తున్నారు కదా. తినరాని తిన్న దోషం, తినరాని తిన్నది అంటే నిన్న మిగిలింది వాళ్ళు తినడం అలాగనే కాదు. అంటే నిన్న మిగిలింది వాళ్ళు అదవు తినకూడదు. ఇది చెప్పి అలా కాదండి నిన్న మిగిలింది తినొచ్చడానికి చెప్పలేదు. ఇప్పుడు చెప్తే అది అలాగూ నిత్యమే. అది భూతం పరిమిషితం చేయొద్దని చెప్పినట్లుగా పరిమిషిత భోజనం ఎలాగో నిత్యమే. కానీ ఇక్కడ చెప్తున్న ప్రధాన విషయం ఏంటి అంటే ధర్మార్జన కావాలి. అందుకు దేవద్రవ్య ప్రజాద్రవ్యములు తినేటువంటి వారు మరింత విధిగా వాళ్ళు ఇంకా ఎక్కువ సంధ్యావనం కనీసం చెయ్యాలి అని పెద్దవాళ్ళు విధించారు. ఎన్నో మంత్రాలు ఉన్నాయి బ్రాహ్మణుడు చేయాల్సింది. అన్నీ కాకపోయినా గాయత్రి సారమంత్రేణ, అంతేకాదు గాయత్రియా పరం మంత్రం నా మాతృపరదేవత అని చెప్పినప్పుడు గాయత్రికి మించిన మంత్రం లేదు కనుక ఇది బాగా ఉండాలి. ఈ రోజుల్లో మంత్రాభిలాష చాలా ఎక్కువ. నాకు మంత్రం ఇస్తారు గురువులు వెంట తిరుగుతూ ఉంటారు. కానీ నా అదృష్టవశాత్తు మా గురువులు ఎలాంటి వారంటే ఎప్పుడు తండ్రి గారి యొక్క అనుగ్రహం వల్ల శాస్త్ర గాయత్రులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నా గురువు మంత్రం ఇచ్చినప్పుడు మాకు ఇలా వెళ్తే అలా ఇస్తాడు అనుకున్నా. 3 రోజులు తిండి కూడా పెట్టకుండా అఖండంగా గాయత్రి జపం చేసిన తర్వాత 4వ రోజు ధర్మాలు అభిమతం శుచి చేసి అప్పుడు ఇచ్చే మంత్రం గురువులు. అలాంటి గురువులు దొరకడం మేము చేసుకున్న భాగ్యం. ఈ రోజులు ఏంటంటే దక్షిణ ఇస్తే ఏ మంత్రం అయినా ఇచ్చేస్తాం. అంటే మంత్రం మీద ఇచ్చేవాడికి నమ్మకం లేదు, పుచ్చుకునేవాడికి నమ్మకం లేదు. ఎలా తయారయ్యారంటే ఎలాగూ ఖాళీ ఉన్నాం కనుక చేసుకుందాం అది వాళ్ళు తయారయ్యారు. నమ్మకం లేదు. మొన్న ఈ మధ్య జరిగిన ఒక సంఘటన, ఒక 75 ఏళ్ళు ఆయన వృద్ధుడు నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నేను రిటైర్ అయిన తర్వాత సంధ్యావందనం మొదలుపెట్టి చెప్తున్నంతసేపు అతను రుమాలతో పళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడు. మధ్య మధ్యలో గొంతు గద్గదమే ఆగుతూనే ఉందండి. అక్కడ చెప్పిన తీరదు. నా రిటైర్ అయిన తర్వాత సంధ్యావందనం మొదలుపెట్టాను. 15 రోజుల నుంచి నా జీవితంలో మార్పు కనబడింది. ఇది నాకు సకాలంలో కానీ చేస్తుంటే నా జీవితం ఎంత బాగుంటుందో, నా జీవితం ఇంకా బాగుండేది. అలా జరగలేదు. దౌర్భాగ్యవంతుడిని, నేను చేసుకోలేకపోయాను. పెద్దవాళ్ళు చెప్పిన అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నా శేష జీవితంలో నా ఉన్న ద్రవ్యం అంతా ఖర్చు పెట్టి సంధ్యావందనం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రజలకు తెలియజేయడమే నా యొక్క దీక్షగా పెట్టుకుంటాను అని వెళ్తాయి. నా దానికి సహకారంగా మీరు ఏదైనా పుస్తకం రాయండి అని అడిగాడు. పుస్తకాలు చాలా ఉన్నాయి, చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు.
వినేవాడు ఎంతమంది ఉన్నారు? అందుకే అన్నాను, మీరు ఎంతమంది ఇంటింటికి బొట్టు పెట్టి చెప్పినా అందరూ రారు సభకి. అది నాకు తెలిసయ్యా ఓ ప్రభాకర్ శర్మ. కాబట్టి రికార్డు చేయించు, అది కావాలనుకునే వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఎందుకంటే బ్రాహ్మణుని పిలిచారండి అన్నాడు, అందుకే వాళ్ళు రాదని చెప్పాను. ఎందుకంటే బ్రాహ్మణుడికి ఫస్ట్ ఇంకోటి మంచి చెప్తే నచ్చదు, వాడు చెప్పేది ఏంటి అనిపిస్తుంది. కానీ తరించాలని నిజమైన చిత్తశుద్ధి ఉన్నవాడు అంత పెద్దవాడినే పెట్టాడు. నేను అలా విన్నవాళ్ళు చూశానండి. నాలాంటి అల్పుడు ప్రవచనం చెప్తూ ఉంటే మహాపండితులు సభా మధ్యలో కూర్చొని చూశాక నేను దిగి వాళ్ళ కాళ్ళకి దండం పెడితే వాళ్ళ వాత్సల్యం ఆశీర్వదించాను. వాళ్ళకి తెలియదు కాదు, వాళ్ళ సభలో కూర్చుంటే వాళ్ళ తపశ్శక్తి మా మీద పడి మేము చెడు మాటలు చెప్పకుండా నోరు కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఈరోజు అలాంటి వాళ్ళు కూర్చున్నారంటే నన్ను ఆశీర్వదించడానికి, నా ద్వారా 10 మంది మంచి మాటలు చెప్పించడానికి నన్ను వాళ్ళు మాధ్యమంగా తీసుకున్నారు. వాళ్ళ తపశ్శక్తి ప్రసరించడం వల్ల నేను మాటలు చెప్తున్నాను, మరి ఏం కాదు. వాళ్ళ పాదాలు నమస్కారం చేసుకుని చెప్పుకుంటున్నాను. నేను నేర్చుకుంటానంటే చెప్పడానికి భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడండి. అంటే కలికాలం అని మాత్రం మనం తప్పించుకోవద్దు. ఇప్పటికీ కలికాలంలో కూడా బాగుపడాలి అనుకునే వాడిని బాగు చేయడానికి భగవంతుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉంటాడు. నీకు బాగుపడాలి, శ్రద్ధ నిజాయితీగా ఉండాలి. ఇవి వదిలిపెట్టి బొట్లు బోనాలు పెట్టుకుని పాపాల చుట్టూ తిరుగుతూ తాను కూర్చుని వాళ్ళ మహిమలతో వాళ్ళు విభూతులు పెట్టుకుంటూ కూర్చుంటే బాగుపడేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి బ్రాహ్మణుడికి ఉండదు. బ్రాహ్మణుడు తపస్సులోనే బాగుపడాలి. లాభం లేదు. తాను సంధ్యావందనం విడిచిపెట్టి ఇంకోటి తపస్సు మీద ఆధారపడి తెలుసుకోండి. తాను సంధ్యావందనం చేయనప్పుడు వాడు సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ చేయడానికి కూడా అర్హత కోల్పోతాడు. ఆఖరికి ఇంట్లో కథా కాలక్షేపాలు చేసినప్పుడు గణపతి పూజ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఇది తెలుసుకోండి. శుద్ధుడు ఉంటారంట. వాడు సంధ్యావందనాలు అపేక్ష లేకుండానే విష్ణు సహస్రము శ్రీరామ మంత్రము జపం చేసుకుంటే మోక్షం కూడా పొందగలడు వాడు. కానీ బ్రాహ్మణుడు గాయత్రి లేకుండా విష్ణు సహస్రాలు చదివినా దానాలు చేసినా ఏం చేసినా అంతా నిష్ప్రయోజనము. ఎందుకంటే అగ్నిహోత్రం ముందు ఒట్టు పెట్టావు నువ్వు. ఆరహం సంధ్యాముపాసిత, సంధ్యాముపాసిత, నేను ప్రతినిత్యము సంధ్యావందనం చేస్తాను. ఇది ప్రధానం. ఇంకా అగ్నిగాయం చాలా ఉన్నాయి, నువ్వు పోయే మిగిలింది కనీసం సంధ్యావందనం గాయత్రి. ఇది ఒక్కటి మిగిల్చుకుంటే మిగిలినవన్నీ మిగులుతాయి. కనుక ఈరోజు మనం ఒక్కటి మొదలు పెట్టి చెబుతున్నాం. కానీ సంధ్యావందనం దీని గురించే ఈరోజు మన ప్రస్తావన అంతా. పైగా ఎన్ని వేదాలు చదువుకున్నా, మీరు స్మార్తంలో రుద్రాలు సమకాలు ఎన్ని నేర్చుకున్నా కూడా ఆచారహీనం నపునంతి వేదా. ఈ మాట మాత్రం శిలాశాసనంలా చెప్పు పెట్టుకోవాలి ప్రతి వాడు కూడా. ఆచారహీనం నపునంతి వేదా. ఆచారహీనుండి వేదం కూడా పవిత్రం చేయలేదు. ఎంత వేద పండితులైనప్పటికీ కూడా ఆచారహీనుండి వేదం కూడా పవిత్రం చేయలేదు. ఆ మధ్య ఒక ఆయన చెప్తున్నాడండి, ఆయన పెద్ద ధనవంతుడు, ఒక బ్రాహ్మణుడు, వేద పండితుడు. ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి ఎవరికి అద్దెకిచ్చాడు. ఈ అద్దెకిచ్చిన వాడికి తను ఇచ్చిన కృత్యంతో పాటు మరో కృత్యం కూడా అలవాటు అయింది. ఏంటంటే పై ఆయన ఏం చేస్తున్నాడో పరిశీలించు. అది ఆయన డ్యూటీలో ఒకటిగా పెట్టుకున్నాడు. ఆయన నవ్వుతూ నా దగ్గరికి వచ్చి పెద్ద కంప్లైంట్ లాగా చెప్పాడు. ఏంటంటే అతగాడు 7గా నిద్రలేవాడండి, మా కళ్ళారా చూసాము. పైగా బ్రష్ చేసేస్తాడు, స్నానం కూడా చేయడు, విభూతి పూసుకుని బయటికి వెళ్ళి వేదం చదివి ఆసక్తిస్తున్నాడండి. మీరు ఏమంటారు మీ బ్రాహ్మణుల గురించి అన్నారు. ఏం చెప్తారు? ఈ పరిస్థితి ఉందా లేదా? వాళ్ళకి తెలీదా? తెలిసి చేసేవాడికి నిష్కృతి ఎక్కడండి? తెలియజేసేవాడు ఎలాగూ చేయలేడు, కుదరదు. కనుక ఇక్కడ ముందుగా బ్రాహ్మణులు 2 వర్గాలుగా విభజన చేసుకున్నాం. ఉన్న విభజన చాలా మన కొత్త వర్గం మీరు అంటారేమో. బ్రాహ్మణులు ఉన్న పనికి మన విభజనలు ఏ వర్గంలో లేవు, మనకే తగ్గబడ్డాయి చాలా కూడా. వైదికి, నియోగి, దాని తర్వాత ఇంకా దీంట్లో మళ్ళీ శాఖలు, ద్రవిడులు, ఒకటి పట్ల ఒకటి ద్వేషం. ఎంత కర్మ అంటే బ్రాహ్మణ్యం దెబ్బతీయడానికి చీలికలు చాలా ప్రధానమైన కారణం. ఒక ఆయన అన్నాడు, నేను ఎప్పుడు వైదిక ధర్మం అని చెప్తా, బియ్యో ధర్మం ఎప్పుడు చెప్పడా అన్నాడు. ఏం చేస్తాం? కానీ బ్రాహ్మణ అంటేనే వేదం ప్రకారం జీవించేవాడు. కానీ ఇప్పుడు వేదాన్ని అనుసరిస్తూ వేదాన్ని నమ్ముకుంటూ ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన పనులు చేస్తూ బ్రతికే వర్గం ఒకరు. 2వ వర్గం వారు ఎవరు అంటే లౌకికులు. అంటే లోకంలో ఏదో ఒక వృత్తి స్వీకరిస్తూ దాని మీద బ్రతికే బ్రాహ్మణులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నిరంతర బ్రహ్మయజ్ఞం చేయడానికి లేదు, అగ్నిహోత్రం పెట్టుకోవడానికి లేదు, అవన్నీ లేవు. వాళ్ళేం చేయాలి? కనీస సంధ్యావందనం దేవతార్చన ఇదేనే చేసుకోవాలి. కనీసం సంధ్యావందనం దేవతార్చన పెట్టుకోవాలి. వాళ్ళు కనీసం అది చెయ్యాలి అని చెప్పారు. అది చేసిన తర్వాత ఏమైనా చెయ్యి, లేదంటే తీరిక లేదు. తీరిక లేకపోతే అన్నమాని అన్న సంధ్యమాని. అన్నమ్మ తినడానికి తీరుకుంటే సంధ్య చేయడానికి తీరిక లేదా? అదే చేయాల్సిందే. ఇది ప్రధానమైనది.
నీకు శరీరం అంటూ వచ్చాక దాన్ని బతికించుకోవడానికి ఎంత తాపత్రయపడతావో, మంత్రం అంటూ వచ్చాక దాన్ని బతికించుకోవడానికి అంత తాపత్రయపడాలి. ఇంకో మాట లేదు. మంత్రం అంటే ఏమనుకున్నారు? శబ్దం అనుకున్నారా? మంత్రం అంటే దేవత, శబ్ద రూపంలో వచ్చిన దేవత. ఆ దేవతను కాపాడుకోవాలి. అది గాయత్రి. అయితే కనీసం గాయత్రి అన్నారు. కనీసం గాయత్రి కాదు, గాయత్రి ఒక్కటే కాదు, అంత శక్తి ఉన్నది. అందుకే రెండు చెప్తాను. గాయత్రి జపించిన అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, లేదని కాదు. కానీ పెద్దలు అలా చెప్పరు. గాయత్రి చేయకపోతే మాత్రం మహాపాపం అని చెప్పారు. చేస్తే మంచిదని చెప్పండి, చేయకపోతే పాపం అంటారు. చేయకపోతే పాపమే. నువ్వు ఎప్పుడైనా కర్మలో ఒట్టు పెట్టావు, నువ్వు నీకు ఆ జన్మ దొరికే చేయాల్సిందే. అది నువ్వు కావాలని విష్ణు సహస్రం చదవకపోతే తప్పలేదు, చదివితే పుణ్యం. కానీ సంధ్యావందనం చేయకపోతే పాపం. చేస్తే చాలా ఉన్నాయి. ఆయు పృథివ్యా బ్రహ్మవర్చసం మహ్యం తత్వా ప్రయాతం బ్రహ్మలోకం. నువ్వు బతుకున్నంతకాలం మంచి దీర్ఘాయువుతోను బ్రహ్మవర్చస్సుతోను సంపత్తోను బతుకుతావు, చాలా కదా. కానీ ఇక్కడ అమ్మలు ఉన్నారు, వాళ్ళ ముందు చెప్తున్నాను. అందులో యువత కూడా కనిపిస్తున్నాను నాకు. ముఖ్యంగా బ్రాహ్మణ వేషం చూస్తే ఛేదరించుకోవడం అనేది బ్రాహ్మణుడు. మనవరాలు చాలా అసహ్యకరమైన వస్త్రధారణ చేసి తిరుగుతోంది పండితుడు. అప్పుడు ఏమిటమ్మా నువ్వు వేషం అన్నట్టు. మేము మాత్రం హాయిగా తిరగకూడదా? ఏం పర్వాలేదు, నువ్వు అలాగే తిరగద్దా? మా అమ్మగారు నేను మాత్రం అంటే అలా తిరగడం వల్ల ప్రయోజనం వచ్చిందా? ఏమైనా వచ్చిందా? సగం సగం దుస్తులు వేసుకుని జుట్టు సగం కత్తిరించడం వల్ల ఏదైనా విటమిన్స్ ఎక్కువ పెరిగాయా? లేకపోతే ఏదైనా కొత్త ఎవరైనా ప్రమోషన్ ఇచ్చాడా? ఆదాయం ఏమైనా పెరిగిందా? ఏమిటి వచ్చిందండి? ఫలానా వేషం అందం, ఫలానా వేషం వికారం అనేది దేని వల్ల ఏర్పడింది? అదొక కేవలం భ్రాంతే తప్ప ఏమి చెప్పగలరు ఇక్కడ మీరు? ఒక్కసారి మీరు ఆలోచించండి. కంచి మహాస్వామి వారు ఒకప్పుడు ఆయన కాంచీపుర మఠం పక్కన ఒక మసీదు ఉంది, ఇప్పటికీ ఉంది. మీరు చూస్తే కాంచీ పీఠం ఒక వెలుగు వెలిగిపోయింది పరమాచార్య కాలంలో. ఎప్పుడు ఆ వెలుగు ఉందిలేండి, ఇప్పుడు మాత్రం పోలేదు. ఇప్పుడు ఉంది ఆ వెలుగు, ఇప్పుడున్నవాడు మహాత్ముడు. అయితే ఆ కాంచీపీఠం పక్కన మసీదు ఉన్న కాలంలో అప్పుడు ముఖ్యమంత్రి కాంచీపుర యతీంద్రులకి విశ్వవ్యాప్తమైనటువంటి ఖ్యాతి ఉన్నందుకు గాను ఆయన వచ్చే మాట అన్నట్ట, మీరు అనుమతిస్తే ఈ మసీదుని ఇక్కడి నుంచి తరలించి మరొక చోట పెడతాను అని. కానీ మహానుభావులు మాట అన్నాడు, ఇది ఇక్కడే ఉండనియండి. వాళ్ళు 5 కాలాల్లో గంటపట్టి నమాజ్ చేస్తారు, అది మా బ్రాహ్మణులకి సంధ్యావందన సమయాన్ని గుర్తు చేస్తుందని చెప్పారు. ఉన్నటువంటి గొప్ప విషయం. ఇంకొకరు కూడా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి తరాలు, మనం ఇతర మతాల దాడుల గురించి చాలా మాట్లాడుతున్నాం. కానీ సంవత్సరంలో ఉన్న ఒక్క నెలలో వాళ్ళ శాస్త్రం చెప్పిన ప్రకారం కఠిన నియమాన్ని పాటిస్తూ 5 పూట్ల ఎక్కడైతే అక్కడ, రైల్వే స్టేషన్లో అయితే అక్కడ నమస్కారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి నేను ఈ మాట ఎందుకు అన్నానో మీకు తెలియాలి. పెద్దలు ఉన్నారు, నమస్కారం. అదే వాళ్ళంత అనుష్ఠాన పనులు కలగనే ప్రపంచాన్ని గడగడలాడించగలుగుతున్నారు. ఆ శక్తి వాళ్ళకి. వాళ్ళ అనుష్ఠాన పనులు వాళ్ళకి వచ్చింది. ప్రపంచాన్ని అల్లల్లాడించే రావణాసులు కూడా తపస్సు అదే తెచ్చుకున్నారు. తెలుసుకోండి. దేవతలు కూడా వాళ్ళకి భోగము అవన్నీ లభించాక రెస్ట్ తీసుకుంటూ అనుష్ఠానం తపస్సు క్షీణింపజేసుకున్నప్పుడు, అసురుడు తపస్సుతో బలం పుంజుకున్నప్పుడు దేవతలు కూడా దెబ్బతీశారు. పరిచరించారు మరొక అంశం. అది తపస్సు క్షీణిస్తే జాతి దెబ్బతింటుంది. అది తపో బలాన్ని పెంచుకోవాలి. అందుకని లౌకికంలో చాలా ఉందండి సంపాదించుకోవడానికి. తపస్సు చేయడానికి టైం లేదు, అవునా? లౌకికం మాది తపస్సు చేయండి. మరి ఎలా వస్తుంది? అది ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇస్తుంది. నాకు డౌట్ ఏంటండి, నీకు డౌట్ అంటే ఇంకోటి చేత కర్మ చేయించు. నీకే నమ్మకం లేనప్పుడు ఇంకోటి చేత అది చేస్తావు. ఒక ఆలయంలో నేను చూసిన విషాదకరమైన విషయం ఏంటంటే, చక్రార్చన చేయించుకుందామని అక్కడ అర్చకుడు పిలిపిస్తే అతడు ఖడ్గమాల శ్రీ సూక్తం చదివాడు. 16 రుక్కులకి 160 తప్పులండి. 160 తప్పులు. తర్వాత వాడు చదువుతున్న ప్రతిసారి నోటి నుంచి వస్తున్నటువంటి మద్యపాన దుర్గాంతం ఎంత బాధాకరమే. అదే ఆలయంలో చీపురు పట్టి ఊడుస్తున్న ఆమెకున్న చిత్తశుద్ధి కూడా మంత్రచర్య అర్చకుడికి లేదు. ఇప్పుడు మన దేవాలయాలు ఎలా పరిరక్షించగలమో మీరు చెప్పండి. ఎప్పుడో వీళ్ళు బాధ భరించలేక అక్కడ ఉన్న మనమే కూర్చోలేము. బింబంలో ఉన్న దేవత ఎగిరిపోయి ఉంటుంది. రొంగి ఉండదు బహుశా, అవునా లేదా? నేను చెప్పింది ఏ మాత్రమే పెద్దలు నన్ను మందలించాడు. నేను చెప్తాను తప్పు చెప్పిన, అవునా లేదా? ఒక్కటే అనిపిస్తుంది. ఆ అనుష్ఠానపరుడైనటువంటి వాడుగా అక్కడ ఉంటే శిల కూడా శివుడు అవుతాడు. అనుష్ఠానపరుడు లేకపోతే శివుడు కూడా శిల అయిపోతాడు. అనుష్ఠానం వల్లనే శక్తి వస్తుంది క్షేత్రానికి. కానీ దేనికైనా అది కుదిరితే వాళ్ళు ఎంత అవుతున్నారు? ఎవడొస్తాడా? ఏమిస్తాడు? మరి శాస్త్రంలో ఇంకా 3-4 అధ్యాయాలు చదువుతాడా లేదో వెంటనే రోడ్డు ఎక్కుతాడు. అసలు తెలియని వాడికి 4 ముక్కలు చాలు మహాశాస్త్రం అనుకుంటాడు వాడు, అంతే కదా. ఇంకా దాన్ని పెట్టుకుని బిరుదులు తెప్పించుకుంటాడు.
పెట్టుకుంటాడు. బిరుదులు ఇచ్చేవాడికి ఏం తెలుసు, ఎవరికి తెలుసు. ఇంకా వాళ్ళతో పాటు చలామణి, బిజీ, శాస్త్రంలోనూ ఇంకా పై పెట్టి చదివే అవకాశం ఎలాగో లేదు. ఉన్నతోనే బిజీ అయిపోయాడు కనుక అనుష్ఠానానికి అసలు అవకాశం లేదు. ఒకసారి మా అన్నగారు తమ్ముడు గారికి భోజనానికి వెళ్ళారు హైదరాబాద్ నగరంలో తెనాల నుంచి. ఈ నిత్యానుష్ఠాన పరుడు, అన్నగారు కూడా అలాగే నిత్యానుష్ఠాన పరుడు, తమ్ముడు కూడా అలాగే నిత్యానుష్ఠాన పరుడు. అన్నగారు అక్కడికి వెళ్ళారు. తమ్ముడు దేవతార్చన అయిందిరా అని అడిగారు. ఈ సంధ్యావందనం చేసుకొచ్చేట అతను అప్పటికే టీ తాగుతూ ఎవరు జాతకం చెప్తున్నాడు. మానేసి చాలా కాలం ఏంటనే ఏమంటే ఈ మధ్య వాస్తు సిద్ధాంతం చెప్పి విజయపోయాడు కూడా అన్నగారు. అది నుంచి బాధ చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే సిటీలో ఉంటే మరింత వ్యాపారం బాగుంటుంది. ఇదివరకు చేసుకున్న అనుష్ఠానం వల్ల కాస్త ఏదో చెప్తున్నాడు, వారసుద్ధి వచ్చింది, అదంతా ఖర్చు అయిపోతుంది, ఉన్నది పోతుంది, తర్వాత ఏముంది. కనుకనే మాట మీద బతికే వాడికి ఆ శక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుందో చూడండి. బ్రాహ్మణుడు గౌరవ స్థానం, శక్తి స్థానం కోరుకోవడానికి కారణం అనుష్ఠానహీనత. అనుష్ఠానం పెంచుకోవాలి. కానీ దాంట్లో పునాది సంధ్యావందనం అనే క్రియ. ఈ పునాదిని మనం చెప్పుకునేప్పుడు ఇంత సమయం పడుతుంది. ఇంకా భగవంతు గురించి చెప్పాలంటే ఎంత పడుతుందో. ముందు పునాది గణితాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కనుకనే గాయత్రి సారమాత్రేణ నచ బ్రాహ్మణం భవిద్దని మాట చెప్పుకొని సంధ్యాహీనో అశుచి విప్రహ, ఈ శాస్త్రం చెప్తుంది. సంధ్యాహీనుడు అశుచి అవుతాడు. సంధ్యావందనం చేయని వాడి పక్కన భోజనం చేస్తే పాతకం వస్తుంది. అంత దోషం. సంధ్యావందనం అంటే చేస్తూ ఉంటాడు. ఒక ఆవిడ చెప్తాను, మా వాడు సంధ్యావందనం చేయడానికి గాయత్రి చేస్తాడు అంటే ఒక్కటి అర్ఘ్యప్రదానం లేకుండా గాయత్రి చేస్తే నిష్ప్రయోజనం. ఇప్పుడు తెలుసుకోండి. మరికొందరు బ్రాహ్మణుడి మధ్య కనబడుతున్నారండి. స్నానం చేసి ఆ తుపాలు పట్టి తుడుచుకుని దాంతో నిలబడి 24 మాత్రం గాయత్రి చేసి వాడు తెచ్చడం. ఇలాంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు. గాయత్రి చేస్తారు. అది మరో భాగం. ఇలాంటివన్నీ కూడా వైపరీత్యాలు, అనాచారాలు మనకు కనబడుతున్నాయి. ఇది మరొక ఇలాంటి అనేక పరిస్థితుల నుంచి మనం బ్రాహ్మణ్యం, కనీస బ్రాహ్మణ్యం గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. సద్బ్రాహ్మణ్యం గురించి గట్టిగా చెప్పట్లేదు. అసత్యానికి కరువైనప్పుడు ఇంకా మిగిలిన దాని గురించి ఏం చెప్తాను చెప్పండి. అందుకు మూల రక్షణ అనే దాని గురించి చెప్తూ సంధ్యావందనం గురించి మొదలు పెట్టుకుంటున్నాం. ఇది నిత్యకర్మ అని చెప్పారు. నిత్యకర్మ ఇది. అందుకే ఒకవేళ ఉపనిషత్తులు బాగా చదివి కొంతమంది ఈ కర్మలని నమ్మటాలండి, వేదాంత జ్ఞానం ఉంటే చాలా ధన్యవాదాలు కొంతమంది కనబడతారు. మీకు నిజంగా అంత వేదాంతం అయితే సన్యసించు. అందుకని ఇంట్లో కూర్చొని ఆవిడగారు పెట్టి భోజనం చేస్తూ ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మాత్రం దొంగ మాట్లాడు. కావాలంటే వైరాగ్యంతో గృహస్థాశ్రమంలో ఉంటూ వేదాంత విచారణ చేయి. అది కూడా మానసిక సన్యాసం అవుతుంది. అది గొప్పదే. కానీ ఈ కర్మను మాత్రం విడిచిపెట్టకు అన్నాడు. లేదండి నాకు దేని మీద కోరిక లేదండి, వైరాగ్యం బాగా ఉందనండి, అవునా, అంత గొప్పదైతే కామ్యకర్మ విడిచిపెట్టు. అలాగే నిత్యనైతిగా మాత్రం విడిచిపెట్టకు. అంటే యజ్ఞదాన తపస్సు తీర్థం నత్యాజ్యం కార్యవచ అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. కానీ నిత్యనైతిగా మాత్రం ఎప్పుడు విడిచిపెట్టరాదు. నిత్య కర్మ చేసి తీరవలసిన కర్మ నిత్యకర్మ. అదేంటి సంధ్యావందనం నిత్యకర్మ, దేవతార్చన నిత్యకర్మ. ఒకవేళ గురువు దగ్గర మీద మాత్రం పుచ్చుకుంటే అది నిత్యకర్మ. అయితే ఒక్కొక్కప్పుడు రోజులన్నీ ఒక్కలా ఉంటాయని చెప్పడం. ఒక్కొక్కప్పుడు అధిక సంఖ్యలో మంత్రజపం చేయడానికి అవకాశం లేనప్పుడు పరిమితి సంఖ్యలో చేయాలి. ఒక్కొక్కప్పుడు సకాలంలో చేయడానికి అవకాశం లేకపోతే ముఖ్యకాలాతిక్రమణ దోషపరాలతో ఎప్పుడు ఒక్కొక్కప్పుడు ఎప్పుడు ముఖ్యకాలాతిక్రమణ దోషమే కాదు. గుర్తుపెట్టుకున్నది చాలా దోషం. దీని గురించి శ్రీనాథ మహారాజు గొప్ప మాట చెప్పాడు. కాలంలో పొంగు చేయవలదు, కాలం మునగదా సస్యములు కలిగించు. మనం కవిత్వం అంటే శ్రీనాథరావుని ఏదో చమత్కారాలు, చలోక్తులు అనుకుంటారేమో. కానీ అదృష్టవశాత్తు మన ప్రాచీన కవులందరూ చలోక్తుల కవులు కాదు, శ్రోత్రియులైన కవులు, తపోనిష్ట కలిగిన కవులు. కనుక వాళ్ళ కవిత్వం మిగిలిపోయింది. ఆయన చెప్తాడు కాలరూపంకు చేయవద్దు, కాలం పొనగదా ఔషధులు ఫలించు అన్నాడు. సకాలంలో వర్షాలు రావాలి, సకాలంలో ఔషధులు రావాలి, సకాలంలో ఇంటికి రావాల్సినవన్నీ రావాలని కోరుకుంటున్నావా లేదా? లేకపోతే కాలం మారిపోయిందండి, పిడపకాలం అని అంటూ ఉంటారు. పిడపకాలం ఏది లేదు, తమ నిర్వాహం బట్టి తమ కదా లభిస్తున్నాయి. కానీ సకాలంలో ప్రకృతిలో కోరే ప్రతి వాళ్ళు సకాలానుష్ఠానం చేయాలి. సకాలానుష్ఠానం చాలా ముఖ్యం. అసలు సకాలానుష్ఠానం చేసేటప్పుడు శుచికి స్నానాదులకి వీలు కాకపోయినప్పటికీ ఎక్కడుంటే అక్కడ ఎలా అయితే అలాగే చేయవలసిన పద్ధతి కూడా చెప్పారు. అచ్చమిళ్ళు నమాజ్ లేదు, ఆశ్చర్యం మనకుంది. సంధ్యోపాసన అంటే ఎవరు ఎక్కడుంటే అలాగా సంధ్యావందనం చేయవలసింది అని పెద్దవాళ్ళు ఆదేశించారు. పైగా నేను నా చిన్న జీవితంలో అనేక మంది పెద్దలను చూసే భాగ్యం నాకు లభించింది. పెద్ద ఆశీర్వచనం పొందాను. సన్నిధాన లక్ష్మీనారాయణ శాస్త్రి గారి లాంటి మహామహులు దర్శించాను. వాళ్ళ ఆయువులు 99, 95.
వాళ్ళు మార్నింగ్ వాక్ చేశారా, యోగాలు చేశారా, డైటింగ్ చేశారా, ఏం చేశారు? బాగా పరిశీలిస్తే వాళ్ళు సకాలంలో త్రికాల సంధ్యానుష్ఠానం చేసుకున్నారు, బ్రహ్మయజ్ఞం చేసుకున్నారు, దేవరాజ్యం చేసుకున్నారు. వాళ్ళ జీవితంలో దేనికి లోటు లేదు, వాళ్ళు దేనికోసం దేవిరించలేదు, వాళ్ళ ఇంటికి అన్నీ వచ్చాయి. ఇక్కడ సాక్షి స్త్రీ రమతాసరా, శ్రీ అంటే వేదమే, అది సంపద ఇవ్వదా? అదే వేదాన్ని అమ్ముకుంటున్నామని కాకుండా నమ్ముకుంటూ బతికితే వేదం అన్నీ ఇస్తుంది. మనకి శాస్త్రం చెప్తుంది వేదం కల్పవృక్షం. అందుకే అవన్నీ సురులకు గాయత్రి దివిజసురభి అన్నాడు శ్రీరామ మహాకవి. దివిజసురభి కల్పవృక్షమయ్యా అన్నాడు. అయ్యా నా రోజులు బాగులేవు, అవునా? గ్రహాలు చాలా భయంకరమైన పరిస్థితి, అవునా? రోజుకు 300 తక్కువ కాకుండా గాయత్రి జపం చేయి, ఏ గ్రహం ఏమీ చేయలేదు, తోక ముడుచుకుపోతుంది. 300 గాయత్రి కనీసం చేయగలిగేవాడు రోజు మొత్తం మీద. వాడిని అష్టగ్రహ కూటం కూడా చేయలేదు. ఇప్పుడు అష్టగ్రహ కూటము ఇంటి వ్యక్తిగత జాతకం ఉండదండి, దేశ గ్రహ జాతకం ఉండదు. జ్యోతిషాస్త్రం నేను మాట్లాడుతున్నాను, జ్యోతిష్ మనులు ఉన్నారు ఇక్కడ, ఏదో కొద్దిపాటి తెలిసిన పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాను. వ్యక్తులకు అష్టగ్రహ కూటాలు కాలసర్పదోషాలు ఉండవు, దేశానికి ఉంటాయి. కొంతమంది భయపెట్టడానికి అవి కూడా చెప్తుంటారు, ఏం బాధ. అసలు నిత్యం సకాలంలో సంధ్యానుష్ఠానం చేసుకుంటూ 300 తక్కువ కాకుండా మొత్తం మీద కనీసం రోజు మొత్తం మీద 300 తక్కువగా ఉన్న గాయత్రి చేసిన వాడు జాతక చక్రం పక్కన పడి వచ్చాడు, ఎవరిని చూపించక. ఇది స్వానుభవంతో చెప్పుకుంటున్న అంశం. ఏమిటో కానీ ఎన్నో బెదురుగుడ్డి సమస్యలను కూడా మన దయ వల్ల పోగొట్టుకున్న చేత అనుభూతి, అది మీకు ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందుకే కనీసం ఆ మాత్రం చెప్పారు పెద్దవాడు. అలా మనకి ఎన్నెన్ని రక్షణ గాయత్రి వల్ల లభిస్తారు. ఈ మధ్య ఒక సైనికుడిని పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధం చేయకుండా లాగేశారు. వాళ్ళు ఒకవేళ తిరిగి పంపితే శవాన్ని పంపుతారు, లేకపోతే ఇంద్రియాలను తీసేసి పంపిస్తారు. చిత్రం ఏంటంటే ఒకరిని మాత్రం చక్కగా పంపించారండి. పంపించుతూ నువ్వు ఎందువల్ల బ్రతికేవారు అంటే అలా చెప్పిన మాట, నా గాయత్రి దేవలు బ్రతికారు. ఆశ్చర్యం. అంటే అతడు యుద్ధంలో సైనికుడిగా ఉన్నప్పుడు కూడా సంధ్యావందనం తప్పలేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఏ యుద్ధాలు చేస్తున్నారు సంధ్యావందనం మానేయండి. వాడు ఆ ప్రతికూల వాతావరణంలో ఎప్పుడైనా సైనికులు బాటర్ ప్లేస్ తెలుసా మీకు? భయంకరమైనటువంటి ఎండల మధ్య ఎడారుల్లో ఉంటారు, లేకపోతే అతి భయంకరమైన కరణ కట్టిన హిమపర్వత సానువుల్లో వివరిస్తుంటారు. వాళ్ళు సకాల సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అతను ఎప్పుడు చేసుకుంటుంటాను. జైల్లో నన్ను బంధించాక సంధ్యావందనానికి కుదరకపోతే నేను ఎప్పుడు గాయత్రి చేసుకుంటూ కూర్చున్నాను, మానసికంగా మంత్రాన్ని జపం చేసుకుంటున్నాను. నా పెద్దలు నాకు నేర్పారు. అందువల్ల నన్ను చూస్తే వాడికి విడిచిపెట్టబుద్ధి. ఇది చూసారా, మీరు చేసే అనుష్ఠానమే అవతల వాడికి ఇచ్చే బుద్ధి పుట్టిస్తుంది, మిమ్మల్ని బాగు చేసే బుద్ధి పుట్టిస్తుంది. అది చాలదా? నీ మంత్రాలు నువ్వే లేకపోతే, నువ్వే నమ్మకపోతే నీ మంత్రంతో అవతల వాడికి ఏం నమ్మకం కలిగిస్తావు? ఇది కావాల్సిన విషయం. అందుకు ప్రధానంగా ఎన్నెన్ని కథలు ఇతివృత్తాలుగా చెప్పచ్చు. కనుక దీర్ఘాయువు కానీ, సంపద కానీ, ఆయు పృథివ్యా ద్రవిడం బ్రహ్మవర్చసం పయ్యంతా ప్రయాణం బ్రహ్మలో మోక్షం అనుకుంటా. మిగిలిన 3 ఈ జీవితానికి కావాల్సినవి. బ్రహ్మవర్చస్సు తేజరిల్లుతుంటే కొట్టడానికి కత్తి ఎక్కువ పెట్టి వచ్చినటువంటి శత్రువైనా కత్తి పడేసి పాదం మీద పడ్డాను. అది బ్రహ్మవర్చస్సు అంటే ఏమనుకున్నారు? విశ్వామిత్రుడు అంటే వాడు క్షాత్రం అనేది అన్నాడు. ఇక్కడ తపశ్శక్తి 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 చేత మాత్రమే రాజుల్ని దేవతలను కూడా శాసించగలిగారు. ఋషులు అంటే ఫలానా పరీక్ష పాస్ అయితే వచ్చేది కాదు, తపస్సులో వచ్చేది. కానీ అనుష్ఠానం అదే బ్రాహ్మణ జన్మ మాత్రం భోగం కోసం వచ్చింది అనుకుంటే మాత్రం మీరు పొరపడ్డంటే. ఇహ క్లేశాయ తపసే ప్రేత్యత్వనుపమం సుఖం. బ్రాహ్మణ జన్మ ఎందుకయ్యా అంటే బ్రతుకున్నంత కాలం క్లేశంతో తప్పించడం కోసమే. అంటే ఎంత మత్తులు తిరుగుతున్నా తెల్లవారు గమనం లేవాల్సిందే, లేచి సకాలంలో సంధ్యావందనం చేయవలసిందే, దేవతార్చన చేసుకోవాల్సిందే. ఏది తింటే అది నివేదన చేసి తినాల్సిందే, అంతే. కష్టపడాల్సిందే. ఇంకా వయసు ఎవరు చేసుకోవాల్సిందే, అటు చేసుకోవాల్సిందే. 12 ఏళ్ళు కాబట్టి ఆ తర్వాత శాస్త్రాధ్యయనం చేసుకోవాలి, శిష్యుడికి నేర్పాలి, మళ్ళీ కర్మ చేసుకోవాలి. ఇలా పగలు రాత్రి వాడి ఇహ క్లేశాయ తపసే. సరదాగా రంగుబట్ట కట్టుకుని తిరుగుదాం, బయట క్రాస్ చేసుకుందామని వీలు. కానీ దీనివల్ల జరిగేది ప్రత్యత్వనుభవం సుఖం. ప్రధాన అంశం. అందుకు సంధ్యావందనం అంటే ఏమిటి, దానికి క్రియ అంటే ఏమిటి, ఎందుకు చేయాలి ఇది చెప్పుకుందాం. చేస్తే వచ్చే పుణ్యం చెప్పుకున్నాం, చేయకపోతే వస్తే పాపం కూడా వివరించుకున్నాం. అసలు సంధ్య అంటే ఏమిటి, ఎందుకు ఈ మాట చెప్పారు? సంధ్యావందనం మీద ఒక్క పూట ఉపన్యాసం చాలని సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఎన్నో విడతలుగా సీరియల్గా చెప్పుకోవాల్సింది. అది కూడా ఎప్పుడో జరిగే అవకాశం భగవంతుడు ఇవ్వాలి, సరైన స్వతంత్రం దొరకాలి. మనకి ఇక్కడ ప్రధానంగా సంధ్య అనే దాని గురించే మాత్రం చెప్తున్నాను కదా.
దీనికి సంధ్యాన్ని పేరుకు వచ్చిందంటే ఉపాస్తే సంధి వేళాయ నిశాయా దివసస్యత తామేవ సంధ్యాం తస్మాత్తు ప్రవదంతి మనీషిణః అని చెప్పారు. సంధి వేళ నిశాయా దివసస్యత సంధి వేళాయ ఉపాస్తే, పగలికి రాత్రికి సంధి కాలంలో ఉపాసింపబడేది కనుక సంధ్య అని అన్నారు. అంటే అమ్మవారిని విప్రుడు సంధ్యాలను ఉపాసిస్తే గాయత్రి అయింది అంతే. అదే అమ్మవారు. ఇతరుడు భవాని అని లలిత అని గౌరీ అని పూజించే తల్లినే విప్రుడు సంధ్యావందనంలో గాయత్రిగా పూజిస్తున్నాడు. మరి మా గాయత్రి లేదా అంటి అని స్త్రీలు అడిగితే మీ లక్ష్మీ పూజ, మీ గౌరీ పూజ, మీ గాయత్రి అని వాళ్ళ గాయత్రి, ఇది వీడికి గాయత్రి. గాయత్రి అంటే ఒక్క మంత్రమే కాదు, ఉపనయనం అయిన వీడికి గాయత్రి మాత్రం అది, ఉపనయనం లేని వాళ్ళ గాయత్రి, వాళ్ళ లక్ష్మీదేవి గాయత్రి. అంటే మీ లలితమ్మే గాయత్రి అని మీ లలితా సహస్రనామాల్లో ఉన్నది. గాయత్రి వ్యాపృతి అమ్మ చెప్పండి. గాయత్రి సంధ్య, తర్వాత ద్విజ బృంద నిషేధ. అక్కడ చెప్పాడు గాయత్రి ఎవరు చేయాలి, ద్విజ చేయాలి, వివాదం అక్కర్లేదు. వాళ్ళు అలా చేస్తారు గాయత్రి. మీరు ఆ సంధ్యాకాలంలోనే మీరు గౌరీయో లలితో చేసుకుంటే మీరు గాయత్రి. ఇంకా ఆడవాళ్ళు చేయాల్సిన గాయత్రి నేను చివరికి చెప్తాను. టైం అయిపోయి చెప్పడం మానేస్తే అడిగి మరీ చెప్పించుకోండి. మరి అసలు పాటించేది వాళ్ళని నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ చీరలు కట్టుకొచ్చిన వాళ్ళు ఆడవాళ్ళే, పంచలు కట్టుకొచ్చిన మగవాళ్ళు నాకు కనపడచ్చు. అందుకు సనాతన ధర్మం కట్టుబొట్లు ఇంకా మిగిల్చారు ఆడవాళ్ళే. ఈ పాటికి బహుశా నా ఉద్దేశం వాళ్ళ ఆయులను కూడా వచ్చి వినండి అని ఆడవాళ్ళు తెచ్చుకొచ్చి కూర్చోబెట్టారేమో కూడా నాకు అనిపిస్తాను. అది అమ్మలకు ఒక నమస్కారం చేసుకున్నాను. సనాతన ధర్మం అమ్మల వల్లే బతికిందన్న స్వామి వివేకానంద గారు ఒకసారి నమస్కారం చేస్తాను. ఆయన చెప్పాడు అన్నమాట, హిందూ మతం ఈ మాత్రమే బతికిందంటే స్త్రీల వల్ల అని చెప్పాడు. నేను నమ్ముతూ ఉన్నాను ఆ లోహం వల్ల. సరే, మొత్తానికి గాయత్రి అంటే తెలిసింది కదా. అయితే మధ్యలో మనకు పగలకి రాత్రికి సంధ్య అన్నారే, మరి మధ్యలో అది కూడా సంధ్యే. అది ఇంకా అవసరం బ్రాహ్మణుడికి. ఎందుకంటే ఆ సంధ్యయే మనకి తినడానికి తిన్న దోషాన్ని, అదేవిధంగా కూడని మేము పుచ్చుకున్న దోషాన్ని, అది ఎలాగో చేస్తున్నాను కనుక తినడానికి తిందాం, కూడను పుచ్చుకుందామని మళ్ళీ రెడీ అయిపోతుంది. అది కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా మనకు తెలియకుండా కొన్ని సంక్రమిస్తాయి. తద్దోషం పోవడం కోసం మధ్యాహ్న సంధ్య చాలా సహకరిస్తుంది. కానీ గాయత్రీదేవి 3 రూపములతో ఉంది. పైగా 2 సంధ్యలకి సంధ్య అనేది మధ్యాహ్న సంధ్య. ఏం చెప్పేది ఇక్కడ కనుక దానికి అంత ప్రాధాన్యం మనం దానికి ఉంది. ఇక వాక్యతో గాయత్రి జపయేవ సంధ్యాయ సంధ్యా శైల గాయత్రి అన్నారు. వాక్యతో మాటని నియంత్రించుకొని గాయత్రి జపం చేయడమే సంధ్యాకాలంలో చేయవలసినటువంటి కర్మ అన్నారు. అసావాదిత్యో బ్రహ్మైతి ధ్యానం క్రియన్వహం తదేవ సాంఖ్యమిత్యుక్తం కర్మ బ్రాహ్మణ్య మూలకం అని పిలుస్తారు. ఇక్కడ ముఖ్యంగా అసలు సంధ్యావందనంలో దాని పరమార్థం చెప్పాలి అంటే ఈ గంట సరిపోదండి. నిజంగా సంధ్యావందన అనుష్ఠానం అంటూ మీరు చేయడం మొదలు పెట్టాక అప్పుడు వచ్చి కూర్చుంటే మరి కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. అసలు సంధ్యావందనం గురించి కనీసం ఒక వారం రోజులు మనం చెప్పుకుంటే కొంతమేరకు తృప్తిగా ఒక భాగం కడుపు నింపుకోవచ్చు. అలాంటి రోజు మాకది కావాలి అని బ్రాహ్మణ సమాజం అయిన రోజు రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అనేక బ్రాహ్మణ సమాజాలు నన్ను ముఖ్య అతిథిగా పిలిచాయి. తర్వాత ఇంకెప్పుడు పిలవబోదు మేము ఒట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఈయన వచ్చి మీ మ్యారేజ్ బ్యూరో అభివృద్ధి చెందుగాక అనడే, మీరు సంధ్యావందనం చేశారా అంటాడే. ఆవిడ కొందరి గురించి మీరు చెప్పండి కానీ సంధ్యావందనం చేయండి మాటలు మాత్రం చెప్పకండి అని. అది తప్ప మరొక కోత నా నోట రాదు, నన్ను ఎందుకు పిలుస్తారని నేను మానేశాను. ఇది ఆఖరికి. అందుకు సంధ్యాలో ప్రధానంగా చేయవలసింది గాయత్రి. సంధ్యా నామ అర్కబింబ అభివ్యక్త. సంధ్య లేదా నిర్వచనం, సంధ్య అంటే అర్కబింబ అభివ్యక్త ఆదిత్య శబ్ద వాచ్య పరబ్రహ్మ రూప చిచ్చక్తి. ఇలాంటి సంధ్య అంటే అర్కబింబం ద్వారా వ్యక్తీకరణ. సూర్యుడే సంధ్య కాదు, సూర్య మండలంలో ఉన్న పరంజ్యోత్, ఈశ్వర జ్యోతి సూర్యమండలంలో ఉంది. అదే భగవానుడు నువ్వు ఎక్కడున్నావంటే యథాదిత్య గతంతేజో జగత్పాసైతి కిరం యచ్చంద్రమసేచ్చాగ్నం తత్తేజో విద్యమామకం అన్నాడు పరమాత్మ. సూర్యుల్లో చంద్రుల్లో అగ్నిలో ఉన్నది నా జ్యోతి అన్నాడు. అంటే శివజ్యోతిని మనం దర్శించాలి అంటే కళ్ళు మూసుకొని ఎక్కడ చూడాలండి? పై లోకాలన్నీ ఎగిరిపోయి చూడాలా? లోకములు లోకస్తుల్లో తెగిన తర్వాత నువ్వు ఉంటావా? కనుకనే ఈశ్వర జ్యోతిని చూడటం చాలా సులభం అంట. కనబడుతున్న జ్యోతి ఈశ్వర జ్యోతి అని మెరుగు కలిగి ఉండాలి. అదే నీకు కనబడుతున్న సూర్యచంద్రాగ్నుల్లో మళ్ళీ చంద్రుడికి అగ్నికి ప్రకాశించేవాడు సూర్యుడే. కనుక ఒకే జ్యోతి మిగిలింది, ఏది? సూర్యుడు. కనుక ఆదిత్య మండలాంతర్వర్తి అయి, ఆదిత్య అంటే బ్రహ్మము అని అర్థం. దితి అదితి. దితి అంటే ఛేదించదగినది, అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది. అచ్ఛేద్యోయం అదాఢ్యోయం అత్యంత్యం. కనుక అఖండమైన బ్రహ్మ
తేజస్సు ఏదన్నదో అదే ఆదిత్యం. దాన్ని సూర్యమండలం నుండి భావిస్తున్నావు కానీ దాన్ని ఆదిత్యుడు అన్నావు. కనుక ఆదిత్యుడు అంటే బ్రహ్మమే. అసా ఆదిత్య బ్రహ్మ. ఆ బ్రహ్మమైన ఆదిత్యుడిని, నిర్గుణమైన తత్వాన్ని నువ్వు చూడలేవు కనుక, నువ్వు వ్యక్త ప్రపంచంలో ఉన్నావు కనుక అవ్యక్తాన్ని తెలుసుకోవాలి కనుక, వ్యక్త ప్రపంచంలో ఉన్న పరంజ్యోతి అయినటువంటి సూర్య భగవానుడిలో ఆ అవ్యక్తమైన పరంజ్యోతి అయిన పరమేశ్వరుడు తేజస్సుని ఉపాసించు. అది మనం చేస్తున్నాం. కేశోత్తరాదిత్యై హిరణ్మయ పురుషో దృశ్యతే. గాయత్రి మంత్రం గురించి గొప్ప వివేచన చేసిన చాందోగ్య ఉపనిషత్తులో మాత్రం. చాందోగ్యం గొప్ప విద్య చెప్పిందని. ఉపనిషత్తు కూడా అన్ని మంత్రాలు చెప్పలేదు. ఆదిత్యోపాసన గాయత్రి విద్య చెప్పింది. దాని యొక్క మధు విద్య, దార విద్య, అక్షి విద్య, నచికేత విద్య ఇదంతా గాయత్రి విద్యకు రూపాలే. నాకంటే పెద్ద ఉన్నారు, వాళ్ళు ఇంకా వ్యాఖ్యానించగలరు. సూచన ఆసక్తి కలిగి ఉంటే నిజంగా శాస్త్రం గురించి హాయిగా చెప్పుకుందామంటే శ్లోకం లేదు. కొన్ని వేదికల మీద చెప్పేటప్పుడు ఆపుకోలేక మంచి విషయాలు చెప్తే ఇది హై లెవెల్ డెప్త్ ఒకరిద్దరు అర్థం కాలని నిందలు కూడా పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మంచి సభ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నేను కొంచెం చదువు తీసుకుని కొంచెం చెప్తున్నాను. ఎప్పుడైనా సందర్భం వస్తే ఇలాంటివి మాకు కావాలి అని నిజాయితీగా అడిగితే 10 మంది ఉన్నా చెప్పడానికి నేను చెప్తాను. ఎక్కడ సంఖ్యాబలం కాదు, ఎప్పుడు హైందవుడు సంఖ్యాబలాన్ని నమ్ముకోలేదు. క్వాలిటీని చూశారు కానీ క్వాంటిటీని చూడలేదు. సంఖ్యాబలం చూడదురా బాబు అని చెప్పారు కూడా. అందుకే 2 కుర్రాళ్ళు కోతు మొక్కను ఇసుకుని 20 చేతుల వాడిని 10 తలకాయల వాడిని వాడి రాజ్యంలోకి వెళ్ళి మొత్తం తగలబెట్టారు. సంఖ్యాబలం లేదు అక్కడ. 5 మంచివాళ్ళు 100 మంది దుర్మార్గులు కొట్టారు. కనుక మెజారిటీ సిద్ధాంతం హైందవం కాదు. ఏం చేస్తాం? క్వాలిటీ. అందుకే ఆశ ఏంటంటే కొద్దిమంది బ్రాహ్మణులు వీరులుగా తయారైన ఈ సనాతన ధర్మాన్ని రక్షించవచ్చు. ఇప్పటివరకు అలాగే రక్షించబడింది. ఇప్పుడు దాన్ని మరింత పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదిత్య శబ్దవాచ పరబ్రహ్మ రూప చిచ్చక్తి. పరబ్రహ్మ యొక్క శక్తిని చిచ్చక్తి అంటారు. ఆ శక్తి మనకు ఆదిత్య మండలం ద్వారా ధ్యానించాలి. కానీ ఆదిత్యుని యొక్క ఉదయాస్తమయాలను ఆరాధన చేసుకుని ఆరాధన చేయాలి. చూపిస్తున్నాను. అలా క్రమంగా చేస్తే అక్కడ ఆదిత్య మండలంలో ఉన్న జ్యోతి నీ అక్షి మండలంలో ఉందని, అదే నీ హృదయ మండలంలో ఉందని కలుగుతుంది. అక్షి మండలంలో ఉన్నదని తెలిస్తే అక్షి విద్య, హృదయ మండలంలో ఉందని తెలిస్తే దార విద్య. ఉపనిషత్తులు చెప్పినవి మీరు గమనించవలసింది. కనుక క్రమంగా చాత్వార్క మండలగతాం సావిత్రి వైజవేద్భుత యాసంధ్యాసా జగత్సూతి మాయాతీతా నిష్కళ ఈశ్వరీ కేవలా శక్తి తత్వత్రయ సముద్భవా. గాయత్రి నిర్వచనం అంటే సంధ్యాదేవి ఎవరంటే జగత్తుని సృష్టించేటువంటి శక్తి అని అర్థం. అంటే సృష్టి స్థితిలే కారకమైన ఈశ్వర శక్తి. అందుకు ప్రసవం అనే మాట వినుంటాం. సవం ప్రసవం. సవము అంటే యజ్ఞమునకు అర్థము, సవము అంటే ప్రసవించుట సృష్టించడం అని అర్థం. కనుక యజ్ఞమునందున్న శక్తి ఒకటి, సృష్టించిన ఈశ్వర శక్తి ఈ రెండింటికి సావిత్రి అని పేరు. యజ్ఞశక్తి ఒక అర్థము, సృష్టికారకమైన సృష్టికారకమైన ఈశ్వర శక్తి అని అర్థం. అదే సవిత. ఆ సవిత నీకు సూర్య భగవానుడి ద్వారా నువ్వు కనబడుతుంది సృష్టించాడు కనుక ఆ సూర్యుడే సవిత్ర మండలం. ఆ సవిత్ర మండలంలో ఉన్న తేజస్సు వరేణ్యం, అత్యంత శ్రేష్టమైనది. ఆ తేజస్సే భర్గం. భగం కలవాడు భర్గ. భగం అంటే ప్రకృతి. దానిని ఏ తేజస్సు వల్ల ఈ ప్రకృతి జడమైన ప్రకృతి చైతన్యాన్ని పొందుతుందో, ఏ తేజస్సు వల్ల జడమైన ప్రకృతి చైతన్యాన్ని పొందుతుందో ఆ తేజస్సు భర్గుడు. అందుకే అది వరేణ్యం భర్గ, అత్యంత శ్రేష్టమైన తేజస్సు. దానిని నేను ధీమహి ఉపాసన చేస్తున్నాను, ధ్యానిస్తున్నాను, అర్చిస్తున్నాను. మొత్తానికి నా బుద్ధిని దానితో అనుసంధానం చేస్తున్నాను. అర్థం కదా? సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వర తేజస్సుని నేను ధ్యానిస్తున్నాను. ఆ తేజస్సే సర్వజీవుల బుద్ధిని ప్రేరేపణ చేస్తున్నది. కనుక ఆ తేజస్సు నా బుద్ధిని మంచి వైపు ప్రేరేపించుగాక. ఇదంటే గాయత్రీ దేవికి అర్థం. ఎక్కడ తెలుసుకుంటే అవునా లేదా? ఇప్పుడు ఒకసారి చెప్పిన అర్థం. సూర్యమండలంలో ఉన్న పరమేశ్వర శక్తి అయిన పరంజ్యోతి, దానిని నేను ఉపాసిస్తున్నాను. అదే సమస్త సృష్టి స్థితిలే కారకమైనది. అదే అందరి బుద్ధిని ప్రేరేపించేది. అదే నా బుద్ధిని ప్రేరేపించి సన్మార్గంలో నడిపించాలి. ఇది రోజు పొద్దున్న ఒకసారి అనుకుని మీరు ఏ పని చేసినా బుద్ధి బాగుంటుంది. బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. అంతే కదా? అందుకు బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. కానీ సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అని శ్వేతాశ్వత ఉపనిషత్తులో మంత్రం.
అది బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి, బుద్ధి బాగు చేస్తే ఉంటే అన్ని బాగుంటాయి. కానీ బుద్ధిని బాగు చేసే శక్తి కేవలం గాయత్రి అనుష్ఠానం వల్లని ఇప్పటికీ మనం మాట్లాడుతున్నాం. ప్రపంచంలో మేధావులంటూ ఎవరు ఉంటే ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులే ఉన్నారు అని లిస్టు రాస్తూ ఉంటారు. అవునా లేదా? ఎందువల్ల అంటారు? మన పూర్వీకులు చేసిన గాయత్రి మంత్ర శక్తి మన రక్తంలో ఉండడం వల్లనే ఇప్పటికీ మేధావులుగా ఉండగలుగుతున్నాం. కానీ మనం తర్వాత తరాలకు అటువంటి వాళ్ళు తయారు చేయగలుగుతున్నామా? ఇప్పుడు కాస్త గొప్ప ఏదో చెప్పుకోవాలని ఉంటే ఆనాడు మన తాతలు చేసిన శక్తి ఏదో కాస్త మిగిలింది. లేదా ఇప్పుడు మన ముందు కలుగుతున్న మహాత్ములు ఎవరో చేస్తున్న శక్తి, వాళ్ళు ధారపోస్తున్న తపశక్తి మనల్ని కాస్త నడిపిస్తుంది. అందుకే గాయత్రి వల్ల బుద్ధిశక్తి పెరుగుతుంది. ఇది ప్రధానమైన విషయం. కనుక గాయత్రి అనగా వేద మాత, సమస్త వేదమంత్రులకి తల్లి ఆవిడ. కానీ గాయత్రి మంత్రం జపం చేస్తేనే వేదంలో ఏ భాగమైనా అధ్యయనం చేయడానికి, అనుష్ఠానం చేయడానికి అర్హత వస్తుంది. వేదంలో ఏ భాగమైనా శక్తివంతంగా పనిచేస్తుంది. ఒకవేళ గాయత్రి జపం లేనివాడు రుద్రం చదివితే దాని బదులుగా క్యాసెట్ పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు. ఈ మాట అన్నామని ఇంకో అనుకోవచ్చు. క్యాసెట్ పెట్టుకుని పూజలు చేస్తే ఫలించవు. ఈ మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. క్యాసెట్లు సిడీలు పెట్టుకుని సత్యనారాయణ చేసేవాళ్ళు, రుద్రం చేసేవాళ్ళు, లేదా పురుషులు చదివేవాళ్ళు అందరూ చిన్న డెవలప్మెంట్ అంటే అవి ఫలించవు. మరి అందులో కూడా ఉందంటే ఏముంది? అందులో శబ్దాన్ని రికార్డు చేయగలిగే యంత్రం కనిపెట్టచ్చు, కానీ ప్రాణశక్తిని ఎవరు రికార్డు చేయలేరు. పెట్టుకోండి, ఒక వ్యక్తి ఎదురుగా మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఆ శబ్దంతో పాటు ప్రాణశక్తి కూడా అందులోకి ప్రవేశిస్తుంది. శబ్దానికి ప్రాణశక్తి వల్ల ఆ తరంగాలు వ్యాపించి ఆ మంత్రం ఫలవంతమవుతుంది. ఇక్కడ ప్రాణశక్తిని రికార్డు చేయగలిగే పరికరం ఇంతవరకు సృష్టింపబడలేదు, సృష్టించబడదు. శబ్దం రికార్డు చేయొచ్చు. అయితే ఎందుకంటే ఫలించడం అంటే, మీరు ఫోటో భోజనం పెట్టినప్పుడు నన్ను ఈ ప్రశ్న వేయండి. ఫోటోలు భోజనం పెట్టగలరా? మరి ఫోటోలో అదే రూపం కదా, ఫలితం పెట్టలేదు. కేవలం లోపం వచ్చింది అక్కడ. అంటే ఫోటో కూడా అక్కడ రూపాన్ని తీసిందే తప్ప ప్రాణశక్తి తెలియదు. అది ఇక్కడ ప్రత్యేకమైన విషయం, అది గ్రహించవలసింది. కనుకనే శబ్దాన్ని రూపాన్ని రికార్డ్ చేయొచ్చేదని ప్రాణాన్ని కూడా రికార్డ్ చేయలేదు. ఇది కూడా గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అందుకే మంత్రం ఎప్పుడు కూడా ప్రాణవంతమైనటువంటి మానవ పరికరంలోంచి పలకబడాలి. ఆ మానవ పరికరం ఆ మంత్రం పలకడానికి తగిన యోగ్యత కలిగి ఉండాలి. ఆ యోగ్యత సంఖ్యావందనం వల్ల మాత్రమే వస్తుంది. ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. వాడు పంచాక్షరి చేసినా ఫలిస్తుంది, లేకపోతే అది కూడా ఫలించట్లేదని శాస్త్రం చెప్తున్నది. సంధ్యాహీన అశుచిర్నిత్య అసు నిత్యం అనర్హ సర్వకర్మసు. గట్టి మాట, అనర్హ సర్వకర్మసు. సంధ్యావందనం చేయని వాడు సర్వకర్మలకు అనర్హుడు. సంధ్యావందనం చేయని వాడికి దానమిస్తే బూడిదలో నెయ్యి పోసినట్లు అని దేవి భాగవతం. తన సంధ్యావందనం చేయని వాడికి దానం కూడా పుచ్చుకున్న అర్హత లేదు. దానం ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి కూడా పాపం వస్తుంది. అది చెప్పారు. యదన్యకృతే కర్మాంతస్య ఫలభావేత్. ఈ శాస్త్రవచనం ఇందాక నేను చెప్పినంత సంస్కృతంలో ప్రమాణ వాక్యాలు. సంధ్యాయే నవిజ్ఞాత సంధ్యాయే నానుపాసిత జీవమానో భవేచ్ఛుద్రో మృతస్వానో విజాయతే. ఎవరికి సంధ్యాజ్ఞానం తెలియదో, ఎవరికి సంధ్యా ఉపాసన ఉండదో, ముందు ఉపాసన చేస్తే తర్వాత జ్ఞానం వస్తుంది. ఉపాసన అయినప్పుడు జ్ఞానం చెప్తే అర్థం కాదు, నిద్ర వస్తుంది. ఇక్కడ చాలా మందికి అప్పుడు నిద్ర వచ్చి ఉంటుంది. అంటే వాళ్ళకి సంధ్యావందనం చేసి ఉంటారని అర్థం. ఉపాసన చేస్తేనే తెలుసుకునే జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. ఒక మంత్ర దేవత అర్థం కావాలంటే ఆ మంత్రాన్ని జపించిన వాడికి అర్థమవుతుందా, కాలక్షేపాలను కూర్చున్న వాడికి అర్థం కాదు. సంధ్యోపాసన చేసేవాడికి సంధ్యా జ్ఞానం వస్తుంది, లేని వాడికి రాదు. అది ఇక్కడ చెప్పాడు. ఒకవేళ సంధ్యావందనం చెయ్యకపోతేనో బ్రతుకుండగా వాడిని శూద్రుడనాలి. మరణిస్తేనో వాడి నెక్స్ట్ జన్మ ముందే తెలిసిపోతుంది. భయపడి తర్వాత జన్మ ఏమిటో ఆందోళన అక్కర్లేదు, చెప్పేశాడు. మృతస్వానో విజాయతే. చచ్చిన తర్వాత కుక్క అయిపోతాడు. ఈ మాట చెప్పిన తర్వాత ఒక ఆయన నాతో ప్రయాణం చేస్తూ, ఓహో ఆ కనబడుతున్న కుక్క గర్జనలు సంధ్యావందనం చేయలేదన్నమాట. కుక్కలు అలా కావు, కొన్ని కుక్కలు అవి అని చెప్పాల్సి వస్తుంది. వేరే విషయం. కుక్క జన్మకు అనేక కారణాలు ఉన్నాయి, అందులో ఎదురు కారణం కానీ బట్ కుక్క అదే అనుకోవద్దు. మన పూర్వీకుడేమో మళ్ళాగా వదిలేసిన వాడే. అవి కూడా కుక్క జాతుల్లో కొన్ని ఉన్నాయి. ఒక ఆయన సంధ్యావందనం చేయకుండా విష్ణు శాస్త్రం చదివితేనా వాడు కొంచెం ఎప్పుడు కుక్కే పడుతుంది. ఊరికి కుక్కలు పడి కనపడుతున్నాయి. వాళ్ళు ఎవరికి ఆఖరి ఆయన గారి అన్నం పెడతారో లేదు కానీ కుక్కలు మాత్రం సరే బాగా లాలించేవారు అనుకుంటుంటారు. బహుశా గర్జనలో సంధ్యావందనం వదిలేసి విష్ణుశాస్త్రమో శివాభిషేకం చేసుకుంటాం. మరి కుక్క జన్మలో కూడా పాపం దొరికింది. ఏసీ గాలి తిరిగి కుక్కలు ఉన్నాయండి, ఏసీ గదిలో పడుకున్న కుక్కలు ఉన్నాయి. అంత లాభం దొరకడానికి కారణం సంధ్యావందనం చూసి విష్ణుశాస్త్రం చేసేది. సరే మొత్తాన్ని
అంతేకాదు సంధ్యావందనం చేయకపోతే ఈ పాపంతో కూడా మనకు పాపం వస్తుంది. మీరు ఎప్పుడైనా బ్రహ్మహత్యాపాతకం పేరు విన్నారా? బ్రహ్మహత్యాపాతకం, సురాపానం, పంచమహాపాతకాలు, ఇంకా స్థేయం, సువర్ణ స్థేయం, ఇవన్నీ కదా చెప్పారు ఇక్కడ. గురుతల్పదం, ఇవన్నీ మహాపాతకాలు. ఈ మహాపాతకాల లిస్టులో చేరని మహాపాతకం ఉంటుంది. ఆ మహాపాతకం ఎవ్వడూ చేయలేకండి. సంధ్యావందనం మానేసిన వాడికి మాత్రమే ఆ మహాపాతకం వస్తుంది. దాని పేరేంటంటే సూర్యహత్యా దోషం. సహంతి సూర్యం సంధ్యాయా నోపాస్తిం కురుతే ప్రియా. ఏమిటి అందులో ఉన్న రహస్యం? ఎందుకు సూర్యహత్యాపాతకం అన్నారు? ఇది కొంచెం నేను దీన్ని మీకు కొంచెం వైజ్ఞానికంగా చెప్తాను. మా పెద్దవాళ్ళకి కారణం చెప్పక్కర్లేదు వాళ్ళకి, కానీ ఇప్పుడు తరానికి ముఖ్యంగా చిత్రం ఏంటంటే మన హ్యూస్టన్ నగరం నుంచి ఒకరు చెప్పారు, ముర్రవాడు. ఉపన్యాసాలు వినగా మేము నిత్య సంధ్యావందనం చేస్తూ ఒక 20 మంది సంధ్యావందన సమితి అని మేము ఏర్పాటు చేసుకుని సకాల సంధ్యావందనం చేయడమే కాకుండా మా సెలవు దినాల్లో బ్రాహ్మణులందరికీ సంధ్యావందనం నేర్పుతున్నాం. అమెరికాలో మేము మాట తెలుసుకొని 100 మంది పైన మా ఊళ్ళో సంధ్యావందనం చేసుకుంటున్నాం ఉన్నారు. ఆఖరికి అక్కడి నుంచి భారతదేశానికి సంధ్యావందనం ఎలా చేయాలో నేర్పే రోజులు వస్తాయి. అవును, ఉన్నమాట చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు సంధ్యావందనం చేయకపోతే సూర్యహత్యా దోషం వస్తుంది ఎందుకన్నారు? అసలు సంధ్యావందనం ఎందుకు చేయాలి? అంటారు మేము ఎందుకు చేయకూడదండి. ఎందుకు చేయకూడదు పక్కన పెడదాం. ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్య గమనానికి అవరోధం కలిగిస్తూ కొన్ని రాక్షస శక్తులు వస్తాయి. వాడు మందే ఆది రాక్షసులు, మందే ఆది వినాశార్థం అన్నారు ఇక్కడ. ఆ మందే ఆది రాక్షసులు వాళ్ళకి పెద్ద వాళ్ళకు జాతులు ఉంది. వీళ్ళు వస్తారట సూర్య గమనాన్ని అడ్డుకునే. ఆ వచ్చినటువంటి రాక్షసులు సూర్యశక్తి భూమి మీద రాకుండా అడ్డుకుంటూ ఉంటారు. వీళ్ళు సంధ్యాకాలంలోనే వచ్చి అడ్డుతారు. వాళ్ళని పట్టగలిగే శక్తి ఏ అస్త్రానికి లేదు. ఎందుకంటే ఒక మాట అంటారు, ఇంద్రుడి చేతులు వజ్రాయుధం ఎలాంటిదో బ్రాహ్మణ చేతులు దర్భలాంటిది. శాస్త్రగీతం వాడు మంత్రికి ఒక దర్భపుల్లో వేస్తే వజ్రాయుధం కూడా దాని ముందు నిలబడలేదండి. తెలుసుకున్నంత శక్తి ఉంది. అదే దర్భ బ్రాహ్మణాయుధం. రామాయణం చదవండి, దర్భపులను పట్టుకుని లంకలో తిరుగుతున్న వాళ్ళు అనంతరికి కనబడతాడు. వర్ణించాడు అక్కడ. మన సంస్కృతి అదే కనిపిస్తాయి ఇక్కడ. మంత్రశక్తి అన్నది అంటే దేశ రక్షణ మంత్రశక్తి ఎలా వాడేవాడు రావణాసురుడు తెలుసుకోవాలి. ఇక్కడ మంత్రరక్షణ దేశం కోసం, లోకం కోసం. ఆ మాటకు వస్తే బ్రాహ్మణుడు బతుకుతున్నది లోకం కోసం. లోకక్షేమం బ్రాహ్మణుడు కంటే కోరుకునేవాడు ఎవడు లేవు. అదే బ్రాహ్మణుడు క్షేమంగా ఉంటేనే లోకక్షేమం ఉంటుంది కనుక ఓ బ్రాహ్మణుడికి విశ్వమోసరించేవాడు. లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య అన్నవాళ్ళు గోబ్రాహ్మణిభ్య సుమోసరించు అంటేనే స్వస్తి ప్రజాభ్య. అది బ్రహ్మద్వేషం ఎవడికి వస్తుందంటే ఎవడికి ఆయువు మూడుతుందో వాడికి బ్రహ్మద్వేషం వస్తుంది. తెలుసుకోండి, బ్రాహ్మణుడు నింద చేసేవాడికి ఆయువు మూడుతుంది, అల్పాయుష్కుడు అవుతాడు. శాస్త్రం బ్రహ్మద్వేష వివర్జిత పరమాత్మ అని చెప్తాం. బ్రహ్మద్వేషం కూడదు. కలియుగంలో బ్రహ్మద్వేషం వచ్చిందంటే దుర్భాగ్య కాలం వచ్చిందని, వర్షాలు సరిగ్గా పడవని, కరువు కాటకాలు వస్తాయని, వేల మంది ఛానల్స్లో కూర్చొని బ్రాహ్మణుని నిందిస్తున్నారు అంటే ఆ నిందించే వాళ్ళకి బతుకు బాగుపడే యోగం లేదని, ఆ నిందలు వింటున్న వాళ్ళకి సుఖపడే యోగం లేదు. బ్రాహ్మణుడు ఏంటంటే ఏమంటున్నారు? బ్రహ్మద్వేషం మహాపాతకం. ఏది నిజమైన బ్రాహ్మణుని ద్వేషించినప్పుడు అలా దేశానికి వీళ్ళే విధంగా మనం తయారవుతాం. వాళ్ళకి మళ్ళీ మనం చర్చ పెట్టడం కోసం వాళ్ళ యొక్క ఛానల్స్కి వెళ్ళి కూర్చోక్కర్లే. మీరు మరొక్క మాల ఎక్కువ చేయండి, ఆ రాక్షసులు రేక్షిస్తారు. తపశక్తిని పెంపొందించండి, ఆ సాధన చేయండి. అదే విశ్వ హిందూ పరిషత్ మొదలైన వారందరికీ మేము చేసుకొని విన్నపం ఏంటంటే బయట చేసి బయట చేయండి, కానీ అంతర్గతంగా ఈ శక్తిని పెంచండి. అది కావాల్సింది. దానికోసం బ్యానర్లు కట్టక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఒకప్పుడు గచ్చి మహాస్వామి వారి వద్దకు చాలా మంది జెండా వేసుకుని వెళ్ళారట. పరమాచార్య వద్దకు వెళ్ళి ఏమంటే మత మార్పులు ఎన్ని జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారంటే అని అడిగేట లీడర్ గారు. తమ పేరు ఏంటంటే పలానా శర్మ శాస్త్రి చెప్పాడు. ఆయన ఏమన్నా చేస్తున్నావు అన్న అంటే లేదండి అన్నాడు. కనీసం ఆయన ముందే అబద్ధం చెప్పలేదు. లేదండి అన్నట్ట. లేదండి అంటే ఇంకా నీకు మత మార్పుల గురించి మాట్లాడే హక్కు లేదు అన్నట్టు. నువ్వు దాన్ని అనుష్ఠిస్తున్నప్పుడు కదా అది కాపాడబడాలని బాధ, నువ్వు అనుష్ఠానమే లేనప్పుడు అది కాపాడబడాలని బాధ ఎందుకు? అది గొప్ప మాట ఉండదు లేదా? మతం అంటే పొట్టడం కాదు, కాపాడబడ్డం. అదృష్టవశాత్తు వాళ్ళ మతం స్టాటిస్టిక్స్ కోసం మతం మారుస్తున్నారు, కానీ వాళ్ళకి అనుష్ఠానం లేదు, అనుష్ఠానం ఇవ్వలేదు. వాళ్ళకి అనుష్ఠానం ఉంది, చేసుకుంటూ బాగుపడతాం, ఇతరులను బాగు చేయగలం. ఇది తెలుసుకోవాల్సింది. సంధ్యా సమయంలో మందేహాది రాక్షసులు సూర్యశక్తిని ప్రతిఘటిస్తాయి. అప్పుడు
ఎవరైతే ఉపనయన సంస్కారం ద్వారా మంత్రాధికారం పొందుతారో వాడు విడిచిపెట్టేటువంటి అధ్యసహితమైనటువంటి ఆ జలములు అవి ఆ రాక్షసులు చంపుతాయి. మంత్రపూతమైన జలమే దాన్ని చెప్పగలదు. అది కూడా బ్రాహ్మణ కలసృష్టం, అంటే వాడి యొక్క చేతుల నుంచి ఉత్సృష్టమై విడవబడినటువంటి గాయత్రి మంత్రపూత అర్ఘ్య జలము అని వాటిని సంహరించగలదు. అవి ఎప్పుడైతే మరణించాయో అప్పుడు వెంటనే సూర్య భగవాన్ శక్తి భూమి మీదకి వస్తుంది. ఇది చెప్పారు. ఇది చెప్పగానే ఎంత ఉందా అని చేస్తే పర్వాలేదండి, కానీ విపరీత బుద్ధులు, అసలు బుద్ధి లేకపోతే బాధ, విపరీత బుద్ధులు అంటే మరో ప్రమాదం. ఇది చెప్పినప్పుడు వచ్చిన డౌట్స్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పి వాటికి సమాధానం చెప్పిస్తాను. అయ్యా, మందేహాది రాక్షసులు అంటారే, అడ్డుకున్నాయంటారే, ఈ రోజుల్లో సైంటిఫిక్గా అలా చెప్పగలరు. సూర్యుడు మండలం నుంచి మందేహాది రాక్షసులు మాకెవరు కనబడలేదు. దేవతలు రాక్షసులు కనబడేవాళ్ళు కాదు, కనబడితే వాళ్ళు మాలాంటి వాళ్ళే. వాళ్ళు మనకంటే శక్తివంతులు కనుక కనబడలేదు. ముందు తెలుసుకోవాల్సిందే. పనికి వాళ్ళు నిన్ను పీడించే వైరస్సే నీకు కనబడదు. మరి వాళ్ళు ఎక్కడ కనబడతారు? నీకు కనబడలేదు తీసిపారి. నీకు కనబడేదంతా తప్పే. నీకు కనబడుతుంది భూమి స్థిరంగా ఉన్నట్టు, కానీ మహావేగంతో తిరుగుతుంది. నీకు కనబడింది సత్యం అంటే సైన్స్ ఒప్పుకోదు. అవునా లేదా? మనకు కనబడే సత్యం కాదు, కనబడే సైన్స్ అప్పుడు ఉంది. ఈ సైన్స్ మనల్ని మామూలు వాడి కంటే గొప్పది. ఈ సైన్స్ కంటే గొప్పది సూపర్ సైన్స్. అదే హిందూ విజ్ఞానం. సూపర్ సైన్స్ అంటే సామాన్యంగా దాంట్లో చెప్తున్న విషయం ఏంటంటే, మందేహాది రాక్షసులు అంటే మంద అనే శబ్దానికి బుద్ధిమాంద్యం కలిగించే అసలు శక్తులు. బుద్ధిని సరిగ్గా పనిచేయనివ్వవు. బుద్ధిని పనిచేయనివ్వడం రెండు. ఒకటి పెడబుద్ధులు పుట్టడం, లేకపోతే అసలు బుద్ధే పుట్టకపోవడం. రెండు ప్రమాదమే, అంతే కదా. పిచ్చి తిరుగులు తిరిగితే ఒక ప్రమాదం, అసలు తిరగకపోతే మరో ప్రమాదం. రెండు ప్రమాదమే. ఆ రెండు దోషాలు బుద్ధికి వస్తాయి. అవే బుద్ధి దోషం అంటే దీని మంద ఆది, ఇవి మందేహాది అని చెప్పుకోవచ్చు. ఈ అసుర శక్తులు ఉంటాయి ప్రపంచం, లేవా? లేకపోతే మనకి ఎక్కడ పడితే రాక్షస బుద్ధులు ప్రపంచంలో ఉంటాయి. చిత్రం ఏంటంటే, సూర్యకిరణాలు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ సైన్స్ తెలుసుకోలేని శక్తి సూర్యకిరణాలు ఉంది మన సూపర్ సైన్స్ చెప్తుంది. ఎందుకంటే సూర్యకిరణాలు ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ ఇవన్నీ ఉంటాయని మన సోలార్ సైన్స్ చెప్తారు. ఎందుకంటే యువత చాలా మంది వచ్చారు, వినండి. సూర్యకిరణాల నుంచి ఎక్స్రేస్, గామా రేస్ ఇవన్నీ వస్తాయి. అందుకని సూర్యకిరణాల నుంచే ప్రకృతి అంతా అన్నాన్ని పొందుతుంది, ప్రాణాన్ని పొందుతుంది. ఈ మాట ఎప్పుడు సైన్స్ చెప్తుంది? అక్కడ సైన్స్ ఋతుకర్త ప్రజా ప్రాణ, అదే ప్రాణ సూర్య, ప్రాణము సూర్యుడే, సూర్యుడే ప్రాణదాత అని మన వేదం ఎప్పుడో చెప్పిన విషయం. సూర్యకిరణాల నుంచి ప్రాణశక్తి మీరు, నేను, రాయి, రప్ప, చెట్టు, పుట్ట, ఈగ, దోమ, ఏనుగు, ఆవు అన్ని పొందుతున్నాయి. అందరికీ ప్రాణశక్తి ప్రదాత ఆయనే. ప్రాణశక్తికి సోర్స్ ఎవడు అంటే సూర్య భగవానుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ ప్రాణశక్తి ప్రవాహం భూమి మీద సూర్యకిరణాల్లోంచి వస్తూ ఉంటుంది. ఆ వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, సూర్యకిరణాల్లో మామూలుగా ప్రాణశక్తి వచ్చే భౌతిక పదార్థము అంటే మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెటీరియల్ ఎనర్జీ అంటే భౌతిక పదార్థ శక్తి అది ఎలాగో వస్తుంటుందో అది సైన్స్ చెప్పగలదు. దీనితో పాటు మరొకటి దిగుతూ ఉంటుంది దాని వెనకాల. ఇప్పుడు మీరు తిరుగుతున్నారంటే మీతో పాటు మీ ప్రాణం తిరుగుతుందంటే ఈ భౌతిక పదార్థంలో పాటు దివ్య శక్తులు ప్రవహించుతూ వస్తుంది. దానిని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే, దానినే దివ్య శక్తి, దేవతాశక్తి, దానిని గోవులు అని చెప్పారు. గోరూప కిరణములు, గోశక్తి అంటే ఇది. అందుకే సూర్య కిరణాలను ఆవుల మందలతోనూ, సూర్యుడిని ఆవుల మందల్ని కాచుకునే గోవిందుడితోనూ పోల్చారు మన పెద్దవాళ్ళు. కానీ కిరణములన్నీ గోవులుట. ఎదురువేదల్ని మాత్రం ఉంది, నాకంటే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పగలరు. కిరణములన్నీ గోవులు. ఆ గోరూప కిరణములు గలవాడు గోవిందుడు. గోభి రశ్మిభి ఆ నిరుక్తం మనకు చెప్తోంది. గోవులు అంటే కిరణములు. ఈ కిరణాల నుంచి ఆ కిరణాలు గోవులను ఎప్పుడు అనాలంటే అందులోంచి దేవతాశక్తి వస్తుంది. సూర్యకిరణాల నుంచి అన్ని శక్తులు ఉంటాయి, పొందడానికి పరికరాలు ఉంటాయి. అంతే కదా. మన మొదటి వరకు సూర్యుడి నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా తీసుకోవాలో తెలియదు. ఇప్పుడు మీకు సోలార్ లైట్లు వచ్చాయి. సోలార్ లైట్ వచ్చిన తర్వాత సూర్యుడిలో ఎలక్ట్రిసిటీ వచ్చిందా చెప్పండి? ఇట్ ఈస్ దేర్, అందులో ఉంది. దాన్ని కనుగొనే పరికరం ఇప్పుడు నువ్వు కనిపెట్టావు. అర్థమైంది కదా. అలా బెనిఫిట్ అవుతున్నారు. సోలార్ కుక్కర్స్ వస్తున్నాయి. ఇది వరకు శక్తి ఉంది ఆయన దాంట్లో, ఇప్పుడు కుక్కల ద్వారా శక్తిని పొందుతున్నాం. అలాగే సూర్యకిరణాల దేవతా శక్తి ఉంది. అది పొందగలిగే ప్రక్రియ కనుగొన్న వారు భారతీయ ఋషులు. తెలుసుకోవాల్సింది ఆ శక్తిని ఎలా పొందాలి, దాని పరికరం ఏమిటి, ప్రక్రియ ఏమిటి అంటే సంధ్యోపాసన. సంధ్యోపాసన అనే ప్రక్రియ చేస్తే సూర్యుడిలో ఉన్న దేవతాశక్తిని, దేవతాశక్తి అంటే లోకానికి వేరు చేసే శక్తి, దాన్ని లోకం పంపగలవు. అప్పుడు లోకం క్షేమంగా ఉంటుంది. కనుక ఆ శక్తి ఎప్పుడు కావాలి?
ఆ సంధ్యాకాలంలోనే అసురుడు అడ్డుకుంటారు అక్కడ. కనుక వాళ్ళను కొట్టాలి. కొడితే చచ్చారు కదండి, మళ్ళీ ఎందుకు? ఇది కదా డౌట్. అన్ని డౌట్లే మీరు చెప్పింది ఒప్పుకుంటారు. కానీ మధ్యాహ్నాక్షలు అంటే ఎవరో తెలిసిపోయింది కదా. ఆ దివ్యశక్తి భూమికి రానివ్వకుండా అడ్డుకునే అసుర శక్తులు ఏవో వాటిని నశింపజేసే శక్తి ఈ గాయత్రి మంత్రభూత అర్ఘ్యజాలలో ఉన్నది. అవి నశించిపోతాయి. తెలిసింది కదా. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే భూమికి దివ్యశక్తి వచ్చింది. కానీ ఆ రాక్షసులంటే అమృతం తాగారు. వాళ్ళకి మరో సంధ్య వచ్చేటప్పుడు కదా మళ్ళీ ఆయువు వచ్చేస్తుంది, మళ్ళీ అడ్డుకుంటారు వెళ్ళి. ఇది రహస్యం. కనుకనే మధ్యాహ్న సంధ్యకి మళ్ళీ బతుకుతారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ అర్ఘ్యం ఇవ్వాలి. ప్రతి ట్రాన్సిషన్ సంధ్య అంటే ఆ సంధ్యలో దీని అర్థం ఏంటంటే ఇది రహస్యం గమనించవలసింది. అలాగే సాయంత్రం సంధ్య అయ్యేటప్పుడు మళ్ళీ వస్తారట. కానీ సంధ్యలలో అర్ఘ్య ప్రదానం వల్ల సూర్యుల్లో ఉన్న జగద్రక్షకమైన దేవతా శక్తిని అడ్డుకునే అసుర శక్తి నశించి లోకం క్షేమంగా ఉంటుంది. లేకపోతే అసుర శక్తులు విజృంభిస్తే అవి వాతావరణంలో చేరిపోయి అసుర శక్తుల వాతావరణంలో తినేవాళ్ళు, తిరిగేవాళ్ళు, బతికేవాళ్ళు రాక్షసులు అవుతారు. కలియుగంలో అందరూ రాక్షసులు అయిపోతూ ఉన్నారు. అది పరిస్థితి. ఎప్పటికీ అసుర శక్తులు వ్యాపించింది, ఎప్పటికీ మించిపోలేదు. అసుర శక్తులను కొట్టగలిగేటువంటి శక్తి బ్రాహ్మణుడి చేతిలో ఉంది. అందుకే శాస్త్రబలం పోయింది భారతదేశానికి, కొంచెం బ్రాహ్మబలమైన మిగిలింది. దాన్ని పిలుచుకుందాం, దాన్ని చూద్దాం. మనది బాధ్యత ఎక్కువగా ఉన్నది. అది ఇక్కడ చెప్తున్నది. కనుకనే ఒకవేళ మంత్రిహాది రాక్షసుల వినాశనార్థం వీడు ఇవ్వలేదండి అర్ఘ్యం, అప్పుడేమవుతుంది? సూర్యహత్య దోషం వస్తుంది. అదే అన్నమాట. అర్థమైంది కదా. అయితే మనం తెలియని వాళ్ళం కదా, ఎవడో కూడా అర్ఘ్యం ఇచ్చాడు కదా, అందుకే సూర్యుడు వచ్చాడు. నేను ఇవ్వకపోతే ఏముందండి? అడిగి చూడండి ఒక్కసారి. ఎవరైనా మీకు సోల్జర్స్ దొరికినా, అదేవిధంగా యుద్ధంలో పరమవీర చక్రాలు దొరికినా ఒకసారి అడిగి చూడండి వాళ్ళని. సైనికులు అందరినీ యుద్ధానికి పిలిచినప్పుడు అందరూ యుద్ధానికి వెళ్ళాలి. ఒక్కడి అటెండెన్స్ తగ్గినా వాడికి కఠినమైన శిక్ష వేస్తాను. అంతమంది యుద్ధం చేసినప్పుడు ఒక్కడు చేయకపోతే ఏమైందండి అని అంటాడు. వీడు వెళ్ళవలసిందే. ఎందుకు? సైనికుడిగా నేను పనిచేస్తాను అని ఉద్యోగం చేశాడు కనుక వీడు చేయవలసిందే. వీడు చేస్తున్నది వీడు జీతం ఇస్తున్నాడు, వాడికి తింటున్నాడు, తిరుగుతున్నాడు డబ్బుతో. కనుక యుద్ధం చేసిన చేయకపోతే వెళ్ళాల్సింది. అర్థమైంది కదా. అలాగైతే దేశ రక్షణ కోసం సైనికుడు అనే ఉద్యోగాన్ని పొంది ఆ పనిలో ఉన్నవాడు తానికి విధింపబడ్డ పని ఎలాగైతే చెయ్యాలో ఈ దేశానికి మంత్రరక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన బ్రాహ్మణుడు కూడా తాను చేయాల్సిన యుద్ధం, అసుర శక్తులతో యుద్ధం సంధ్యావందన రూపంలో చెయ్యాలి. ఒకవేళ ఆ చెయ్యని యోధుడికి ఆ పై అధికారి ఎలా శిక్షిస్తాడో ఈ చెయ్యని బ్రాహ్మడికి ఆ పై అధికారి అయినటువంటి ఆ భగవానుడు అలా శిక్షిస్తాడు. చక్కగా చేస్తే వీడు యుద్ధంలో శత్రువు నశించకపోయినా యుద్ధంలో సాధించిన విజయాలు, ఫలితాలు అందరికీ ఇచ్చినప్పుడు వీడికి ఇస్తాడు. అదేవిధంగా సంధ్యావందనం చేసిన వాడికి బాగుపడతాడు. ఇంకొకటి రహస్యంలో మూడవది. ఎందుకంటే అన్ని రహస్యాలు చెప్పాలని నా తాపత్రయం. ఎంత ఆలోచన వచ్చినప్పుడు కూడా చెప్పకపోతే ఎవరు చెప్తానండి? మట్టి పిసుకున్న వాళ్ళకి ఇవన్నీ చెప్పలేము. కానీ మన కోసం ఇవన్నీ కూడా పనికొచ్చే విషయాలు. అయితే అక్కడ ఏదో మంది రాక్షసులు అంటే నాకేం ప్రయోజనం చెప్తాను. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రకృతిలో ఏ ఏ మార్పులు జరుగుతాయో అవన్నీ ప్రకృతిలో ఉన్న వాళ్ళందరి మీద ఉంటాయి ప్రభావం. ప్రకృతిలో వాళ్ళ మీద మనం కూడా మనకి ప్రకృతి అతీతులమా. సూర్యుడు ఉదయిస్తుంటే పువ్వులు వికసిస్తాయి, పక్షులు రకరకాల రెప్పలాడుతాయి. అంటే దాని ప్రభావం ప్రకృతిలో ప్రధానంగా కనబడుతుందా లేదా? సూర్యాస్తమయంలో ఒక ప్రభావం కనబడుతుంది, సూర్య ఉదయంలో ప్రభావం ఉన్నది, సూర్య గతిలో ప్రభావం ఉన్నది. ప్రకృతిలో అన్నిటి మీద ప్రభావం ఉన్నప్పుడు నీ మీద ప్రభావం ఉన్నది. నీ మీద ప్రభావం భౌతికంగా కానీ కాకుండా భౌతికంగా కూడా ఉన్నది. నీ బుద్ధి శక్తుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు ఉదయించడానికి కొంత ముందు కాలం నుంచి బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది. అప్పటి నుంచి మన మెదడులో కొన్ని శక్తులు జాగృతి చెందడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, లేవడానికి. చూడండి, చాలా గొప్ప విషయం. అవి లేవడానికి ప్రయత్నిస్తుంటాయి. అవి లేవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అనుకో, వాటికి కూడా ఇక లేవని శక్తి వస్తుంది క్రమక్రమంగా. అప్పుడు నీ బుద్ధి శక్తికి పని చేయవు. అందుకే సూర్యుడు ఉదయించడానికంటే ముందు నిద్ర లేచి ఆ సూర్యోదయ సమయంలో కానీ వాడు అర్ఘ్య ప్రదానం చేసినట్లయితే వాడు బుద్ధి అనే సూర్యుడిని చక్కగా రానిపోకుండా అడ్డుకుంటున్న లోపల ఉన్న అజ్ఞానం అనే అసలు శక్తులు నశిస్తాయి. ఈ ఒక్క సూత్రం లాంటి వాక్యం మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలోనే మనలో కొన్ని బుద్ధి శక్తులు ఉదయిస్తాయి. సైంటిఫిక్ గా కూడా ఉన్నది. జార్జ్ బెర్నార్డ్ షా ఒక మాట చెప్పాడు. ఏమనంటే, సృష్టిలో ఎంతవరకు సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వాడు బాగుపడ్డాన్ని నేను చూడలేదు అని రాశాడు. సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వాడు బాగుపడ్డాన్ని నేను చూడలేదు. నాకంటే పెద్దవాళ్ళు ఇక్కడ చెప్పారు. సౌర మంత్రాలు ఉంది,
సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రించిన వారిని అనభ్యుదితులు అని టైటిల్ ఇచ్చారు. అనభ్యుదితులు అంటే ఇంకా వాళ్ళ బతుకులో అభ్యుదయము లేదు అర్థం. మరో రోజు సంధ్యావందనం చేస్తారు. ఎన్నింటి సకాలంలో చేయించి చూపించేటప్పుడు ఒక ఆమె మా ఇంట్లో అందరికీ ఏదో అనారోగ్యం ఉంటుంది అని సంధ్యావందనం చేస్తాడు, గాయత్రి చేస్తాడు. అర్ఘ్యం లేకుండా గాయత్రి చేస్తే నిష్ప్రయోజనం. అర్ఘ్యం చాలా ప్రధానం. మొత్తానికి సంధ్య అంటే చేయకపోతే వచ్చేది ఇవన్నీ చెప్పుకున్నాం. అంతే ఆడి రాక్షసులు దానికి ఎన్నెన్న అర్థాలు చెప్పుకున్నాం. భౌతికంగా అది మానసికంగా నీ బుద్ధిని అసలు శక్తులు అడ్డుకోకుండా, నీకు బుద్ధిమాంద్యము దుర్మార్గ బుద్ధులు పుట్టి నువ్వు పాడైపోకుండా ఉండడానికి కూడా గాయత్రి చేసుకో. బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి కనుక బుద్ధిని బాగు చేసేసి గాయత్రి దేవి ఎందుకు అయిందో దీన్ని బట్టి ఒకదానికి అన్వయించుకోవాలి. ఆ అన్వయం మనం శాస్త్ర సహాయంతో ఇప్పటి వరకు చేసుకున్నాం. అంతేకాదు ఇక్కడ గొప్ప మాట చెప్పారంటే సంధ్యావందనం ఎటువంటి పరిస్థితుల్లో మానేయవచ్చు చెప్పండి అంటారు వెంటనే. అలాంటివి చాలా ఎక్కువ ఆపద్ధర్మాలు అడుగుతారు, తర్వాత అవే అసలు ధర్మాలు చేస్తారు. రాష్ట్రభంగే నృపక్రోధే రోగార్తే సూతకే పిచ సంధ్యావందన విచ్ఛిత్తి నా దోషాయ కదాచన. రాష్ట్రభంగే రాజ్యంలో ఏదైనా భయంకరమైన క్షోభ ఏర్పడినప్పుడు అది ఎప్పుడు ఉంది మన రాజ్యంలో అంటే అసలు బతుకు వెళ్ళడానికి వీలు లేనంత క్షోభ గురించి చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా నృపక్రోధి రాజు క్రోధించి బంధించి వేస్తే జనసాలలో అది అది రోగాక్తుడు మంచం నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడినప్పుడు సూతకంలో సంధ్యావందనం చేయకపోతే దోషం లేదు. ఆ సమయంలో కూడా అర్ఘ్య ప్రదానం వరకు చేయాలి. సూతకంలో కూడా జపానికి మాత్రం చెప్పలేదు శాస్త్రం. కొందరు పర్వాలేదు అన్నారు, పర్వాలేదు అన్నవారు ఏమల్లా వదిలేస్తారు. కానీ ఏం చెప్పాడంటే అశౌచంలో కూడా అశౌచే అపి అపాం అంజలిం దత్వా సూర్యం ఛాయం నమస్కర్య అన్నారు. అశౌచంలో కూడా అంజలించి సూర్యుడిని ధ్యానించి వాడు అర్ఘ్యం ఇవ్వవలసింది అని చెప్పారు. అందుకు ఉభయో సంధ్యయో కాలే ఉభయ సంధ్య అర్ఘ్య ప్రదానం వరకు మాత్రం చేయవలసిందే. అంటే అర్ఘ్య ప్రదానం ఎంత ప్రధానమైన అర్ఘ్య ప్రదానం ఎప్పుడు రాదు. ఒకవేళ మన ఏదైనా ప్రయాణంలో ఉంటే దుమ్ముతోనైనా అర్ఘ్యం మనం అది కూడా దొరకకపోతే మానసికంగానైనా ముందు సకాలార్ఘ్యం ఇచ్చే తర్వాత నువ్వు చేరించిన ముఖ్య కార్యక్రమంతో పద్ధతిగా అర్ఘ్యంపు అని కూడా చెప్పారు. అంటే అంత నిత్య కొంచెం మనకు ఆనాడు కథల్లోనే రావణాసుడు ఆకలింగం పట్టుకెళ్తుంటే సకాల సంధ్యావందనం ఎక్కడ పెట్టాలని చూశాడని చెప్తున్నామంటే ఇలా చేసేవారు. రామాయణం చదవండి, రాముడు సంధ్యా సమయం ఏందని అక్కడ సంధ్యావందనం చేసుకొని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు ఎలా పాటించేవారు? ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా మాకు చెప్తారండి, వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు తమరేం చేస్తున్నారండి? ఇవి విధులు ఎలా చూపిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టలేదు కూడదు. స్వాధ్యాయ జపహోమాది ఆసౌచే వర్ధయేత్ సదా. స్వాధ్యాయ జపహోమాలు మాత్రం ఆసౌచ కాలంలో కూడదు అని శాస్త్రం మనకి చెప్తున్నది. అందుకే తస్మా స్నానంచ సంధ్యాంచ సూతకేపీ న సంధ్యయేత్. సూతకమునందు కూడా విడిచిపెట్టకూడదు. సూతకే మృతకే దేవ సంధ్యాకర్మ న సంధ్యయేత్ ఇది చెప్పారు. అందుకు ముఖ్యంగా సంధ్యావందనానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చారు. కానీ సంధ్యాస్నానం జపహోమం శ్లోకం కనబడుతుందండి. ఒక ఆయన పట్టుకున్నాడు, సంధ్యాస్నానం ఏంటంటే స్నానం సంధ్యావంతారు కదా అంటే ఒక్కొక్కప్పుడు సమయానికి స్నానం చేయలేకపోయినా సమయాన్ని మానసికంగా సంధ్య చేసేయాలంట, తర్వాత స్నానాలు చేసుకున్నాడు. అందుకే అంత ప్రాధాన్యం. అది చిన్న మార్పు చేశారు. కానీ స్నానం చేసే సంధ్య చేయాలంటే సందేహం లేదు. కానీ స్నానం కంటే సంధ్యకు ప్రాధాన్యం ఇవ్వడంలో సంధ్యకు గొప్పతనం చెప్పండి. ఇక్కడ మాటికి కూడా కొన్ని భయంకరమైన వాక్యాలు శాపాల్లో ఉంటాయి. అవి చేసి తీరాలని చెప్పడం కోసం చెప్పారు ఇక్కడ అని. అలాగైతే చంపేస్తాను లేదా అంటూ తల్లి పిల్లాడు నిజంగా ఊహించుకుంటే చంపేస్తుందండి వీళ్ళావిడ. మరి చంపేస్తాను లేదా అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది నువ్వు చెయ్యాలా అని చెప్పడం దానిలో అర్థం. అందుకే శాస్త్రంలో కొన్ని కఠినమైన వాక్యాలు అర్థం చేసి తీరండి అని గట్టిగా చెప్పడం కోసం చెప్తూ ఉంటాయి. అలాగంటే ఇవన్నీ అబద్ధమైన మాటలు అనుకోమని కాదు నేను చెప్పేసి. అందుకు ఏది ఎందుకు చెప్తున్నామో జాగ్రత్త చూడండి. సంధ్యావందనంలో ఇంత ప్రాధాన్యం చెప్పారు. అందులో ప్రధానంగా సంధ్యాకాలంలో అర్ఘ్య ప్రదానంలో చాలా విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు నేర్పడానికి పెద్దలు అందరూ ఉన్నారు. మీరు నేర్చుకోవాలనుకోవాలే కానీ వెళ్ళి నేర్పండి అంటే నేర్పుతారు. ఒకవేళ నేర్పకపోతే వాడి దోషం. ఊళ్ళో నేను సత్కరణ చేస్తాను నేర్పండి అంటే తెలిసిన వాడు నేర్పకపోతే వాడి తర్వాత బ్రహ్మరాక్షుడు అవుతాడు. ఇది శాస్త్రం చెప్తానని చెప్పట్లేదు. అవునా లేదా అంటే నిజమే కదా. వాళ్ళు చెప్పాల్సి వాళ్ళు చెప్పాలి, నేర్పాలి. అందుకే ఒక అనుష్ఠాన పరుడు
కనీసం ఒక 10 మంది అనుష్ఠాన పనులు తయారు చేస్తానని దీక్ష పెట్టుకోవాలి. అలా చేయగలిగితే తప్పకుండా బాగుంటుంది. అది పిఠాపుర వాస్తవ్యులైన సద్బ్రాహ్మణ్యాన్ని అంజలిస్తూ ప్రార్థిస్తున్నది ఏమిటి అంటే సంధ్యావందనం కోర్సులు పెట్టండి. అది అవసరం. ఎందుకంటే మిగిలిన ఎన్నో ఉన్నాయి, అవన్నీ తెలుసుకునే అవకాశాలు ఆచార వ్యవహారాలు పోయే. ఇది ఇక్కడ పెద్దవాళ్ళు కొంచెం తలనేసిన వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడైనా వెళ్తేనండి, అమ్మ కొంచెం ఆ నీళ్లు తడిబట్టతో పడతారా లేదా మడికట్టుకుని పడతారంటే, అవునండి మా అమ్మ అలాగే చెప్పేది ఒకప్పుడు అని అంటారు. కానీ మరి తమరు మీ పిల్లలకి చెప్పలేదా అంటే అమ్మలు అయ్యలు పూర్వం చేసేవాళ్ళు ఇలాంటి ఉపన్యాసాలు తెలుసుకునేవాళ్ళ. 30 జ్ఞానం పూర్వ పరంపర వల్ల వచ్చేసేది. ఆ పై జ్ఞానం చెప్పడానికి ఉపన్యాసాలు ఉండేవి. ఇప్పుడు ఉపన్యాసాలు కూడా ఆ జ్ఞానంతో సహా చెప్పాల్సి వచ్చింది. కనుక మహా పండితులు కూడా ఆర్జించడంతోనే ఆయువు అయిపోతుంది. అది చెప్పేటప్పటికే పదే విషయాలు చెప్పాడండి. ఏం విషయాలు? ఇంకా సంధ్యావందనం చేస్తే బాగుపడతారని చెప్పాను. ఇది ఏం తృప్తి లేదు. సంధ్యావందనం అంటే ఏమిటో చెప్పాలంటే అసలు ఒక్క సంధ్యావందనం బాగా చేస్తే వివాహానికి కావాల్సిన ఐకాముష్పురు సుఖాలు అన్నీ రావడమే కాదు, మోక్షానికి కావాల్సిన బ్రహ్మజ్ఞానం కూడా వస్తుంది సంధ్యావందనంలో. అంత ఉన్నది. కాబట్టి సంధ్యావందన భాష చూసుకోవచ్చు. అందులో చెప్పబడుతుంది ఎవరు. ఎందుకంటే సంధ్యావందనం ఉపాసన పడే దేవత పేరేంటి? గాయత్రి కదా. గాయత్రి ఎవరు? ఇది పెద్ద ప్రశ్న. గాయత్రి దేవత అమ్మవారు, ఒక దేవత అని సంధ్యావందన గాయత్రి మంత్రంలో లేదు. మాట చెప్తే కొంచెం కోపం రావచ్చు. కాదని కూడా నేను అనట్లేదు. ఆ మాత్రం అర్థమే లేదని చెప్పడం ఇక్కడ. సంధ్యావందనంలో గాయత్రి మంత్ర దేవత పరబ్రహ్మ. నిర్గుణంగా పరబ్రహ్మ. సగుణంగా తీస్తే ఏ దేవత అయినా గాయత్రి మంత్రంలో చెప్పబడింది దేవత. అది కానిది దేవత కాదు. గాయత్రి వేదములో చెప్పబడ్డ సర్వదేవతల స్వరూపిణి. ప్రధానమైన దేవత ముగ్గురండి. వీళ్ళు దేవదేవుళ్ళు అంటారు. ముగ్గురిని వాళ్ళే మహేశ్వరులు. ముగ్గురు, బ్రహ్మ విష్ణు రుద్రుడు, వీరు ముగ్గురు. వాళ్ళలో ఉన్న శక్తి చేత వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు కనుక బ్రాహ్మి వైష్ణవి రౌద్రి. ఒకే శక్తి 3 అయింది. ఆ 3 శక్తులు 3 సంఖ్యలు ఉపాసిస్తున్నాం. ప్రతి సంఖ్యలోని త్రిశక్త్యాత్మకంగా ఆ శక్తిని ఉపాసించాలి. బ్రాహ్మి అంటే బ్రాహ్మిలోనే రౌద్రి వైష్ణవి ఉంది. వైష్ణవి ఉపాసించినప్పుడు అందులో బ్రాహ్మి రౌద్రి ఉన్నారు. రౌద్రిని ఆరాధించినప్పుడు బ్రాహ్మి వైష్ణవి ఉన్నారు. తెలుసుకోవాల్సింది కదా. అందుకు మనం త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తిని ఉపాసిస్తున్నాం. అదొకటే త్రిమూర్త్యాత్మకమైన ఏకశక్తిని గాయత్రిలో ఆరాధిస్తున్నాం. అది నిర్గుణము అదే, సృష్టి నిర్వహణలో సగుణము అదే, సర్వదేవతలు అదే. అది గాయత్రి మంత్రంలో ప్రతి అక్షరంలో సర్వదేవతలు ఉన్నారు. గాయత్రి మంత్రం లేని దేవత లేదు. గాయత్రి మంత్రము ద్వారా చెప్పబడని దేవత కాదు. తెలుసుకోండి. ముఖ్యంగా హిందువులు తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, హిందువులకి దేవతలు అంటే ఏంటో తెలియదు. గడ్డులోకి వచ్చేసి ఇతరులకి దేవతలు ఎలాగూ లేరు. కానీ వాళ్ళకి ఎవడైతే పుస్తకం రాసాడో, పుస్తకం చెప్పాడో వాడే దేవుడు వాడి అనే కదా. మనకు కర్మ లేదు. దేవత జ్ఞానం హిందువులకు మాత్రమే ఉంది. ఇది ఒకటి తెలుసుకోండి. నేను అనేక వాళ్ళు చెప్తూ ఉంటాను. మన బ్రాహ్మణులు తప్ప మిగిలిన వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకు వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణులు ఎక్కువ మంది వచ్చారు కానీ వీళ్ళు పనికొచ్చి చెప్తాను. దేవతలు ఇంకే మతానికి లేరు. దేవతలు హిందువులకే ఉన్నారు. అందుకేనండి హిందువులకు ఎక్కువ మంది దేవతలు ఉన్నారు అని వెంటనే ఎవరో అంటారు. మళ్ళీ మాట సవరిస్తున్నాను. దేవతలు ఎక్కువ మంది హిందువులకు మాత్రమే లేరు. విశ్వంలో ఎక్కువ మంది దేవతలు ఉన్నారు. వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు. ఇది తెలుసుకోండి. దేవతలు హిందువులు తెలుసుకున్నారు. ఇంకా దేవతల జ్ఞానం ఇతరులకి రాలేదు. దేవతల వల్ల విశ్వం నడుస్తోంది అని రహస్యం తెలుసుకున్నారు. విశ్వం అంటే నీ శరీరం కూడా విశ్వమే. నీ శరీరంలో కంటికి సూర్యుడు, చెవికి దిక్పాలకులు, నాసికకి వాయువు, నాలుగుకి వరుణుడు, చేతికి ఇంద్రుడు, పాదానికి విష్ణువు. ఇలా నీకు దేవతలు ఉన్నారు. నీకు ఎలా ఉన్నారు? ప్రపంచం అందరికీ దేవతలు ఉన్నారు. ఇందరి దేవతలను నడిపేటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడే ఇందరి దేవతలు ఉన్నాడు. ఆ ఈశ్వర తేజస్సే సర్వదేవతాత్మకము. అది సర్వదేవతాత్మకమే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరంజ్యోతి ఏదున్నదో ఆ పరంజ్యోతి గాయత్రి మంత్రం ద్వారా ఆరాధింపబడే దేవత. ఒక ఆయన గొప్ప ప్రతిపాదన చేశాడు. గాయత్రి ద్వారా ప్రతిపాదించబడే శివుడు. మీకు స్పష్టంగా కనబడుతుందండి. దీనికి సంబంధించిన పురాణాలు ఉన్నాయి. వసుమనసుడు అనేటువంటి ఆయన గాయత్రి మంత్రం కొన్ని కోట్లు జపిస్తే శివుడు ప్రత్యక్షమై అది నా స్వరూపము అని చెప్పాడు. శాస్త్ర ప్రమాణం. గాయత్రి మంత్రసేవ్యం నిఖిల జనధియా ప్రేరకం విశ్వరూపం నీలగ్రీవం త్రినేత్రం శివమనిష ఉమావల్లభం సంసర్యామి అని అప్పే దీక్షితులు రాశారు. అది గాయత్రి మంత్రశివుడు ఎవడంటే గాయత్రి ఏం చెప్పారు? భర్గుడు ధ్యానిస్తున్నావు అన్నారు. భర్గుడు ఎవరు? భర్గ శబ్దం శివుడిది. అది భర్గుడు అంటే ఆయనే అన్నాడు. అదయ్యా వరేణ్యం వర్గం అన్నారు కనుక వరేణ్యం విష్ణాత్మని అన్నారు కనుక వరేణ్యం విష్ణు అంటాడు వైష్ణవు.
రెండు కాదండి. గాయత్రి అంటే అమ్మ, కనుక శాక్తేయం అని అంటారు. గాయత్రి సూర్యమంత్రం ఎక్కడ సూర్యుడే అంటాడు శౌరుడు. ఇవన్నీ కాదయ్యా. భగవానుడు విశ్వంలో 4 దిక్కుల వ్యాపించిపోయాడు, క్రింద పైన కూడా వ్యాపించిపోయి 6 ముఖాలతో ఉన్నాడు కనుక షణ్ముఖుడు ఆయన అన్నాడు. ఆయన స్కాందం అయిపోయింది. షణ్మతాలు సూర్యుడే అన్నాడు. ఇది బాగానే ఉంది. గాయత్రి మంత్రం ఎవరంటే షణ్ముఖుడు, సుబ్రహ్మణ్య స్వామి. ఇందులో ఏది కరెక్ట్? అన్నీ కరెక్టే. గుర్తుపెట్టుకోండి. అది తెలియకే కొట్టుకోవడానికి మిగిలి, మనకు అనుష్ఠానం మిగిలిపోతే కొట్టుకోవడం జరుగుతుంది. అది బ్రాహ్మణ సంఘాలు ఎందుకు అయ్యాయంటే బ్రాహ్మణ కార్యాలు చేయించారు. మరి కొట్టుకోవడానికి వేదికలు ఉండాలి అని ఎదుగుతుంది. నేను సంఘాలు నిరుత్సాహపరుస్తున్నాను కాదండి. అనుష్ఠానాలను పరస్పరం ప్రేరేపణ కల్పించుకోండి, పరస్పర జ్ఞానం కల్పించుకోండి. అందుకు సంఘాలు పనిచేయాలి. బ్రాహ్మణ సంఘం బలంగా ఉంటే సంఘం అంతా బలంగా ఉంటుందని. ఎందుకంటే అందరి క్షేమం కోరేవాడు కేవలం బ్రాహ్మణుడు. పరిశీలించండి, ఒక హిందువు పదవిలోకి వస్తే అన్ని మతాల వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రయత్నిస్తాడు. బ్రాహ్మణుడు పదవిలోకి వస్తే అన్ని మతాల వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రయత్నిస్తారు. అవునా లేదా చెప్పండి. ఇంకా ఏ మతం వాడు పదవిలోకి వచ్చినా వాడి మతాన్ని బాగుండాలని చూస్తాడు. కనుకనే ఎప్పుడైనా అయితే హిందువు పాలనలోకి రావాలి, లేదా బ్రాహ్మణుడు పాలనలో ఉన్నవారిని శాసించాలి. బ్రాహ్మణుడు పాలనలోకి రావాలని నేను అనుకోను. బ్రాహ్మణుడు శాసించే స్థానంలో ఉండాలి. అప్పుడు దేశం బాగుపడుతుంది. అందుకే శాసన నిర్మాణంలో బ్రాహ్మణుడు ఉంటే తలలో ఉంటుంది, చక్కని శాసనం ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణుడు ఒక్కడే స్వార్థం త్యాగం చేసుకోగలిగిన వాడు ఉన్నారు. బ్రాహ్మణుడి సమాజ క్షేమం కోసం పోరాడగలిగిన సంస్కారం ఉన్నవాడు. సందేహం లేదు. మీరు ఆలోచించుకోండి. ఇవాళ నేను చెప్పిన ప్రతి మాట సూత్రవాక్యమే. మీరు ఆలోచించుకొని ఈ చెప్పిన ఉపన్యాసాన్ని మననం చేయాల్సిన సబ్జెక్ట్ నేను చెప్తున్నానని పెద్దల దైవాలు అనుకుంటూ ఉన్నాను. ఇది చాలా ముఖ్యం. కనుకనే ఇటువంటి సర్వమంత్రముల్ని శక్తులను రక్షించగలిగిన గాయత్రి ముందు రక్షించుకోవాలి. గాయత్రి తప్ప ఇంకోటి రాదండి అంటే అది ఒక్కటి చాలు. ఒకప్పుడు జరిగిన ఘట్టం, ఆది ఒకటి నారాయణ దాస్ గారు చెప్పేవారు ఈ ఘట్టాన్ని. జరిగిన ఘట్టం, ఒక బ్రాహ్మణ గృహం, సంపన్న బ్రాహ్మణ గృహంలో బ్రాహ్మణుడు వంటవాడు. అతనికి ఏమీ తెలియదు. 3 పూట సంధ్యావందనం చేసుకోవడం, వంటవాడడం, భోజనం పెట్టడం, అంత తప్ప మరి ఏమీ తెలియదు. శుచిగా వాడు పెద్దవాళ్ళని ఎప్పుడు శౌచం పుస్తకాలు చదివితే తెలుసుకోవాల్సింది కాదు, పెద్దవాళ్ళని తెలుసుకోవాల్సింది. అది పెద్దవాళ్ళకి తెలియదు కానీ పుస్తకాలు వచ్చి తెలియకపోవడం వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయంటే సంధ్యావందనం కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ఇద్దరు ఒకేలా సంధ్యావందనం చేయడం ఎప్పుడైనా ఉందా? నాకైతే కనబడలేదు. మహా పండితుల్లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకేనండి ఈ మత అందుకు కాదు. ఈ దేశం చాలా విస్తారమైంది, చాలా గొప్పది. అందుకే అక్కడక్కడ కించిత్ భేదాలు కనబడతాయే తప్ప ప్రధాన భేదాలు లేవు. ప్రధానంగా సంధ్యావందనం మంత్ర ప్రయోగం ఒకటే, కించిత్ భేదాలు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క రకమైనటువంటి భేదం ఉన్నది. ఒకరు అంటారు మాకెందుకంటే ఉపనయనం లేదు అని. సరే ఉపనయనం చేస్తాం, ఏ వేదం ప్రకారం చేయమంటావు? అదేంటి, ఒకటి ఎదుర్వేదం, ఒకటి ఋగ్వేదం, పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే తెలియకుండా ఒకరు మాట్లాడుతుంటే వాళ్ళకి మనం చెప్పాలి. వేటి పరంపరలో ఉన్నవాడు వాటి ప్రకారంగా ఉపనయనం చేసుకుని సంధ్యావందనం వాటి పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. చిన్న చిన్న భేదాలు ఉంటూ ఉంటాయి. దీనికి సంబంధించిన చిన్న విషయం చెప్తారు. కొంతమంది వరుసగా అనుష్ఠానం చేసేస్తుంటే వాళ్ళకి కించిత్ ఒకటి వస్తుందండి, రాకూడదు. అహంకారం. తాను అనుష్ఠాన పరుడని అప్పుడప్పుడు అనుష్ఠానం చేసుకున్నవాడు మనస్సుని కథావికలం చేసేసి అలా చెప్తున్నావా కూడదంట. చెప్పాలి, చెప్పకూడదని కాదు, కానీ దాంట్లోనే ఇంత సంయమనం, ప్రతిదానికి అటు ఇటు కూడా ఉంటూ ఉంటాయి కించిత్ భేదాలు. ఈ విషయంలో చిన్న జరిగిన ఘట్టం చెప్తారు. 2 కథలు చెప్పాలి. ఒకప్పుడు శృంగేరి శ్రీ శ్రీ జగద్గురు భారతీయ మహాస్వామి వారి వద్దకు 2 బ్రాహ్మణులు పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటే ఆ సందర్భం చాలా ఆశ్చర్యం కలిగింది. మరి వాళ్ళే చెప్పారు, నాకు అదే చెప్తున్నాను. అయ్యా, గాయత్రికి పూర్వన్యాసం ఉంది కదా, ఉత్తరన్యాసం కూడా ఉందా అని అడిగారు. ఆ ఇద్దరిలో ఒకరు ఉత్తరన్యాసంతో చేస్తున్నారు, ఒకరు ఉత్తరన్యాసం లేకుండా చేస్తున్నారు. ఇది అడిగితే భారతీయ తీర్థస్వామి మా మాట చెప్పారు. మీ నాన్నగారు నేను సంధ్యావందనం చేసినప్పుడు ఏం చెప్పారు? ఉత్తరన్యాసం చెప్పలేదండి. అయితే ఉత్తరన్యాసం చెప్పగలను. మరి నేను నీకు చెప్పారా? అయితే ఉత్తరన్యాసంతో చెయ్యాలి. ఇదండి గురువుగారు గొప్పగా చెప్పారు, సంప్రదాయ పరంపర. అందుకే గురు కర్మైవ తస్మాత్వం పూర్వతరై కృతం. చాలా పెద్దలు నడిచిన పాటలు. ఒక్కొక్కసారి సంప్రదాయాలు గృహాన్ని కొట్టుకుంటుంది, వంశాన్ని కొట్టుకుంటుంది, కులాన్ని కొట్టుకుంటుంది. ఒక ఆయన ఈ మధ్య సంధ్యావందనం నచ్చలేదు. ఎక్కడ హచ్చిరాదనేది ఆడవాలి. ఎన్నాళ్ళు మనిషి ఇప్పుడు మొదలెట్టే కనుక కొంచెం కష్టం కాదు. బ్రహ్మాండ యోగాసనం మొదలెసినప్పుడు మఠం వేసినప్పుడు కూడా తీసుకుంటుంది. యోగా హచ్చిరాది కాదు, 10 రోజులు చేస్తే అదే అచ్చిరాది ఏం లేదు, గుర్తుపెట్టుకుంటుంది.
అందుకే ఇక్కడ మొదలు పెట్టాల్సిందే, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఆ వ్యక్తికి వంట బ్రాహ్మణ, ఈ వంట బ్రాహ్మణకి ఏమీ తెలియదు, కానీ 24 గాయత్రి లేదండి, చేసేసుకుని సంధ్యావందనం చేయలేదు. కనీసం అష్టోత్తర శత సంఖ్య లేకపోతే సంధ్యావందనం కాదు. ఏదో ఎప్పుడు ఆపద్ధర్మాల్లో ప్రయాణ సమయాల్లో మీరు చతుర్వింశతో ఇత్యాదులు ఉన్నాయి, పెద్దలు మీకే తెలియాలి సెక్షన్. కానీ ఇప్పుడు చేయవలసింది కనీసం అష్టోత్తర శతం. ఒక ప్రాతకాలంలో అష్టోత్తర శతం చేసుకున్నా, తర్వాత సమయంలో చతుర్వింశతి చేసుకున్నా మంచిది. కానీ అష్టోత్తర శతం లేకపోతే ఏమాత్రం ఆనదు. శ్రీ విద్యాది మంత్రములలో గురువులు తీసుకెళ్లేటప్పుడు కూడా సంప్రదాయకులైన గురువులు ఏదో మాట చెప్తారు, నువ్వు అష్టోత్తర శత గాయత్రి చెయ్యకపోతే నీకు ఏ మంత్రము ఫలించదు. తీరిక లేదండి, తీరిక లేకపోతే అదే చేసుకో. తీరిక దొరికే వరకు గాయత్రి చేసుకో, తీరిక ఉంటే గాయత్రి ఎక్కువ చెయ్యి. అదే మరి సకాలంలో పిల్లలు ఉపనయనం చేయించి కనీసం సెలవు రోజులు లేదని శాస్త్ర గాయత్రి చేయండి. మా గురువుగారు చెప్పేవారు, చిన్నప్పుడు మా అమ్మ ఉపనయన వెంటనే 1000 గాయత్రి తులసి కోట దగ్గర చేయించేది. అది చేయించకపోతే మాకు పాలు పొడిచేది కాదని. అలాంటి తల్లులు మళ్ళీ ఎప్పుడు వస్తారో భారతదేశం చూస్తున్నాం. మా అబ్బాయికి చిన్నప్పుడు అడుగు చేసేవండి, అది ఈ మధ్య కొత్త ఫ్యాషనే, కొంత నయ్యాలండి. ఇదివరకు రేపు వెళ్ళండి వాళ్ళు అడుగు చేస్తూ ఉంటారు, దానికంటే కొంత బెటరు. దీన్ని బట్టే మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయేమో అని ఆశ కలుగుతుంది. 7 ఏళ్ళకి ఉపనయనం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. కొందరు అంటారు గర్భాష్టమి నాడు చేయలేకపోతే తర్వాత ఎప్పుడు చేయాలండి, 9, 7, 11, 7 చేయలేకపోతే ఏ 7 అయినా చేయొచ్చండి. ఇది శాస్త్రం. అదే మళ్ళీ 9, 11 కాదు, అప్పుడు చేయడానికి సిగ్గుపడి మీరు తొందరగా చేయాలి. అంటే 16వ ఏట వరకు ఒప్పుకున్నారు. 16వ ఏడు దాటిందా అసలు ఉపనయన చేయడానికి తీవ్ర ప్రాయశ్చిత్తం. ఉపనయన సకాలంలో చేయకపోతే ఆ దోషం అంతా తల్లిదండ్రులది, తల్లిది తండ్రిది. ఉపనయనం పిల్లవాడు చక్కగా చేస్తే ఎప్పుడు చిన్నప్పుడే ఏంటండి పెద్ద ఏం చేస్తాడు. మొన్న మధ్య ఒక ఆయన అన్నాడండి, ఇంటికి వెళ్ళి తీవ్రమైన అనారోగ్యం ఎంత బాధపడుతున్నాడు ఆయన. అయ్యా డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళలేదంటే కొంచెం సర్దుకున్నాడు వెళ్తానండి. సర్దుకున్నా నీకు వెళ్ళేది ఏముంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సింది బాగులేనప్పుడు వెళ్ళాలి. అలాగా పెద్ద ఏం చేస్తాడు, పెద్దకి ఎవరినో ధరిస్తాడు. ఆ సంధ్యావందనం ఎందుకు చేయాలి? బుద్ధి బాగా పనిచేయడానికి, చెప్పిన చదువు బాగా అర్థం అవడానికి, అర్థమైన చదువు సకాలంలో సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు చేసుకున్న వయసులోని, పనులు చేసుకున్న వయసులోని దాని సంధ్యావందనం కావాలి. అప్పుడు వదిలేస్తాట, అప్పుడు చేస్తాట, ఏం లాభం ఉంది? అదన్నీ నిష్ప్రయోజనం. దాన్నే తెలుగు కాదు అమలు పట్టుకోవడం అంటారు. ఏం లాభం? అది ఆ సగం అక్కడ పట్టుకుంటారు. అందుకు సకాలంలో సంధ్యావందనం చేసుకుని సర్వకాలములు ఎందు సకాలం ఉపనయనం చేసుకుని సర్వకాలంలో సంధ్యావందనం చేయాలి. ఇదే ఒకటే నియమం. చచ్చే వరకు అదే పని, మరొకటి లేదు. అదే గాయత్రి మంత్రశక్తిని ఎంత మెచ్చుకుంటారు. ఇతరు చేసేది ఏంటంటే కనీసం అష్టోత్తర శతసంఖ్య కాదు, కనీసం 300 చేసేవాడు రోజు మొత్తం మీద. సమయం దొరికినప్పుడు శాస్త్రం కూడా చేసేవాడు. అలాంటి ఇంట్లో జరిగిన సంఘటన ఏమిటి అంటే, అతను సంపద బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడి సంపద పెరుగుతూ ఉంటే తపస్సు తగ్గిపోతుంది సహజం. ఏం చేయాలి? ఎందుకంటే ఆ లెక్కలు జమా చూసుకోవడం ఏదో చేసి దాన్ని చేసి అనిపించుకుంటూ ఉంటాడు. సంధ్యావందనం పాపం చేసే ఇలా వెళ్ళి అలా వస్తాడు. అప్పుడే యాక్సిడెంట్ ఇలా జరుగుతుంది. ఈ సమయంలో చిత్రం ఏంటంటే, ఆ ఊళ్ళో ఎవడో పెద్ద, నేను ఈ రోజులు అంటే నన్ను కలిచేస్తారు, అలాంటి రోజులు ఉన్నాం. నేను ఏం చేస్తాను? సత్యం చెప్పినప్పుడైనా ఇక్కడ కూర్చోబెట్టైనా చివాట్లు పెట్టే మొన్ననే శివానంద చెప్పాను, నీతో కలిపి కూర్చొని మాట్లాడితే ఎవరికి కానీ శ్రీ వేదిక ఎక్కిస్తే మాత్రం చివాట్లు పెట్టినాయన అన్నారు గురువాజ్ఞ. చెప్పాల్సిందే కదా. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, సత్యం చెప్తున్నా. మరి ఏం చేస్తాం? సూర్యుడు ఎవరినో వేడికించాలని చెప్పడు, దాని పని అయింది. మధ్య వెళ్ళినవాడు వెలుగుతాడు, నేనేం చేస్తాను? ఉన్నవాడు చెప్పమంటారా? ఏం అనుకోరా? ఆయన చెప్పాను, ఈ కథ జరిగింది, రాజోటి స్నానం చేస్తే చెప్పారు. ఆ ఊళ్ళో బాబాజీ వచ్చాడు. వచ్చిన పొలో బయలుదేరిపోయారు. విభూతి తీసేస్తున్నాడు, ఏవో సృష్టించి ఇచ్చేస్తున్నాడు. ఓహో తయారు, అందరూ ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు రోజులు. మరి వార్త ఎక్కడ దాకా వచ్చింది కదా, మీరు వెళ్ళలేదా? ఈ సంపన్న గృహస్థు మనవలతో సహా వెళ్ళేట. వెళ్తూ వంట వాళ్ళని పిలిచారు. నేను రానండి అన్నట్టు ఆయన వంట పని ఆయన చేసుకుంటున్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు. ఆయన్ని అంటే ఆయన మంచి విభూతులు కూడా కాబట్టి చెప్పాడు, ఈయన బాగా ఊళ్ళో మంచి డబ్బు ఉన్నవాడండి, అలాంటి వాడే కావాలి వాళ్ళకి. ఎవరికి? మామూలు వాళ్ళు ఆంధ్ర కదా, వాళ్ళకి హాస్పిటల్ డెవలప్ చేయాలి, డొనేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మొట్టమొదటి అంటాడు, కానీ ధర్మరక్షణ కోసం ధనం కావాలి అంటాడండి. దాని తర్వాత ధనాన్ని రక్షించుకోవడమే ధర్మవిభూతి. అదే మనకు అన్ని చోట్ల కనబడుతుంది. దానివల్ల ధర్మరక్షణ ఎక్కడ అవుతుంది? కానీ ఇవే ప్రారంభం. సరే, మొత్తానికి అతను అన్నట్ట తన మహిమ చూపించారు కదా, అందరి సంపన్నులను చూపించారు. వాడికి ఏదో ఉంది, లేకపోతే విభూతులు సృష్టించగలడా? క్షుద్రమంత్రం వాడు గట్టిగా పట్టుకున్నాడు. 4 రోజులు చేసినా గాలిలో తెలుగు సృష్టించచ్చు. అంత మాత్రం దేవుడు అయిపోతాడా?
అసలు మంత్రము మహిమ అనుష్ఠానము తెలియని తరం వచ్చింది కనుక ఎవరిని పెడితే వాడిని దేవుళ్ళు చేసేసి దేవతార్చనలు ఉండవలసిన పీఠాల్లో మానవాదములు పెట్టుకుని పూజ చేస్తున్నదో భయపడుతుంది. ఎదరా బలమైన అంశం అవునా కదా ఆలోచించుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో అతగాడు ఏం చేశాడంటే తన మహిమ ప్రకటించడం కోసం మాట్లాడినట్ట. ఏమనంటే ఇదిగో మీ ఇంటి నుంచి ఒకటి రాదు అవునా అన్నట్టు. ఎందుకంటే కొంచెం మిరాకిల్స్ చూపించారు కదా. అబ్బా స్వామి గొప్ప అతను గొప్పవాడే భలే పట్టించాడే. లేదు స్వామి మా ఇంట్లో అందరూ వచ్చారంటూ ఉన్నాడు అతను. ఆవిడ చెప్తుంది స్వామీజీ గారి మహిమ అందుకే చెప్పారు మనం అంటవాడు రాలేదు కదా. మా అమ్మ ఎంత గొప్పవాడండి. ఏమి దృష్టి నీకే దృష్టి మా వంటవాడు రాలేదు పోలీసులు కాలు ధర పెట్టాడు. ధర పెట్టగానే ఆయన అది రేపు వచ్చేటప్పుడు తీసుకుని అతగాడిని కూడా వెంటనే వెళ్ళి ఇదిగో రేపు మేము వెళ్తున్నాను మహామహిమానుడు నువ్వు రాకుండా నువ్వు రాలేదని చెప్పాడు. అంత శక్తి ఉందిరా సరే కానీ ఏంటన్నట్టు. నేను రేపు వస్తున్నావా నేను రావట్లేదు అన్నట్టు. పొద్దుట్లేదు ఇదిగో చాలా మహిమానుడు నేను ఏదైనా చేసి వెళ్ళి జాగ్రత్త. మా అమ్మ ఉంటుంది మా అమ్మ నా బుద్ధి నాకేం పర్వాలేదు అన్నాడు. తాను ఉపాసించే దైవం మీద తనకే నమ్మకం లేకపోతే ఇంకా వాడు ఎప్పుడు బతుకుతాడు? 10 నెలలైంది మీ ఆయన ఇంకా రాలేదు వస్తాడనే ధైర్యం ఇంకా ఉందా నీకు? ఒక్క ఊరు తెలియలేదు జాడా తెలియలేదు అంటే వస్తాడు మా ఆయన ఏమనుకున్నావో మా ఆయన మహానుభావుడు ఆయన రక్షించి తీరతాడు అని శత్రుమధ్యులు కొంచెం నమ్ముకుంది కనుకనే హనుమంతుడిని పంపించి సందేశం చెప్పారు రక్షించాడు రాముడు. హిందూ ధర్మం లంకలో ఉన్న సీతమ్మల రాక్షస మధ్యలో కూడా ధైర్యంగా బతకాలి కానీ రావణాసురుడు రాక్షుడు బెదిరించి ప్రలోభ పెట్టాడని చెప్పి రావణుడిని పట్టుకుంటే సీతమ్మని చెప్పింది. ఇప్పుడు రావణుడు వదిలి రావణుడిని పట్టుకునేటువంటి భ్రష్టులు అయిపోతుంది. హిందువులు తయారయ్యారు. సీతమ్మలు అంటే పతివ్రతలు కరువైపోయారు. పాతిపరిచానికి ఆపోజిట్లు తయారయ్యారు. ఏం చేస్తాం? మతం మారని ప్రతి వాళ్ళు పతివ్రతలకు ఆపోజిట్లు. పతివ్రతకి వ్యతిరేక శబ్దం ఏంటంటే నాకు తెలుగు రావాలంట. పండితులు చెప్తూ సంరక్షిస్తాను. పతిత లేదా కొల్లాట ఇంకేదైనా పెట్టుకోవచ్చు. కానీ మతం మారిన వాళ్ళందరూ ఆ వర్గాల్లో వస్తారు. వాళ్ళు పతితులు భ్రష్టులు కొల్లటలు వ్యభిచారులు ఇచ్చారు అంటారు. ఇంకేం రాదు. మనం చెప్పాడు చేంజ్ టు ఇండియా అంత తెగింపండి. మా మత ప్రభుత్వం రావాలంటే మా ఓటు వేయండి అన్నాడు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. నేను చేయలేదు తెలుసా? అది మీరు అన్నట్టు ఒక్క పీఠాధిపతి హిందువులందరూ ఈ పార్టీకి ఓటు వేయండి అనగలడా? అలాగే వాళ్ళ కనుక వాళ్ళ పదవుల్లోకి రాగలరు. వాళ్ళు వస్తే ఏమవుతుందో తెలుసా? క్రమంగా మా ఆలయాన్ని నిర్మూలించగలరు. ఎందుకంటే అధికారం వాడి చేతులు ఉంది. మీరు అనుకుంటారు నేనున్నా నాకేం పర్వాలేదు. ఆఖరికి నీ చేత నీ సంధ్యావందనం కూడా చేయనివ్వకుండా చేస్తారు. అన్నీ అయితే నాకేముందండి నీకేం నువ్వేగలవు అది బాగా తెలుసుకోండి. సత్యం కనీసం గాయత్రి మాట నమ్ముకున్న వాడైనా సత్యం చెప్పకపోతే ఎవడు చెప్తాడు? ఇప్పుడు ఏం జరిగింది? రావయ్యా అంటే రాలేదండి ఇదిగాడు. వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. చెప్తా ఆయన తెలిస్తే నేను ఏదైనా చేస్తాను చేస్తే చేయను అన్నాడు. వీళ్ళు బయలుదేరిపోయారు. ఏం రాలేదు వాడు అడిగట్ట స్థాపించి అంటే ఏమోనండి ఆయనకి ఏదో అమ్మ ఉందిట ఆ అమ్మ చూసుకుంటుందిట రానున్నాడు అంతే. అనగానే మేమేంటో చూపిస్తామన్నాడు. ఎందుకంటే మంత్రం ఉంది చేతుల్లో వాడికి ఏదో క్షుద్రమంత్రం ఉంది ప్రయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా సృష్టించగలడు. ఇది జరిగిందండి ఒక రాత్రి వేళ జరిగిన వెంత ఏమిటంటే పగలంతా పనిచేసి రాత్రి వేళ అరుగు మీద పడుకున్నట్టు ఈ వంట బ్రహ్మ చిత్రం ఆ వీధిలోకి ఒక భయంకరమైన గర్జన నడబడింది. అలాంటి శక్తిని ప్రయోగించేవాడు వాడు బాబాజీ. ఆ శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తి అందరికీ కనబడేటట్టుగాను. ఎందుకంటే తనతో పెట్టుకుంటే ఏమవుతుందో ఊళ్ళో వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే తర్వాత వాడు దుకాణం పెట్టబోతున్నాడు. అందరికీ వాడి ప్రయోగాన్ని వాడాడు. వచ్చిందంటే శక్తి భయంకరమైన రూపంతో వచ్చింది. ఆ గర్జన విని ఆ అగ్రహారంలో ప్రతి వాళ్ళు తలుపు తెచ్చాక చూశారు కిటికీలోంచి ఆ మహాశక్తి వస్తుంది. అంత దాంట్లో అలుగుమీద పడుతున్నాడు ఒక్కడే. వీడి మీదకి వస్తుందంటారు గర్జన చేస్తూ. ఇతర ఒళ్ళు మంచి నిద్రపోతున్నాడు. వీళ్ళందరికీ గర్జనకి మెలకు వచ్చి తలుపు తెరిచి చూశారే కానీ లోపల పడుకున్న వాళ్ళకి గర్జన వినిపించి తలుపు తీశారు. కానీ బయట ఆ ఒళ్ళు మంచి నిద్రపోతున్న వాడికి ఏ గర్జన వినపడేది ఆగిపోతుంది. ఆ మహాశక్తి వచ్చి మింగబోతుంటే చిత్రం అతడిలోంచి ఒక తెల్లని కాంతిమయమైన ఒక మూర్తి బయట వచ్చింది. ఆ నిద్రపోతున్న వంటవాడి నుంచి వచ్చి ఆ శక్తి తరిమి కొట్టి తనలో ఉన్నటువంటి శూలంతో ఒక కప్పటి పొడిచింది. ఆ అసలు శక్తి రక్తం కక్కకుండా అక్కడ మరణించింది. దాని తర్వాత ఈ తెల్లని శక్తి ఏం చేసింది తెలుసా? తిన్నగా వాడు బస చేసిన చోటుకు వెళ్ళి ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళకపోయేవా చంపి తీరతా జాగ్రత్త అంట. వాడు పరిగెత్తి మూట మొదలు సర్దుకుని ప్రయోగించిన వాడు వెళ్ళిపోయింట.
అప్పుడు బ్రాహ్మణులకు తలుపు తీసుకుని దండం పెట్టి గాయత్రికి ఇంత శక్తి ఉందా అని పాదాలకు దండం పెట్టారు. చూసారా, ఎలాంటి దుష్టశక్తినైనా పోగొట్టే శక్తి నిత్య గాయత్రి మంత్రానికి ఉంటుంది. అందుకే మంత్రం అనుష్ఠించని వాడి శరీరం మాంసమయ శరీరం, ఉపదేశం పొంది జపం చేసేవాడి శరీరం మంత్రమయ శరీరం. వాడి పరీక్షలు మంత్రమైపోతుంది. ఎంత ఎక్కువగా నువ్వు జపం చేస్తే అంత తొందరగా నీకు ఎనర్జీ ఉంటుంది. అప్పుడు నీకు శ్రాపాలకు సమర్థత వస్తుంది. కానీ ఎవరైనా శక్తించడం కోసం రెడీ కావచ్చు. బ్రాహ్మణుడు వాగ్నియంత్రణ చేసుకోవాలి. పైగా జపం చేస్తే సరిపోదు, జపం ఫలించడానికి తగ్గ జీవన విధానం ఉండాలి. అందుకే బ్రాహ్మణుడికి ప్రధానమైనది సత్యము, అహింస, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహం. ఈ 5 చాలా ప్రధానంగా బ్రాహ్మణుడికి విధింపబడ్డ ధర్మములు. అందుకే సత్యం పలుకుతూ ఉండాలి, అసత్యం కూడదు, కపటం కూడదు, అక్రమార్జన కూడదు, శ్రమ లేకుండా వచ్చేదాన్ని దేయవిరించి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయకూడదు, అహింస పాటించాలి. ఇది బ్రాహ్మణుడు విద్యుక్తములు. మరి అందరికీ కూడదా అంటే అందరికీ సామాన్య ధర్మం ఇది బ్రాహ్మణుడికి విశేష ధర్మం. ఎందుకంటే గురువైన వాడు మరింత గట్టిగా ఉండాలి. ఇక్కడ పెద్దవారు ఉన్నారు, వారికి తెలుసు, నేను వారి గురించి చెప్పకూడదు. కానీ నిత్యాగ్ని భక్తుడు ఎప్పుడైనా ప్రాణవిత్తమాన భాగంగా ఉంది అబద్ధం ఆడితే ఆ అసత్య దోషం పోవడం కోసం సారస్వతి చేసేవారు. ఇప్పుడు తెలుసా, ఇప్పుడు నిత్యం అసత్యమే, ఎన్ని ఇష్టలు ఏం చేసినా లాభం లేదు ఇక్కడ. అందుకే కనీసం త్రికాల సంధ్యావందనం చేసుకున్నవాడు ఆ రోజు చేసిన పాపం ఆ రోజుతో, ఆ రాత్రి చేసిన పాపం ఆ రాత్రితో పోగొట్టుకుని నిత్యశుద్ధుడు కాగలడు. నిత్యశుద్ధుడైన వాడిలో మంత్రం నిత్యసిద్ధం కాగలదు. ఆ నిత్యసిద్ధ మంత్రం మన భారత సనాతన ధర్మాన్ని, తద్వారా భారతదేశాన్ని కాపాడగలదు. కనుక దేశ రక్షణ కోసం ఉద్యమించే బ్రాహ్మణుల యొక్క దివ్య చరణకమలాలకు నమస్కరిస్తూ, అలాంటి బ్రాహ్మణుల్లో అనేక మంది శ్రేష్ఠులు ఈ పరమపావనమైన పాదగయ క్షేత్రంలో, దత్తక్షేత్రంలో ఆయన అనుగ్రహంతో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది. ఇది సత్యం. కానీ ఎవరు ఎన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రతి వారు తమ కోసం చేస్తూనే దేశ క్షేమం కోసం జపం చేయండి. ఏదైనా మనకి ముహూర్తాలు లేని కాలాలు వచ్చినప్పుడు ఆ వచ్చిన మంత్రంతో వేదంలో చెప్పబడ్డ దేశ రక్షణ మంత్రాలు కానీ, లేకపోతే చండీ యాగ రుద్రయాగాలు కానీ చేసి ఒకటే సంకల్పంలో పెట్టుకోండి. హైందవ ధర్మ పరిరక్షణార్థం, హైందవ శత్రు వినాశనార్థం అని నిర్భయంగా చెప్పి యజ్ఞాలు జపాలు చేయవలసిన రోజు వచ్చింది. లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు లేదు. ఇది చాలా విపరీత పరిస్థితిలో ఉన్నది. ఐసీయూలో ఉంది భారతదేశం, వెంటిలేటర్స్ మీద ఉంది భారత మాత. కానీ హోప్ ఉన్నది, ప్రాణశక్తి ఉంది, కార్యక్రమం ఉంది. ఎంత ఆర్తితో చెప్తున్నామో చెప్పండి. ఇవి నేను చెప్పడంలో నాకు పాండిత్య అహంకారం లేదు, ఎందుకంటే పాండిత్యం లేదు. కేవలం పెద్దరించిన అనుగ్రహం ఒకటి, ఏదో వేదన ఒకటి. ఏడుస్తున్న పిల్లవాడు 10 మందిని ఎలా బతిమలాడుకుంటాడో నేను అలా బతిమలాడుకుంటున్నాను. అంత గురించి మరేమీ లేదు. దీన్ని మా గురువు గారికి ఒకప్పుడు ఒక ఆవిడ వచ్చి సందేహం అడిగారు. అది మీ దగ్గర చెప్పేస్తాను. సత్తు శివానంద ఆయన దగ్గరికి వచ్చి ఒక ఆవిడ చెప్తాను, ఏమంటే నాకు రోజు గాయత్రి మాత కల్లో కనబడి గాయత్రి జపం చేయి, గాయత్రి జపం చేయని అంటుంది. మరి ఏం చేయాలి? ఇంకెవరైనా ఆ ప్లేస్లో ఉంటే రోజు చెయ్యమ్మా అని చెప్పేవారు. మా గురువు గారి సంప్రదాయం గారి అని ఒక్క మాట అన్నారు, ఆయన సంధ్యావందనం చేయడం లేదు కదా. అవునండి, మీ ఆయన చేత రోజు సంధ్యావందనం గాయత్రి చేయించమ్మా, ఆ చేయించిన ఫలితం మీ ఇద్దరికి వస్తుంది ఇదే చెప్పారు ఇక్కడ. వెంటనే నువ్వు గాయత్రి జపం చేయంటే అర్థం మీ ఆయన చేసి సంధ్యావందనం చేయొచ్చు అని అర్థము. అయితే మరో ప్రశ్న, అదేదో మా ఆయన గారికి కనబడి చెప్పలేదు, నాగరికి చెప్పలేదు. మీరు సంధ్యావందనం మానేశాడు కనుక కల్లో కనబడే యోగం కూడా తెలివండి. ఈ పుణ్యం కొద్ది అది అందుకని పుణ్యం కొద్ది పుట్టినంటారు కానీ పుణ్యం కొద్ది స్త్రీ అయింది. వాడు ఆచరణాన్ని కూర్చోగానే మొదలెట్టాడు అన్నది అనుకోండి, ఏముంది. కనుకనే ధర్మపత్ని భారతదేశంలో భార్యకి ధర్మపత్ని మరో పేరు ఉన్నది. ధర్మపత్ని సమేతస్య ఎప్పుడు వస్తుంది? అతని ధర్మానికి సహకరించినప్పుడు. అతని ధర్మం అతను మర్చిపోతే మీరు లేవాలి. అతను సకాలంలో సంధ్యావందనం చేయడం నిద్ర లేదనుకోండి, కానీ వీడు నీటి తీసుకుని మొహం మీద కొట్టి లేపి సంధ్యావందనం చేయించండి. మీకు ఎక్కువ గాయత్రి ఫలం కావాలంటే మీకు ఎంత కావాలో అన్ని మాలలు చేయించండి. ఎందుకంటే ఒక స్త్రీ జపం చేస్తే మహా అయితే 5వ తరం మాత్రమే కాపాడవచ్చు. పురుషుడు జపం చేస్తే ఆవిడ, ఆయన, ఇల్లు మొత్తం కాపాడబడుతుంది. అంతేగాని నాకు ఇవన్నీ లేదు కానీ మా ఆవిడ చాలా భక్తండి, కానీ తమకి ఏమీ లేదండి, శూన్యమేనండి, ఇది తెలుసుకోండి. కానీ ఇల్లు క్షేమంగా ఉండాలి అంటే
ఇంటా ఇవన్నీ చేయాలి. కానీ ఇంటా చేయాలి కనుక నేను 7ంటికి నిద్ర ఇచ్చినా పర్వాలేదన్నమాట అని ఆవిడ అనకూడదు. అది మళ్ళీ ఉంటుంది. ఆయన గారు అనుష్ఠానం చేయడానికి కావలసిన సహకారం ఏర్పడతాయి. వీళ్ళు చేయాల్సిన సంధ్యావందనం వీళ్ళకుంది. అదేమిటంటే మీ వారు సకాలంలో చేసేటట్టు వారి పూజాదుల కోసం చేసేవన్నీ అమర్చితే దాని ఫలితం మీ ఇంటింటి వారి అనుభవిస్తుంది కనుక మీరు అది చేయలేదు. ఎందుకంటే మీకోసం సంపాదించడానికి ఆ ఉద్యోగానికి వెళ్తే మీరు వడ్డీ పెట్టట్లే. అదేవిధంగా మీకోసం దైవశక్తిని పడడం కోసం ఆయన చేత అనుష్ఠానం చేయించండి. అది స్త్రీలు చేయవలసింది. 1. 2 స్త్రీలు సంధ్యాకాలానికి ముందే నిద్రనిచ్చి, ఎందుకంటే స్త్రీలందరికీ చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏంటంటే అందరూ పూజలు పురస్కారాలు చేస్తారు కానీ పొద్దున్న లేచి అయితే నైటీల్లోనూ లేకపోతే ముదక చీరల్లోనూ కేవలం ముఖం మాత్రమే కడిగి ఇంటి పని అంతా చేస్తారు. క్వాచిత్కంగా వంట వంటి క్యారేజీలు సర్ది కూడా పంపిస్తారు. తలా స్నానం చేసి పూజ చేస్తారు. ఆయన గారికి ఏమో మసలు భోజనం పెట్టి పంపించారు. మీరు మాత్రం తర్వాత చేయాలి. మరి ఇల్లంతా బాగు చేసుకోవాలండి, నిజమే కదా. సూర్యోదయ పూర్వం నిద్రలేచి ఇల్లు ముందు శుభ్రం చేసుకొని స్నానం చేసి నిర్మాణాలు తీసి దీపం పెట్టుకొని ఆ తర్వాత అన్ని పనులు చేసుకోండి. మీ ఆయన కలిసి అమలు చేసి లేదా ఆయన ఉంచుకుంటాడు ముందుకు చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు అన్నీ చేసేసిన తర్వాత మరొక స్నానం చేసుకుని మీరు తనవి తీరా లక్ష్మీ అష్టోత్తరమో గౌరీ అష్టోత్తరమో హాయిగా చేసుకోండి. ఒక ఆవిడ అలాగే చేస్తున్నానండి అన్నది. ఎలాగా? పొద్దున్న నిజంగా స్నాన సంధ్య లేదు, ఆయన బ్యాంకులు కొంట పాలమా మాడండి. ఇంకో ఆవిడ పొద్దున్న స్నానం చేసి భర్త అంతా చేస్తుంది. 2:30కి మధ్యాహ్నం పూట సూర్యుడికి దీపం, మన లక్ష్మీదేవి దీపం పెట్టి మహాభక్తులు అంటాడు. ఆయన చెప్తున్నాడు, బాబు మీ ఇంట్లో జష్టాలు తెచ్చేస్తుందని చెప్పాల్సి వచ్చింది. అపరాహ్న పూజలు ఎంతో భయంకరంగా భగవత్ పూజ చేయడానికి సమయం. అందుకే 12 దాటకుండా కనీసం వీళ్ళంతవరకు 9. ఇది సంధ్యాకాలం గురించి పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తారు, చేసుకోండి, ఇవన్నీ తెలుసుకొని. అయితే ఉద్యోగస్తులు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే 8:24 దాటితే మాధ్యాహ్నం సంధ్య కూడా చేసుకుని వెళ్ళవచ్చు. శాస్త్రం చెప్తున్న మాట. ప్రమాణాలని చెప్పడానికి సమయం లేదు. ప్రమాణం లేదు, ఒక మాట చెప్పట్లేదని సవినయంగా మనం చేసుకుంటున్నాను. 6 గంటలకి కానీ సూర్యోదయం అని లెక్క పెట్టుకుంటే 8:24 తర్వాత మాధ్యాహ్నిక సంధ్య కావాల్సిన జాబ్ వస్తుంది. 1:20 దాటితే మాధ్యాహ్నిక సంధ్య చేయాలి. పొద్దుటి నుండి సంధ్యావందనం చేయకపోతే అంటే మధ్యాహ్నం చేయాలంటే ముఖ్యకాల విక్రమం. మళ్ళీ ఒకవేళ పగలంతా చేయకపోతే రాత్రి వరకు ఉపవసించి త్రిసంధ్యలు చేసి అలాగే భోజనం చేయాలంట. 9 దాటితే మరి సంధ్యావందనం అర్థం లేదు రాత్రి. మరి వాళ్ళు మరి ఎలా అండి అంటే భోజనం చేయలేదు కదా అంతవరకు. అది చేసేవారు భోజనం చేయకూడదు. ఒకవేళ 9 దాటకపోతే భోజనం మానేసి పడుకో అన్నాడు. భోజనమైనా మానాలి కానీ సంధ్యని మానవద్దు. ఇది చెప్పారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకున్నా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పిల్లలు తీసుకొచ్చారు, చాలా సంతోషం. పిల్లలకి అన్ని తెలిసి చెయ్యరు గుర్తుపెట్టుకోండి. ఒక ఆమె అన్నది, మా పిల్లాడు అంటే వై అని అడుగుతాడండి. అమ్మ ఆచమని అంటే వై అన్నట్టు. సంధ్యావందనం వై చెప్తే నీకు అర్థమవుతుందా? మీకు చిన్నప్పుడు మీ అమ్మ పాలు తాగించింది, వై అని అడగలేదు నువ్వు. ఎందుకు తాగిస్తుందో తగ్గింది. తల్లిపాలలో చాలా విలువలు ఉన్నాయని ఎప్పుడు చెప్తాడు? తల్లిపాలు తాగి బలిసేక పెద్ద అయ్యి చెప్పాడు. అప్పుడు ఎవరు తల్లిపాలు తాడు. కానీ తల్లిపాలు తాగేక తెలుసుకున్నాడు, అవునా లేదా? కానీ అన్ని తెలుసుకుని చేస్తామంటే ఆయువు అయిపోతుంది. అయ్యా ముక్క వస్తుంది, చీకట్లో ఉన్నాను, స్విచ్ వేసుకోవాలన్నట్ట. నాకు ఎలక్ట్రికల్ నాలెడ్జ్ లేదండి అన్నట్టు. ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఎక్కడ స్విచ్ వేసుకో చాలు. అయ్యా అన్ని తెలుసుకోకుండా ఎలా చేస్తానండి? తెలుసుకునేటప్పుడల్లా ఆ ఒక్కలో అయిపోతుంది. డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు, మందు కొనుక్కోని. రాసింది కరెక్ట్ అవడం కాదు, మెడిసిన్ చదువుతుంది తెలుసుకుంటానన్నాడు. ఇలా కూడా చెప్పబోతున్నాను. నీకెందుకు? పెద్దవాళ్ళు చెప్పేది చేయి, బాగుపడతారు. కానీ వృక్షం ఇక్కడ తల్లులు పెద్దలు ఎదుర్కొంటున్న సమస్య, ఈ పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న అభినయం పొగరమోత్తరంతో ప్రవర్తిస్తున్న కేర్లెస్నెస్ ఎక్కువైపోయింది. అభినయం ఎక్కువైపోయింది పిల్లలు. సరిగ్గా బుద్ధి చెప్పేవాళ్ళు లేక, అవునా లేదా? తల్లిదండ్రులు పడుతున్న సమస్య అవునా కదా? విదేశాల్లో అనుకున్నాను, నా దేశంలో ఇంకా ఎక్కువైపోయింది. వచ్చింది బాధ. ఒక తల్లి చెప్పిందండి మొన్న ఈ మధ్య, మా పిల్లాడికి భై అంటాడండి, దీపం వెలిగించమంటే భై అంటాడండి. అవి లోపలేమో పొగడుతుందండి. మా పిల్లవాడు అనే రీజనింగ్ ఉంది, వృద్ధాన్ని క్వశ్చన్ చేస్తాను. అబ్బా అంత గొప్పవాళ్ళమ్మా మీ పిల్లలు అన్నారు. అలా ఒక చిన్న మాట చెప్పాను. పుట్టినరోజు మీ ఇంట్లో కేక్ కట్ చేస్తారా అని అడిగాను. కట్ చేస్తామండి. మరి కేక్ కట్ చేసేప్పుడు పిల్లలు మన ఉత్సాహంగా కట్ చేస్తారా, ఎంపొక చేస్తారా? కేక్ చెప్పేసాడు. నేనేమన్నా చేస్తారు కదా, కేక్ కట్ చేసేటప్పుడు ఉత్సాహంగా చేస్తారు కదా. ఎందుకు కేక్ కట్ చేయాలి ఇప్పుడు అడిగారా? భై
ఎందుకు అడగలేదు? అది పరాయి వాళ్ళది కనుక ముద్దు, మనది కనుక అసహ్యం. ఏం లేదు, హిందువులకి తనదాన్ని తాను అసహించుకోవడం పెద్ద అలవాటు. అందుకే త్వరగాడు మీసం గురికించిన గడ్డం పెట్టుకోవడానికి వాడికి ఇష్టం ఉంటుంది, టోపీ పెట్టుకుంటాడు. బ్రాహ్మణుడు పిలక పెట్టుకోవడానికి సిగ్గుపడతాడు. ఎంత దౌర్భాగ్యం అండి. శిఖా యజ్ఞోపవీతాలు లేని వాడు గాయత్రి చేసిన ఫలించదు. కావాలి, శిఖా యజ్ఞోపవీతాలు ఉండాలి. ఒక ఆవిడండి శిఖ పెట్టుకున్న మావాడికి పెళ్లి కదండి, పెట్టి చూడండి ఎందుకు కాదు. ఒకటి శిఖా యజ్ఞోపవీతాలు లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి అయిన తర్వాత కాపురం ఉంటే విడుస్తూ ఉంటారు. ఎట్టే కాపురం కంటే బ్రహ్మచారి విడిచిపెట్టాం. ఎందుకు వచ్చింది? సధర్మాన్ని విడిచిపెట్టి ఏమి సంపాదించామంటే అందుకు పరాయి వాళ్ళు టోపీలు వేసుకుని నల్ల ముసుగులు వేసుకుని తిరగడానికి లేదు. సిగ్గు మీరు చీర కట్టుకోవడానికి, బొట్టు కట్టుకోవడానికి, పెట్టుకోవడానికి వచ్చిందా? ఇటు ఆలోచిస్తున్నాము. గట్టిగా అడిగితే కోపం. ఇవన్నీ చెప్తారంటే అసలు రాకపోయేవాళ్ళు కదండి. అదృష్టం తన దగ్గర రేపు లేదు ఉపన్యాసం. కనుకనే ముందు వెనక అడగకుండా చెయ్యద్దమ్మా. పిల్లలకి అదే చెప్పారు. క్యారెట్ తింటే ఏ విటమిన్ ఉందో, బి విటమిన్ ఉందో మీకు తెలుసా? సైన్స్ చదివితే తెలిసింది. కానీ మీరు క్యారెట్ తినేటప్పుడు నేను ఏ విటమిన్, నేను బి విటమిన్ అన్న విటమిన్స్ వచ్చి అటెండెంట్ చేసుకున్నాయా? తిన్నాక మీరు ప్రవేశించే కనుక తెలిసినా తెలియకపోయినా తినే తిండి శక్తినిస్తుంది, తెలిసినా తెలియకపోయినా చేసే మంత్రం శక్తినిస్తుంది. అందుకు గాయత్రి బాగా చేసుకుంటే 3 వస్తాయి. ఆయుష్ పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, మీ చదువులు రాణిస్తారు, తర్వాత జీవితంలో ఉన్నతమైన పదవులు పొందుతారు. అందుకు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ సదవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళు కేవలం నాలాంటి కుర్రవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు ఆయన వాళ్ళ కోసం ఉద్దేశించి చెప్పిందే కానీ పెద్దలకి చెప్పడానికి ఏం లేదు. వాళ్ళ ముందు కొన్ని మాటలు వాళ్ళ పాదాల మీద వేసుకున్న కుసుమాలుగానే చెప్పుకున్నాను. ఆ గాయత్రి తేజస్సు చతుర్వర్ణముల వారిని, భారతదేశాన్ని కాపాడుగాక. ఆ గాయత్రి మంత్ర పరిరక్షణ చేసుకుంటూ పరిరక్షితులై ధర్మో రక్షిత రక్షిత అనే మాటకి బ్రాహ్మణులు ప్రతీకలై, సంకేతమై, ఉదాహరణ స్వరూపులై, ఆదిష్టై వాసితులుగాక, ఆరాధ్యముద్రై తేజలుగాక. సర్వ బ్రాహ్మణుల యొక్క దివ్య చరణాలకు నమస్కరిస్తూ, ఎందుకంటే గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం అనే మాటని చతుర్థి భక్తిలో వాడితే గోబ్రాహ్మణులకు శుభం కాక, కానీ దాన్ని పంచమీ భక్తులు చెప్తే గోబ్రాహ్మణుల వలన సమాజకు శుభం కాక. అది కావాల్సింది. 2 విభక్తులు మనకు కావాలి. సర్వం శ్రీ భగవత్ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రద్ధ కలిగిన శ్రోతలు అదృష్టం. కొద్దిమంది అయినా చాలు కదా. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు. తర్వాత నేను అన్ను గంగి గోవు పాలు గరిటెడా, గంగి గోవు పాలు గరిటెడైనది చాలు, కరవడైన అది. కనుకనే బ్రాహ్మణుడు తపస్సు చేత, మంత్రం చేత పూర్వవైభవాన్ని పొందగలడు అని మళ్ళీ 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 చెప్తూ, ఒకసారి వినకపోతే మరొకసారి అయినా వింటారేమో ఆశతో వచ్చి కాణిస్తూ, సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.